Hello, hi everyone. Welcome to Vedantu Telugu JE. Today topic వచ్చేసి all 8 marks questions అండి. ఆడియో వీడియో క్లియర్ ఉందారా? క్లాస్ స్టార్ట్ చేసేద్దాం అమ్మా. ఐపీనే టోటల్ 8 మార్క్స్ 4 మార్క్స్ 2 మార్క్స్ అన్ని చూద్దాం. ఆడియో వీడియో క్లియర్ ఉందా? ఒకసారి నాకు కన్ఫర్మ్ చేయండి. ఆడియో వీడియో క్లియర్ ఉంటే కన్ఫర్మ్ చేసేయండి అమ్మా ఒకసారి. హాయ్ అమ్మా, హాయ్ ఎవ్రీవన్ రా. ఫస్ట్ ఇయర్ ఐపీ కూడా చెప్దాం, ఇది అయిపోయిన తర్వాత. ఎస్, క్లియర్గా ఉంది కదా. ఈరోజు 8 మార్క్స్ అమ్మ, రేపు 4 మార్క్స్ 2 మార్క్స్, జస్ట్ 3 డేస్లో సిలబస్ క్లోజ్ అయిపోతుంది. ఓకే 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 ఫైన్ అమ్మా, నేను బాగున్నామ్మా. ఓకే ఓకే, క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. సెకండ్ ఇయర్ది ఓకే అమ్మా. సెకండ్ ఇయర్లో 8 మార్క్స్ చూస్తే ఒకసారి ఆర్గానిక్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుందమ్మా. ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. అండ్ పీ బ్లాక్ నుంచి ఒక 8 మార్క్స్ వస్తుంది. 3 8 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. మీరు ఏం చేయాలంటే, మనం క్లాస్ వింటున్నాం కాబట్టి దయచేసి ఒక్క రిక్వెస్ట్ అండి, హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీకు చెప్పేది, టైం వేస్ట్ చేసుకోకుండా నాన్న దయచేసి నోట్స్ ఒక పెన్ను తీసుకొని క్లాస్లోనే 8 మార్క్స్ నేర్చుకోండి. రేపు 4 మార్క్స్ ఉంటాయి, ఎల్లుండి 2 మార్క్స్, 60 వస్తాయి మీకు. నేను మొత్తం రెడీగా, నేను పీపీటీలు అన్నీ రెడీ చేసి ఉంచా. మీరు ఇవన్నీ చేయాలంటే నోట్స్ పెన్ను తీసుకొని రెడీగా ఉండండి. మళ్ళీ సార్ ఏదో ఒకటి క్లాస్ విని తర్వాత టైం వేస్ట్ నాన్న, అదంతా ఇప్పుడున్న టైంలో టైం వేస్ట్ చేసుకోవద్దు. నోట్స్ పెన్ను పట్టుకోండి, 3 8 మార్క్స్ నేర్చుకోవాలి. అది మనం క్లాస్ విన్నందుకు అది యూజ్ ఉండాలి. ఓకేనా? రెడీ, స్టార్ట్ చేసేద్దాం. మొత్తం సెకండ్ అటెంప్ట్కి అన్ని 1 షాట్లు చేద్దాం. మిమ్మల్ని తర్వాత ఇది 3 డేసే, నేను ఎక్కువ చెప్పను. 3 డేస్లో ఐపీ మొత్తం క్లోజ్ చేస్తా. అన్ని క్వశ్చన్స్ ఏ పేపర్ తీసుకున్నా అన్ని కవర్ అవుతాయి. ఓకేనా? ఆల్ 8 మార్క్స్ క్వశ్చన్స్కి వచ్చేసరికి ఇక్కడ ఆర్గానిక్ నుంచి ఒకటి, ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్ పీ బ్లాక్. ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఆర్గానిక్ కెమిస్ట్రీ నుంచి డైరెక్ట్గా చూద్దాం ఒక్కసారి, ఇది క్లియర్గా ఉంటే. ఫస్ట్ నేముడ్ రియాక్షన్ నాన్న. సార్ ఎట్లా చదవాలి సార్, నేముడ్ రియాక్షన్స్ ఎట్లా చదవాలి సార్, ఇబ్బంది పడుతున్నాం, గుర్తుండట్లేవు సార్ అంటే దానికి ఒక ట్రిక్ ఉంది. ఫస్ట్ ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ నేముడ్ రియాక్షన్ చదువు. ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్. సార్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే ఆర్ఎక్స్, ఆల్కైల్ హ్యాలైడ్. ఎరైల్ హ్యాలైడ్ అంటే బెంజిన్ మీద ఎక్స్ ఉంటుంది, బెంజిన్ మీద ఎక్స్ ఉంటే ఎరైల్ హ్యాలైడ్. సార్ ఇదేం సార్, ఆర్ఎక్స్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్, ఆల్కైల్ హ్యాలైడ్. ఇదేంటి సార్, ఎరైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్. ఫస్ట్ ఏం చేద్దాం తెలుసా నాన్న, మొత్తం 15 ఉంటాయి నాన్న. 15లో ఫస్ట్ 7 మంచిగా నేర్చుకుందాం, తర్వాత 7 ఇంకోటి నేర్చుకుందాం. నేముడ్ రియాక్షన్ నుంచే 8 మార్క్స్ వస్తుంది. ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్. సార్ ఎక్స్ అంటే హాలోజన్, ఎక్స్ అంటే ఫ్లోరిన్ క్లోరిన్ బ్రోమిన్ అయోడిన్. ఇది ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్, మిథైల్ గ్రూప్ ఇథైల్ గ్రూప్. ఇవి తీసుకోవచ్చు. ఆర్ ప్లేస్లో మిథైల్ ఇథైల్. సార్ ఫస్ట్ నేముడ్ రియాక్షన్ రోమన్ లెటర్ 1 ఏంటి సార్, ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్. సార్ ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్లో ఫస్ట్ రియాక్షన్ ఏంటి సార్, ఉర్జ్ రియాక్షన్. ఉర్జ్ రియాక్షన్ స్టేట్మెంట్ ఏంటంటే, ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఆల్కేన్. సార్ ఓకే సార్, ఉర్జ్ రియాక్షన్ అంటే ఆల్కైల్ హ్యాలైడ్. సార్ ఎన్ని మోల్స్ సార్ ఉర్జ్ రియాక్షన్లో, ఫిక్స్గా నానా మీ మైండ్లో పోనిచ్చుకోవాలి. 2 మోల్స్, 2 మోల్స్. ఇక్కడ 2 మోల్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్ ఇంకో 2 మోల్స్ తీసుకుంటాను, 2RX and 2 moles of sodium, 2Na. Alkyl halide reacts with sodium metal in presence of dry ether. Dry ether ఎందుకంటే సాల్యుబిలిటీ పర్పస్ యూజ్ చేస్తాం. సార్ ఎన్ని మోల్స్ సార్ ఉర్జ్ రియాక్షన్లో, 2 moles, 2RX. 2NaX బయటికి పోయింది నాన్న, 2NaX బయటికి పోయి RR ఫామ్ అయింది. RR అంటే ఆల్కేన్. సార్ ఇది ఒక్కటి రాస్తే మార్క్స్ పడతాయి. ఎగ్జాంపుల్ నీ ఇష్టం ఉంటే రాయి, లేకపోతే లేదు. ఎగ్జామ్కి ఐపీఈకి నీకు ఇష్టం ఉంటే రాయి, లేకపోతే లేదు. ఇక్కడ ఒకసారి చెక్ చేస్తే ఇగో ఇక్కడ చూడు, మిథైల్ క్లోరైడ్. ఫిజికల్ కెమిస్ట్రీ జేఈకి ఎప్పుడు స్టార్ట్ చేస్తారు చెప్తానా, జేఈకి స్టార్ట్ చేస్తా, ఖచ్చితంగా చెప్తాను నేను. రెడ్డి రాహుల్ ఖచ్చితంగా చేద్దాం. ఇప్పుడు ఇక్కడ ఆర్ అంటే CH3 నాన్న. ఆర్ ప్లేస్లోకి నీ ఇష్టం ఉంటే రాయి, లేకపోతే లేదు. ఇది ఆర్ ప్లేస్లో CH3, ఇది అయితే రాయాలి. ఆర్ ప్లేస్లోకి CH3 తీసుకొని రాయి, 2CH3. ఎక్స్ ప్లేస్లో Cl.
అంటే 2NaCl బయటికి పోయి CH3 సార్ ఫస్ట్ ఒక నేమ్డ్ రియాక్షన్ వచ్చింది సార్. ఏంటి సార్? ఆల్కైల్ హ్యాలైడ్ ఎన్ని మోల్స్? 2 మోల్స్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ ఆల్కేన్. ఆల్కైల్ హ్యాలైడ్ 2 మోల్స్ తీసుకోవాలి సార్. ఫిటింగ్ రియాక్షన్ ఏంటి సార్? FITTIG ఫిటింగ్ రియాక్షన్ ఏంటి సార్? సార్ ఉర్జు రియాక్షన్కి ఫిటింగ్ రియాక్షన్కి డిఫరెన్స్ ఏంటి సార్? ఫిటింగ్ రియాక్షన్ అంటే ఎరైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ డ్రై ఈథర్ టు ఫార్మ్ బైఫినైల్. సార్ దానికి దీనికి డిఫరెన్స్ ఏమైనా ఉందా? ఎస్ ఉంది. ఈడనేమో ఆల్కైల్ గ్రూప్ R తీసుకుంటాను, ఈడనేమో ఎరైల్ గ్రూప్ తీసుకుంటాను నాన్న. బెంజిన్ మీద X ఉంటుంది. ఎరైల్ హ్యాలైడ్ ఇది కూడా ఎన్ని సార్? 2 మోల్సే నాన్న. సార్ ఇక్కడ R 2 మోల్సే తీసుకున్నాం సార్, బెంజిన్ కూడా 2 మోల్సే తీసుకున్నాం ఇక్కడ. సార్ ఏం బయటికి పోయింది సార్? 2NaX బయటికి పోయింది సార్. 2 బెంజిన్ రింగ్స్ కప్పులు అవుతాయి, బైఫినైల్ ఆర్ డైఫినైల్ ఫామ్ అవుతుంది సార్. ఫస్ట్ 2 చాలా క్లియర్ సార్. ఉర్జు రియాక్షన్లో 2 మోల్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ సోడియం మెటల్ సార్. ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX సార్. ఫిటింగ్ రియాక్షన్ అంటే ఎరైల్ హ్యాలైడ్ సార్. ఎరైల్ హ్యాలైడ్ అంటే బెంజిన్ మీద X ఉంటుంది సార్. 2NaX బయటికి వెళ్ళిపోయింది, బైఫినైల్ ఆర్ డైఫినైల్ 2 బెంజిన్ రింగ్స్ కంబైన్ అవుతాయి. ఓకే సార్, ఈ పీపీటీలో ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ నేమ్డ్ రియాక్షన్ చూసా. నెక్స్ట్ చూద్దాం. మిమ్మల్ని అడుగుతా తర్వాత సార్ ఉర్జు ఫిటింగ్ రియాక్షన్. ఇది ఎక్సలెంట్, ఇది నాకు బాగా ఇష్టమైన రియాక్షన్. ఉర్జు ఫిటింగ్ రియాక్షన్ ఏంటంటే ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నావు కదా, ఈడ ఎరైల్ హ్యాలైడ్ కదా, ఈడ ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ 2 కలిపి తీసుకుంటున్నావు. ఎస్ సార్. సార్ ఇక్కడనేమో ఆల్కైల్ హ్యాలైడ్ తీసుకున్నాం సార్, 2 మోల్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. మొత్తం ఐపీ నోట్స్ మొత్తం ఈరోజు క్లాస్ అయిపోగానే మీరు చెప్తారు. నేను మీకు ఒకటి ఏంటంటే ఐపీ ఈరోజు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగానే నోట్స్ పెట్టేస్తా, అది జిరాక్స్ తీపించుకోండి, ఇంత షార్ట్కట్లో పెట్టేస్తా, ఫుల్ మార్క్స్ పడతాయి. రేపు 4 మార్క్స్, ఎల్లుండి 2 మార్క్స్, 3 డేస్లో 60/60 వస్తాయి. నమ్మి మీరు చదువుకోవాలి, ఎగ్జాంపుల్స్ రాయాలి, ఆర్గానిక్లో ఎగ్జాంపుల్స్ రాయాలి. లాస్ట్లో మీకు మొత్తం చెప్తా. సార్ ఆల్కైల్ హ్యాలైడ్ అంటే RX సార్, ఎరైల్ హ్యాలైడ్ అంటే బెంజిన్ మీద X సార్. ఇక్కడ మళ్ళీ 2 మోల్స్ ఆఫ్ సోడియం మెటల్, ఇగో 2NaX బయటికి పోయింది, డ్రై ఈథర్ సాల్యుబిలిటీ పర్పస్ రాయండి. అది డ్రై ఈథర్ 2NaX బయటికి వెళ్ళిపోయింది, ఆల్కైల్ బెంజిన్ ఫామ్ అయింది. సార్ ఇంత ఈజీగా సార్. ఈడనేమో 2 మోల్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ సార్, ఈడనేమో 2 మోల్స్ ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్ సార్. ఈడ ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ కంబైన్ అయితే ఆల్కైల్ బెంజిన్ ఫామ్ అవుతుంది. ఓకే నెక్స్ట్ విలియమ్సన్స్, ఇది అయిపోయింది నాన్న. నెక్స్ట్ చూద్దాం ఒకసారి. నెక్స్ట్ ఏంటంటే విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్. సార్ విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్లో ఏంటిదంటే ఒకసారి చెక్ చేస్తే ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్, ఇది కూడా ఆల్కైల్ హ్యాలైడ్కి సంబంధించిందే. ఇగో ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ RO-Na+. ఆల్కైల్ హ్యాలైడ్కి 4th రియాక్షన్ సార్. ఇది అందరు చదివేటప్పుడు మొత్తం కలిపి చదువుకుంటారు, అట్లా కాకుండా ఆల్కైల్ హ్యాలైడ్ మొత్తం ఒక దగ్గరనే చదవాలి. ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ RO-Na+. NaX బయటికి పోయింది, ROR ఈథర్ ఫామ్ అయింది. సార్ కింద ఎగ్జాంపుల్ రాయాలంటే R ప్లేస్లో CH3 తీసుకో, ఏముంది? R ప్లేస్లోకి CH3 తీసుకో, X హాలోజన్ ప్లేస్లోకి Cl, R ప్లేస్లోకి CH3 తీసుకోవచ్చు. ఇక్కడ కూడా R ప్లేస్లోకి CH3 C2H5 తీసుకొని చెయ్యి, లేకపోతే రాయపోయినా ఏం కాదు. రాయాలనుకుంటే ఆల్కైల్ గ్రూప్లో CH3 C2H5 తీసుకో. ఓకే, ఇది విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్, ఇది ఈథర్ ఫార్మేషన్. లాస్ట్ వన్ ఇప్పుడు ఆల్కైల్ హ్యాలైడ్కి సంబంధించింది 4 రియాక్షన్సే వచ్చినాయి. ఏంటంటే తెలుసా? మళ్ళీ ఒకసారి రీకాల్ చేసుకుందాం. సార్ ఉర్జు రియాక్షన్లో ఏం చేస్తాం సార్? నాకు మీరు ఆన్సర్ చేయాలి. ఎన్ని మోల్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్ సార్? 2 మోల్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్. సార్ ఎన్ని మోల్స్ ఆఫ్ సోడియం మెటల్ సార్? 2 మోల్స్, 2NaX బయటికి పోయింది. సార్ ఫిటింగ్ రియాక్షన్ ఏంటి సార్? ఎరైల్ హ్యాలైడ్, ఎన్ని మోల్స్ ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్ సార్? 2 మోల్స్ ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్ 2Na. చెప్తాను ఫస్ట్ ఇయర్ కూడా చెప్తా. 2NaX బయటికి పోయి బైఫినైల్ ఆర్ డైఫినైల్ ఫామ్ అవుతుంది. ఎస్. నెక్స్ట్ ఉర్జు ఫిటింగ్, దీని అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ స్టార్ట్ చేద్దాం. ఉర్జు ఫిటింగ్లో ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ కంబైన్ అయిపోయి ఆల్కైల్ బెంజిన్ ఫామ్ అవుతుంది. విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ ఏంటి సార్? విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్షన్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ RO-Na+. సోడియం ఆల్కాక్సైడ్ అంటే ఇది RO-Na+ ఈథర్ ఫామ్ అవుతుంది. ఓకే సార్.
ఆల్కైల్ హ్యాలైడ్ మొత్తం ఎన్ని ఉన్నాయి మీరు ఆన్సర్ చేయండి. మొత్తం ఎన్ని నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి ఆల్కైల్ హ్యాలైడ్? 4. ఉర్జ్ రియాక్షన్, ఫిటిగ్ రియాక్షన్, ఉర్జ్ ఫిటిగ్ రియాక్షన్ అండ్ విలియమ్సన్ ఈథర్ సింథసిస్. విలియమ్సన్ ఈథర్ సింథసిస్ లో ఆల్కైల్ హ్యాలైడ్ సోడియం ఆల్కాక్సైడ్ తో రియాక్షన్ జరిపిద్ది. నెక్స్ట్ వన్ ఆల్కహాల్ రియాక్షన్. ఆల్కహాల్ రియాక్షన్ లో ఫస్ట్ వన్ చూద్దాం, ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సార్ ఆల్కహాల్ ఎన్ని ఉన్నాయి సార్? నానా ఒకటే ఉంది. ఆల్కహాల్ రియాక్షన్ ఒకటే ఉంది. ఆల్కహాల్ రియాక్షన్ వెరీ గుడ్ అమ్మా. ఆల్కహాల్ రియాక్షన్ ఒకటే. ఏం సార్? ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇగో ఇది చూడండి. ఇప్పుడు నెక్స్ట్ది మీకు అడగగానే రియాక్షన్ చెప్పాలి. ఆల్కహాల్లో ఉన్న రియాక్షన్ ఒకటే, ఎస్టరిఫికేషన్. సార్ ఎస్టరిఫికేషన్ లో ఆల్కహాల్ దేంతో రియాక్షన్ జరిపిద్ది సార్? ఆల్కహాల్ కార్బాక్సిలిక్ యాసిడ్ తో రియాక్షన్ జరిపిద్ది. సార్ ఆల్కహాల్లో కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఆల్కహాల్ నుంచి ఏం పోయిద్ది సార్? హెచ్ పోయిద్ది నాన్న. కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి ఏం పోయిద్ది సార్? OH. HOH బయటికి పోయి ఎస్టర్ ఫామ్ అయింది. సార్ ఆల్కహాల్లో ఒకటే రియాక్షన్ ఉంది సార్, ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సార్ ఎస్టరిఫికేషన్ లో ఆల్కహాల్ దేంతో రియాక్షన్ జరిపిద్ది సార్? కార్బాక్సిలిక్ యాసిడ్ నానా. ఆల్కహాల్ నుంచి ఏం పోయిద్ది సార్? H. కార్బాక్సిలిక్ యాసిడ్ నుంచి OH. కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే RCOOH. ఫామ్ అయ్యేటువంటిది ఎస్టర్ ఫామ్ అయింది. RC++OR ఎస్టర్ ఫామ్ అవుతుంది. ఎస్టరిఫికేషన్ రియాక్షన్. వీడియోని లైక్ చేయని వాళ్ళు అంటే లైక్ చేయండి నాన్న, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. PDF పెట్టేస్తా నేను, PDF టెలిగ్రామ్ ఛానల్లో పెట్టేద్దాం. ఓకే సార్ R ప్లేస్లోకి ఏమైనా తీసుకోవాలన్నా తీసుకోనా? CH3 తీసుకొని రాయి. R అంటే ఆల్కైల్ గ్రూప్. R ప్లేస్లోకి CH3 కానీ C2H5 కానీ తీసుకొని రాయవచ్చు. ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. సార్ దాని తర్వాత ఫినోల్ రియాక్షన్స్. ఫినోల్ రియాక్షన్ రీమర్ టీమర్ రియాక్షన్. ఫినోల్ రియాక్షన్ ఓకే, ఆల్కహాల్ ఒకటి అయిపోయింది, ఫస్ట్ 5 అయిపోయినాయి. రీమర్ టీమన్ రియాక్షన్. సార్ రీమర్ టీమన్ రియాక్షన్ ఏం సార్? ఏంటిదంటే ఫినోల్కు సంబంధించిన రియాక్షన్ చెప్తాను. ఇక్కడ ఆల్కహాల్ ఒకటే ఉంది, ఫినోల్ది రీమర్ టీమర్ స్టార్ట్ అయింది. ఫినోల్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ అండ్ NaOH. క్లోరోఫామ్ బేస్లో రియాక్షన్ జరిపింది. ఇగో ఫినోల్ ఇది రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ అండ్ NaOH. ఈ రెండింటి వల్ల ఏమైందంటే బాగా మీరు గుర్తు తెచ్చుకుంటే ఈ రెండింటి వల్ల ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం ఫినోల్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ NaOH ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియంలో దీనివల్ల CHO గ్రూప్ ప్రొడ్యూస్ అయింది. ఆర్దో దగ్గర CHO గ్రూప్ యాడ్ అయింది. సార్ ఫినోల్ క్లోరోఫామ్ NaOH వల్ల CHO గ్రూప్ ప్రొడ్యూస్ అయింది, ఆర్దో దగ్గర యాడ్ అయింది. దీన్ని సాలిసిలాల్డిహైడ్ అంటాం. సాలిసిలాల్డిహైడ్ 3NaCl బయటికి పోయింది. ఇగో 3NaCl. ఇక్కడ ఒక హైడ్రోజన్స్, ఈడ 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. ఏడొక హైడ్రోజన్ ఉంది, ఏడొక 3 హైడ్రోజన్స్ ఉన్నాయి. 2H2O ఫామ్లో బయటికి వెళ్ళిపోయింది, వాటర్ ఫామ్లో. నాన్న మళ్ళొకసారి ఫినోల్ రియాక్షన్లో ఫస్ట్ రియాక్షన్ రీమర్ టీమర్ రియాక్షన్. రీమర్ టీమర్లో ఫినోల్ని క్లోరోఫామ్ బేస్తో రియాక్షన్ జరిపితే దీనివల్ల CHO గ్రూప్ ప్రొడ్యూస్ అయింది, ఆర్దో దగ్గర యాడ్ అయింది. 3NaCl దాంతోపాటు 2 వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళిపోతాయి. ఓకే వెరీ గుడ్ నాన్న. కార్బైలెమిన్ రియాక్షన్. సార్ ఇక్కడ ఎందుకు రాశారు సార్? సార్ ఇది ఫినోల్ది కదా సార్ రీమర్ టీమర్, మరి కార్బైలెమిన్ ఎందుకు రాశారు సార్? ఫస్ట్ ఇక మీకు 8 అయిపోగానే ఒక టెస్ట్ పెడతా మీకు. ఇప్పుడే ఒక టెస్ట్ పెడతా, రెడీ కదా? ఒక 2 రియాక్షన్స్ అడుగుతా, ఎవరు ఆన్సర్ చేస్తారో చూద్దాం. ఇక చూద్దాం, మధ్య మధ్యలో టెస్ట్ పెట్టుకుందాం అట్లా. సార్ కార్బైలెమిన్ రియాక్షన్ అంటే ఏంది? ఇది ఎనిలిన్. సార్ ఫినోల్ ఇది చెప్తారుగా, ఎనిలిన్ ఎందుకు సార్? అమ్మ ఇక్కడనేమో ఫినోల్ గారా, ఈడ ఎనిలిన్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ అండ్ బేస్, రెండు సేమే. అరే ఇక్కడనేమో ఫినోల్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ NaOH, ఈడనేమో ఎనిలిన్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ బేస్. ఈ కార్బైలెమిన్ ఆర్ ఐసోసైనేట్ టెస్ట్ అంటారు. సార్ ఇక్కడ ఇది ఎమైన్స్ లో చెప్పాలి కదా, ఇక్కడ మీరు చెప్పాల్సిన అవసరం ఏముంది సార్ అంటే నాకు ఇక్కడ ఈజీ అయింది. ఫినోల్ని క్లోరోఫామ్ NaOH తో రియాక్షన్, ఇక్కడ ఎనిలిన్ని క్లోరోఫామ్ NaOH తో రియాక్షన్, KOH ఆర్ NaOH. ఏం ఫామ్ అవుతుందంటే 100% 60 వస్తాయి. ఐసోసైనేట్ ఫామ్ అయింది. 3KCl 3H2O, 3KCl 3H2O. ఇక్కడ చూడండి, ఇక్కడనేమో 3NaCl, ఇక్కడ 3KCl. సిమిలర్ రియాక్షన్. నెక్స్ట్ వన్ 8th వన్ కోల్ బేస్ రియాక్షన్.
సార్ కోల్ బేస్ రియాక్షన్ దేనికి సంబంధించింది సార్? ఫినోల్ రియాక్ట్స్ విత్ NaOH. ఫస్ట్ NaOH తో రియాక్షన్ జరిగితే సోడియం ఫినాక్సైడ్గా ఫామ్ అయింది. ఇక్కడ నుంచి హెచ్ పోయిద్ది, HOH బయటికి పోయి సోడియం ఫినాక్సైడ్ వస్తుంది. దాని తర్వాత దాన్ని CO2తో రియాక్షన్ జరిగితే ఆర్థో దగ్గర COOH వస్తుంది, సాలిసిలిక్ యాసిడ్. మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు. వన్ షాటే, ఇది మొత్తం వన్ షాటే. ఫినోల్ రియాక్ట్స్ విత్ CO2 అండ్ NaOH. ఫస్ట్ NaOHతో రియాక్షన్ జరిగితే HOH బయటికి పోయి సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అయ్యి CO2తో రియాక్షన్ వల్ల నీకు ఇక్కడ కార్బాక్సిలిక్ యాసిడ్ వస్తుంది. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం కూడా రాసుకోవచ్చు ఇక్కడ. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ఎసిడిక్ మీడియం సాలిసిలిక్ యాసిడ్. ఈ ఫస్ట్ 8 ఒక్కసారి రీకాల్ చేసుకుందాం సార్. రీకాల్ ఒకసారి చేయండి సార్. ఆల్కైల్ హ్యాలైడ్లో 4 రియాక్షన్స్ ఉన్నాయి. ఏంటి సార్? ఉర్జ్ రియాక్షన్, 2 moles ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్, సోడియం మెటల్, డ్రై ఈథర్. ఫిటింగ్ రియాక్షన్, ఎరైల్ హ్యాలైడ్, సోడియం మెటల్, ఎరైల్ హ్యాలైడ్. ఇక్కడ కూడా 2 moles ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది మీకు, ఇప్పుడు ఆన్లైన్లోనే, దీంట్లోనే అడుగుతా. ఉర్జు ఫిటింగ్ రియాక్షన్, ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్. చాలా ఈజీ సార్. విలియమ్సన్ సింథసిస్, ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం ఆల్కాక్సైడ్. ఇవన్నీ ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్. సోడియం ఆల్కాక్సైడ్ అంటే ఇది RO - NaX బయటికి పోయింది. ఆల్కహాల్ రియాక్షన్ ఒకటే, ఎస్టరిఫికేషన్. ఆల్కహాల్ అంటే ROH రియాక్ట్స్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్. దీని నుంచి H, దీని నుంచి OH బయటికి పోయింది, ఎస్టర్ ఫామ్ అయింది. ఒకవేళ ఎగ్జాంపుల్ రాయాలంటే R ప్లేస్లోకి మిథైల్ ఇథైల్ తీసుకొని రాయి. వెరీ గుడ్. ఫినోల్ రియాక్షన్, రీమర్ థీమన్ రియాక్షన్. ఫినోల్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ బేస్. ఏడో చూడు నెక్స్ట్. ఎనిలిన్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ బేస్. సేమ్ రియాక్షన్. ఏడనేమో ఫినోల్, ఏడనేమో ఎనిలిన్. ఏడనేమో కోల్ బేస్లో ఫినోల్ రియాక్ట్స్ విత్ NaOH, సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అయ్యి CO2తో రియాక్షన్ వల్ల సాలిసిలిక్ యాసిడ్ వస్తుంది. ఇప్పుడు టెస్ట్ నేను అడుగుతా, మీరు రెడీయా? టెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఎవరెవరు ఆన్సర్ చేస్తారో వాళ్ళ నేమ్ రాద్దాం. ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ రియాక్షన్ విలియమ్సన్ ఈథర్ సింథసిస్. దేనికి ఉంటుంది? రెండింటి మధ్యలో ఉంటుంది. విలియమ్సన్ ఈథర్ సింథసిస్ బిట్వీన్ 2 రియాక్టెంట్స్ మధ్య ఉంటుంది. దేనికి ఉంటుంది అది? విలియమ్సన్ ఈథర్ సింథసిస్ బిట్వీన్ 2 రియాక్టెంట్స్కి మధ్య ఉంటుంది. దేనికి ఉంటుంది? మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నా, ఎంతమంది వింటారు ఏందనేది. అదొకటి. ఫస్ట్ విలియమ్సన్ ఈథర్ సింథసిస్ టెస్ట్ చేస్తానా. దాంతోపాటు ఇంకొకటి రీమర్ టీమన్. దేనికి? ఆల్కైల్ హ్యాలైడ్. వెరీ గుడ్. సోడియం ఆల్కాక్సైడ్. వెరీ గుడ్. ఆల్కైల్ హ్యాలైడ్, సోడియం ఆల్కాక్సైడ్. అది విలియమ్సన్ ఈథర్ సింథసిస్. ఎక్సలెంట్. రీమర్ టీమర్ దేనికి? అందుకే ఒక్కసారి కన్ఫ్యూజ్ అవుతారు. ముందు ఏంటంటే మీకు హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే ఆల్కైల్ హ్యాలైడ్ సంబంధించిన రియాక్షన్ ఉర్జు, ఎరైల్ హ్యాలైడ్కి సంబంధించింది ఫిటిగ్. ఆల్కైల్ హ్యాలైడ్కి సంబంధించింది ఉర్జు, ఫిటిగ్కి సంబంధించింది ఎరైల్ హ్యాలైడ్. ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్, ఉర్జు, ఫిటిగ్. విలియమ్సన్ సింథసిస్ ఆల్కైల్ హ్యాలైడ్, సోడియం ఆల్కాక్సైడ్. ఆల్కహాల్ ఎస్టరిఫికేషన్, ఆల్కహాల్ రియాక్ట్స్ విత్. ఇప్పుడు ఈ క్లాస్లోనే నేర్చుకొని పోవాలి అన్ని 8 మార్క్స్. ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఫినోల్ రియాక్షన్, ఫినోల్ క్లోరోఫామ్ బేస్, సాలిసిల్ ఆల్డిహైడ్. ఫినోల్ క్లోరోఫామ్, ఫినోల్ NaOH ను CO2, సాలిసిలిక్ యాసిడ్. ఎనిలిన్ క్లోరోఫామ్ బేస్, ఐసోసైడ్ టెస్ట్. వెరీ గుడ్. మీకు అందుకే ఎగ్జామ్ ఇంకొక 7 ఉన్నాయి. 7 తర్వాత మళ్ళీ ఎగ్జామ్ ఉంది, చూసుకో ఇక అసలు నువ్వు. వెరీ డిఫికల్ట్ రియాక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఇక మనకి ఇబ్బంది పెట్టేటి చాలా మంది వదిలేస్తారు. ఐపీఈలో కూడా ఇది కెనిజారో రియాక్షన్. సార్ ఇవేంటి సార్? ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్ రియాక్షన్స్. సార్ ఇవేంటి సార్ అంటే ఆల్డిహైడ్స్ కీటోన్స్కి సంబంధించిన రియాక్షన్స్. రోమన్ లెటర్ 4, రోమన్ లెటర్ 1 ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్. రోమన్ లెటర్ 2 సంబంధించినటువంటిది ఆల్కహాల్,
రోమన్ లెటర్ 3 ఫినోల్, రోమన్ లెటర్ 4 ఆల్డిహైడ్స్ కీటోన్. కెనిజారో రియాక్షన్ ఏం సార్? ఇగో ఇది ఆల్డిహైడ్ సిహెచ్ఓ, దాని పక్కనే ఇట్లా CH3 ఉందనుకో, ఇది ఆల్డిహైడ్ నానా, ఇది ఆల్డిహైడ్. దాని పక్కనే CH3 ఉంటే sp3 కార్బన్, ఇది sp3 కార్బన్, ఇది ఆల్ఫా హైడ్రోజన్స్ అయితే. CHO పక్కనే హైడ్రోజనే ఉంటే అసలు ఆల్ఫా కార్బనే లేదు, ఆల్ఫా కార్బనే లేదు అంటే ఆల్ఫా హైడ్రోజన్స్ దీంట్లో ఉండవు. ఇగో దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు, దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. సార్ దీంట్లో లేవు ఎందుకని సార్? CHO నానా, ఇదంతా కలిపితే CHO, ఇది హైడ్రోజన్, ఇది ఆల్ఫా కార్బన్ కాదు, ఇది CHO, దాని పక్కన ఆల్ఫా కార్బన్ ఉంది, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఎస్ సార్. ఏంటి సార్? ఆల్డిహైడ్ వితౌట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్. ఎస్ సార్, అబ్బా నిజమే సార్. ఆల్డిహైడ్ టు సేమ్ టైప్ ఆఫ్ ఆల్డిహైడ్స్, ఆల్డిహైడ్ వితౌట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఎస్, వెరీ గుడ్. ఓకే అమ్మా. ఆల్డిహైడ్ వితౌట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ కాన్సన్ట్రేటెడ్ NaOH. ఇప్పుడు ఆల్డిహైడ్లో ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు, ఇక్కడ దీంట్లో ఉన్నాయి నాన్న ఆల్ఫా హైడ్రోజన్స్. సార్ ఎట్లా సార్? ఏం అర్థం కావట్లే. ఇది CHO గ్రూప్ నానా, దాని పక్కన CH3 ఉంది. CH3 అంటే sp3 కార్బన్, ఆల్ఫా కార్బన్, ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి, దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు. ఆల్డిహైడ్ వితౌట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ బేస్ కాన్సన్ట్రేటెడ్ NaOH. సెల్ అండర్గో సెల్ఫ్ ఆక్సిడేషన్ అండ్ రిడక్షన్. ఇగో ఇది చూడండి, ఇది రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది. అంటే తెలుసా? CH3 ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ వచ్చి చేరిద్ది, CH3 ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ వచ్చి చేరిద్ది. మంచిగా నాది CH ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ వచ్చి చేరిద్ది, CH3 ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ వచ్చి చేరిద్ది, CH3OH. రిడక్షన్ ఇది. ఇంకా మిగిలింది ఏంటి ఇక్కడ? HCOONA సాల్ట్. బా చాలా మంది ఇబ్బంది పడతారు ఇక్కడ. సార్ ఇదేం సార్ అసలు? CH ఇది ఉంది కదా, ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ వచ్చి చేరిద్ది, CH3 ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ వచ్చి చేరిద్ది, CH3OH. ఇక మిగిలింది దీంట్లో HCA కదా, HCOONA సాల్ట్. మళ్ళొక్కసారి ఏం జరిగిందనేది మళ్ళొక్కసారి చూద్దాం. ఈ డిఫికల్ట్ని మళ్ళొకసారి చూడడంలో ఏం తప్పు లేదు. ఏం సార్ మళ్ళొకసారి? దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్స్ లేవు, దీంట్లో లేవు, దీంట్లో కూడా లేవు. సార్ ఇక్కడి నుంచి ఒక హైడ్రోజన్ వచ్చి ఇక్కడ చేరిద్ది, CH3 అయింది. ఇక్కడి నుంచి ఇంకొక హైడ్రోజన్ వచ్చి చేరిద్ది, CH3OH. రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది, ఇది ఎడిషన్ ఆఫ్ హైడ్రోజన్. మిగిలింది ఇక్కడ HCOONA సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఎస్ మై డియర్ స్టూడెంట్, ఆల్డిహైడ్ వితౌట్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్ in the presence of concentrated NaOH undergo self-oxidation and reduction to form mixture of alcohols and salts of acids. కెనిజారో రియాక్షన్. ఆల్డాల్లో ఏం తెలుసా? మస్తు ఈజీ ఇది. ఇది CHO ఆల్ఫా హైడ్రోజన్ ఉంది దీంట్లో. ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ హ్యావింగ్ అట్లీస్ట్ ఆల్ఫా హైడ్రోజన్. ఈడ H కదా, ఈడ CH3 రాయి, H ప్లేస్లో CH3 ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నాయి. ఇంకొకటి ఆల్ఫా హైడ్రోజన్ CH3COOH. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే డైరెక్ట్ రాయి, ఇది వద్దు కూడా, అసలు ఇది లేకుండా కూడా రాయొచ్చు, ఇది లేకుండా కూడా రాయొచ్చు. చేంజ్ అయ్యి తెలుసా నువ్వు? నీకు సింపుల్గా చెప్తా. CH3 ఇక్కడి నుంచి ఆక్సిజన్ది, ఇక్కడి నుంచి ఆక్సిజన్ది, ఇక్కడి నుంచి 2 హైడ్రోజన్లంది. ఇగో ఇగో దీన్ని ఇట్లా రాయి. ఆహా, CH3COOH. దీన్ని ఇట్లా రాసినావు కదా, CH3COOH. ఇక్కడి నుంచి ఆక్సిజన్, ఇక్కడి నుంచి 2 హైడ్రోజన్లంది. అప్పుడు ఏమైంది? CH3 పంబో సార్ మస్తు హార్డ్ ఉంది సార్, అందుకే హార్డ్ ఉంది కాబట్టి ఇట్లా చూడదు. CH3COOH. సార్ ఇక్కడి నుంచి ఆక్సిజన్, ఇక్కడి నుంచి 2 హైడ్రోజన్లను తీసేయి. CH3 ఏమైంది చెప్పిగా? CH3CH ఇక్కడి నుంచి ఆక్సిజన్ తీస్తున్నా, CH3CH డబల్ బాండ్, ఇక్కడ 2 హైడ్రోజన్లు పోతున్నాయి, డబల్ బాండ్ CHCOOH. ఫైనల్ ప్రోడక్ట్. ఈజీ సార్, ఇంత ఈజీయా? ఎట్లా ఏం చేస్తానో చెప్పి, ఇక్కడ నుంచి CH3 ఆక్సిజన్ తీస్తాను, CH3CH, ఇక్కడ నుంచి 2 హైడ్రోజన్లను తీస్తాను, CH3CH డబల్ బాండ్ CH COOH. ఆహా,
ఇది ఆల్డాల్ రియాక్షన్. నెక్స్ట్ వన్ వెరీ 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 ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ డిఫికల్ట్. ఇది ఒక్కసారి చూద్దాం. ఇది అయిపోతే మనకు చిన్న చిన్నవి ఉంటాయి. ఇది అయిపోయింది అనుకో కార్బాక్సిలిక్ యాసిడ్ ఇవి చిన్న చిన్నవి ఉంటాయి, ఈజీగా అయిపోతాయి తొందరగా. క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. థ్యాంక్ యూ. క్రాస్ ఆల్డాల్ నాన్న మంచిగా వినండి దయచేసి. ఇక్కడ క్రాస్ ఆల్ ఫైనల్ ఇప్పుడు చదువుకో, ఎప్పటికైనా ఐపీ చదవాల్సిందే సార్. అదైనా ఇప్పుడు ఆబ్జెక్టివ్ డైరెక్ట్ డైరెక్ట్గా వెళ్ళిపోయి రాసినాం, కానీ ఇది అట్లా కుదరదుగా, నేర్చుకొని పోవాలి. ఖచ్చితంగా ఫోకస్ చేయండి, 3 గంటలు ఫోకస్ చేయండి. 8 మార్క్స్ అయిపోతాయి, రేపు 4 మార్క్స్, ఎల్లుండి 2 మార్క్స్. ఓకే నాన్న. ఇక్కడ క్రాస్ ఆల్డాల్ కండెన్సేషన్. 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ మస్ట్ హ్యావ్ ఆల్ఫా హైడ్రోజన్స్. ఇక దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్ ఉందో చూడు సార్. ఉంది సార్, ఇక ఆల్ఫా హైడ్రోజన్ ఉంది దీంట్లో. సార్ దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్ ఉందా సార్? ఎస్ ఉంది. ఇగో ఇది ఆల్ఫా హైడ్రోజన్. 2 డిఫరెంట్ ఆల్డిహైడ్ మస్ట్ హ్యావ్ ఆల్ఫా హైడ్రోజన్. సార్ దీంట్లో ఆల్ఫా హైడ్రోజన్ బ్రహ్మాండంగా ఉంది. ఇదేమో ఇది వచ్చేసరికల్లా ఇది 2 కార్బన్ ఆల్డిహైడ్, ఇది 3 కార్బన్ ఆల్డిహైడ్, ఎసిటాల్డిహైడ్, ప్రొపనాల్డిహైడ్. ఇది ఈ 2 డిఫరెంట్ ఆల్డిహైడ్స్ కంబైన్ అయితే ఎట్లా ఫామ్ అయిద్దో చూద్దాం, ఒక్కసారి చూద్దాం. CH3 ఇగో ఇది ఏ అనుకో, ఇది బి. నేనేం చేస్తాను తెలుసా? ఫస్ట్ టెక్నిక్గా A+A చేస్తాను. ఫస్ట్ A+A. సార్ ఏం చేస్తారు సార్? A+A CH3 CH డబుల్ బాండ్ ఓ ప్లస్ మళ్ళీ ఏనే. సార్ ఏని ఇటు ఎందుకు రాసిరు? ఇక్కడి నుంచి ఆల్ఫా పోవాలి. అదే మనం చేసే తప్పు. ఈ నుంచి ఆల్ఫా పోవాలి కాబట్టి దీన్ని ఇటు సైడ్ రాసిన CH2 ఆల్ఫాని ఇట్లా రాయాలి. సార్ ఇది ఏ సార్? CH3 CH డబల్ బాండ్ ఓ, ఇంకొకటి ఏ CHO CH2H, ఇది ఇంకోటి ఏ. ఇక్కడ నుంచి H2O పోయింది. అప్పుడు ఏం ఫామ్ అయింది? CH3 CH డబల్ బాండ్ CHO. A+A రాసిన. నెక్స్ట్ ఏం చెప్తాను తెలుసా? B+B. వాంబో B+B. సార్ B+B ఎట్లా సార్? సార్ A+A ఫస్ట్, తర్వాత B+B ఎట్లా సార్? CH3 CH2 ఎస్ CH3 CH2 CH డబల్ బాండ్ ఓ ప్లస్. సార్ ఈ బీని ఇట్లా ఎందుకు రాసిరు సార్? ఇట్లా ఫోల్డ్ చేసి ఎందుకు రాసిరు? ఆల్ఫా కావాలి నాకు. CH2 CH3 CH ఆల్ఫా కావాలి కాబట్టి ఈ CH3ని కిందికి పెట్టి రాసా. ఇక్కడ ఆల్ఫా నుంచి H2 పోయింది. ఇగో ఇక్కడ నుంచి ఏమో ఫస్ట్ O పోయింది, ఇక్కడ నుంచి H2 పోయింది. సార్ ఫస్ట్ A+A. సార్ A+A ఏంటి సార్? CH3 CH డబల్ బాండ్ ఓ, ఈ మళ్ళీ ఏ రాస్తాను CH2H H2O పోయింది. B+B CH3 CH2 CH డబల్ బాండ్ ఓ. సార్ దీన్ని ఎందుకని ఫోల్డ్ చేసిర్రు? CH2 CH3 CHO H2O బయటికి పోయింది. నెక్స్ట్ ఏం తెలుసా? A+B. ఆహా సార్ సూపర్. ఇది A+B. ఈ రెండు సేమ్ కాబట్టి AA BB కాబట్టి దీని నుంచి వచ్చే ప్రోడక్ట్ని సింపుల్ ఆల్డాల్ అంటాం. సింపుల్ ఆల్డాల్ అంటాం. A+Bలో చూద్దాం. ఇక్కడ నుంచి ఆక్సిజన్ పోయింది, ఇక్కడ నుంచి H2 పోయింది. ఈ నుంచి ఆక్సిజన్, ఈ నుంచి H2 పోయి CH3 CH డబల్ బాండ్ C CH3 CHO A+B. అరే భయ్ పరిశాన్ అవుతారు. ఇదేం తెలుసా? B+A చెప్పాలి. ఎన్ని ప్రొడక్ట్స్ వస్తున్నాయి చూడండి ఒకసారి. ఏంటేంటిది ప్రొడక్ట్స్? A+A B+B A+B B+A. ఇటు సైడ్ మొత్తాన్ని నుంచి మళ్ళొక్కసారి ఇటు సైడ్ మొత్తం నుంచి ఆక్సిజన్ పోతుంది, ఇటు సైడ్ మొత్తం నుంచి H2 పోతుంది. H2 H2 అది ఆల్ఫా హైడ్రోజన్. మళ్ళొకసారి CH3 CH డబల్ బాండ్ ఓ, ఆల్ఫా హైడ్రోజన్ రాసుకోవాలి. ఇది CH3 CH2 CH డబల్ బాండ్ ఓ, ఆక్సిజన్ పోయింది. దీన్ని ఫోల్డ్ చేసి రాయాలి CH2 CH3. ఎందుకు ఫోల్డ్ చేసి రాయాలంటే ఆల్ఫా కావాలి కాబట్టి. ఇక్కడ A+B CH3 ఇక్కడ ఆక్సిజన్, బిలో మళ్ళీ ఆల్ఫా హైడ్రోజన్ తీసుకోవాలి. B+A లింక్ దొరికిందా? మొత్తం 4 ప్రొడక్ట్స్ వస్తాయి. 4 ప్రొడక్ట్స్లో 2 సింపుల్ ఆల్డాల్, 2 క్రాస్ ఆల్డాల్. మళ్ళీ ఒకసారిగా ఇది ఆల్డిహైడ్ అండ్ కీటోన్. చాలా మంది స్టూడెంట్స్ వదిలేస్తారు. బాగా చదివే పిల్లలు కానీ మా కుట్స్ అనుకునే పిల్లలు కూడా తప్పు చేస్తారు దీన్ని. కెనిజారో రియాక్షన్ అనేది ఆల్డిహైడ్ కీటోన్కు సంబంధించిన ఒక నేమ్డ్ రియాక్షన్. ఈ కెనిజారో రియాక్షన్లో
ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి రెండు ఆల్డిహైడ్స్ ఒకటేమో రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది, ఒకటి ఆక్సిడేషన్కి ఇన్వాల్వ్ అయ్యి ఆల్కహాల్ అండ్ సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ చేస్తుంది. ఆల్డహాల్ కండెన్సేషన్ ఏంటిది? ఆల్డహాల్ కండెన్సేషన్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్న రెండు ఆల్డిహైడ్స్ ఇక్కడ నుంచి ఆక్సిజన్, ఇక్కడ నుంచి H2 ఫామ్ అవుతుంది. క్రాస్ ఆల్డహాల్ ఇక్కడ రెండు సేమ్ టైప్, ఈడ క్రాస్ ఆల్డహాల్ అంటే రెండు డిఫరెంట్. ఇక్కడ నుంచి ఏం బయటికి పోయింది చెప్పండి? ఫస్ట్ తీసుకునే దాని నుంచి ఏం బయటికి పోయింది చెప్పాలి, మెసేజ్ చేయాలి నాకు ఆన్సర్. క్లాస్ ఇన్నోళ్ళు ఫస్ట్ తీసుకునే దాని నుంచి ఏం బయటికి పోయింది? ఆక్సిజన్ బయటికి పోయింది. సెకండ్ తీసుకునే దాని నుంచి హైడ్రోజన్ బయటికి పోయింది. ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. సార్ ఇక్కడ ఆక్సిజన్, ఈడ ఆల్ఫా రాయాలి, ఇది ఇక్కడి నుంచి తీయొద్దు, నువ్వు ఇక్కడి నుంచి ఎట్లా తీస్తావు? ఇది ఆల్ఫా కాదుగా బీటా, ఈ నుంచి ఇదే తీయాలి, ఆల్ఫా నుంచి తీయాలి హైడ్రోజన్. 100 సార్లు చెప్పా. ఈ నుంచి ఆల్ఫా నుంచి హైడ్రోజన్. ఓకేనా? నెక్స్ట్ కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్స్ రియాక్షన్స్. కార్బాక్సిలిక్ యాసిడ్ రియాక్షన్లో సోడియం సాల్ట్స్ ఆఫ్ రెండు ఉన్నాయి రియాక్షన్స్. డీకార్బాక్సిలేషన్, HBZ రియాక్షన్. డీకార్బాక్సిలేషన్ అండ్ HBZ రియాక్షన్ ఉంది. ఒకసారి చూద్దాం. సోడియం సాల్ట్స్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే ఏం సార్? ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఇదేంటి సార్? కార్బాక్సిలిక్ యాసిడ్ సోడా లైన్. సరే, సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ తీసుకుందాం. సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అంటే RCOOH. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది బేస్. ఈ రెండింటి నుంచి వచ్చేది సాల్ట్, ఇక్కడ నుంచి H, ఈ నుంచి OH, RCOONA, సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది సార్ ఇదేమో కార్బాక్సిలిక్ యాసిడ్ సార్, ఇదేమో బేస్. యాసిడ్ నుంచి H, బేస్ నుంచి OH పోయి సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. సోడియం సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఫామ్ అయింది, RCONA. దీన్ని దేంతో రియాక్షన్ సార్? సోడా లైన్తో రియాక్షన్. NaOHCAO తో రియాక్షన్. ఓకే ఇక ఇక్కడ నాన్న సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ ఇది, దాన్ని సోడా లైన్తో రియాక్షన్, NaOHCAO తో రియాక్షన్. అప్పుడు ఏం బయటికి వెళ్ళిపోతుందంటే Na2CO3 బయటికి పోయింది. Na2CO3 బయటికి వెళ్ళిపోయి నీకు ఫామ్ అయ్యేటువంటిది ఇదిగో నాన్న ఇక్కడ Na2CO3 బయటికి వెళ్ళిపోయి ఆల్కేన్ ఫామ్ అవుతుంది. అరే చాలా సింపుల్ నాన్న. అరే మళ్ళొకసారి, ఇది సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్ రా సార్, ఇది సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. కార్బాక్సిలిక్ యాసిడ్ బేస్కి వెళ్తే, యాసిడ్ బేస్కి వెళ్తే సాల్ట్ ఫామ్ అయింది. ఇది సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. దాన్ని సోడా లైన్తో రియాక్షన్, NaOHCAO, డీకార్బాక్సిలేషన్ రియేజెంట్ ఇది. సార్ NaOHCAO ఏం సార్? డీకార్బాక్సిలేషన్ రియేజెంట్. ఎట్లా బయటికి పోయింది సార్? Na2CO3 బయటికి పోయింది, ఆల్కేన్ ఫామ్ అయింది. చాలా ఈజీ, నేనైతే చాలా హ్యాపీ. ఇది డీకార్బాక్సిలేషన్, సాల్ట్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్. యాసిడ్ బేస్కి వెళ్తే సాల్ట్ ఫామ్ అయింది. దానికి యూజ్ చేసే రియేజెంట్ NaOHCAO, సోడా లైన్. Na2CO3 బయటికి పోయి ఆల్కేన్ ఫామ్ అయింది. వెరీ ఫేమస్ రియాక్షన్ హెల్వోలార్డ్-జెలెన్స్కీ రియాక్షన్, HBZ రియాక్షన్. సార్ ఇది కూడా కార్బాక్సిలిక్ యాసిడేనా? ఎస్ మై డియర్ స్టూడెంట్. కార్బాక్సిలిక్ యాసిడ్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్. సార్ ఇది COOH గా సార్. కార్బాక్సిలిక్ యాసిడ్కి ఫంక్షనల్ గ్రూప్కి పక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్, ఫంక్షనల్ గ్రూప్కి పక్కనున్న sp3 కార్బన్ ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్ దగ్గర హైడ్రోజన్ పోయి, ఇంతకుముందు కూడా అంతే, ఇది కూడా ఫంక్షనల్ గ్రూపే, CHO కూడా ఫంక్షనల్ గ్రూపే. దాని పక్కనున్న కార్బన్ ఆల్ఫా కార్బన్ అయింది. ఎస్ సార్, కార్బాక్సిలిక్ యాసిడ్లో ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ ఫంక్షనల్ గ్రూప్ సార్. దాని పక్కనున్న ఆల్ఫా కార్బన్, కార్బాక్సిలిక్ యాసిడ్ హ్యావింగ్ ఆల్ఫా హైడ్రోజన్. ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ రెడ్ ఫాస్ఫరస్ అండ్ హాలోజన్, రెడ్ ఫాస్ఫరస్ హాలోజన్ ప్రెజెన్స్లో ఇక్కడ నుంచి హైడ్రోజన్ పోయి హాలోజన్ సబ్స్టిట్యూట్ అయింది. హెల్వోలార్డ్-జెలెన్స్కీ రియాక్షన్ జనరల్లీ కార్బాక్సిలిక్ యాసిడ్కి సంబంధించిన రియాక్షన్. ఈ రియాక్షన్లో ఆల్ఫా హైడ్రోజన్స్ ఉండాలి. ఆ ఆల్ఫా హైడ్రోజన్ ప్లేస్లోకి హాలోజన్ అటాచ్ అయింది.
కార్బాక్సిలిక్ యాసిడ్ ఈ 2 రియాక్షన్స్. నెక్స్ట్ లాస్ట్ 2 రియాక్షన్స్ డైఎజోటైజేషన్, ఎనిలిన్ రియాక్షన్స్. లాస్ట్ 2 రియాక్షన్స్. దాని తర్వాత ఒక చిన్న టెస్ట్ పెట్టుకుందాం మనం, ఎనిలిన్ రియాక్షన్ రోమన్ లెటర్ 6 ఒకసారి రీకాల్ చేసుకుందాం మనం. ఒకసారి స్టూడెంట్ మంచి గినేటోళ్ళు ఒకసారి జాగ్రత్త గినేటోళ్ళు నానా. ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ రియాక్షన్ నానా, ఉర్జు రియాక్షన్లో 2 మోల్స్. ఇప్పుడు నేను మాట్లాడుతా చూడు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడుకోవచ్చు. ఉర్జు రియాక్షన్లో 2 మోల్స్ ఆఫ్ ఆల్కైల్ హ్యాలైడ్, 2 మోల్స్ ఆఫ్ సోడియం మెటల్, NaX/T ఆల్కేన్ ఫామ్ అవుతుందా అని మీ ఫ్రెండ్కి చెప్పుకోవచ్చు. సార్ ఫిటిక్ రియాక్షన్ అంటే ఏంటి సార్? 2 మోల్స్ ఆఫ్ ఎరైల్ హ్యాలైడ్స్ ఉంటాయి సార్, 2 మోల్స్ ఆఫ్ సోడియం మెటల్, NaX/బైఫినైల్ ఫామ్ అయింది సార్. ఇది ఆల్కైల్ హ్యాలైడ్, ఇది ఎరైల్ హ్యాలైడ్ రియాక్షన్. ఉర్జు ఫిటిక్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ కలిసి NaX/T ఆల్కైల్ బెంజిన్ ఫామ్ అయింది. విలియమ్సన్ సింథసిస్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్, ఇది ఇబ్బంది అందరికి పిల్లలు, ఇక్కడ ఆల్కైల్ హ్యాలైడ్ రియాక్ట్స్ విత్ సోడియం ఆల్కాక్సైడ్, ఇది RO - Na+ సోడియం ఆల్కాక్సైడ్ ఈథర్ ఫామ్ అయింది. దాని తర్వాత ఆల్కైల్ హ్యాలైడ్ ఎరైల్ హ్యాలైడ్ ఈ మొత్తం 4 రియాక్షన్స్ ఉన్నాయి. ఆల్కహాల్ ఒక్కటే, మన ఫ్రెండ్ ఒక్కడు వీడు చాలా మంచోడు, ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఎస్టరిఫికేషన్ అంటేనే అది, ఆ ఎస్టరిఫికేషన్ అంటేనే ఆల్కహాల్ రియాక్ట్స్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్. ఇక్కడి నుంచి H, ఇక్కడి నుంచి OH పోయి ఎస్టర్ ఫామ్ అయింది. ఫినోల్కు సంబంధించిన 3 రియాక్షన్స్ ఉన్నాయి. ఫినోల్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ బేస్ సాలిసిలాల్డిహైడ్ అదొకటి. ఇక్కడనే ఎనిలిన్ కూడా వచ్చింది, సేమ్ రియాక్షన్. ఎనిలిన్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ బేస్ ఐసోసైనైడ్. ఫినోల్ రియాక్ట్స్ విత్ CO2 NaOH సాలిసిలిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఎస్, ఆల్డిహైడ్ కీటోన్ ఈ 3 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫైనల్ ఎగ్జామ్లో ఖచ్చితంగా ఉంటుంది చూసుకోండి. కెనిజారో ఆల్ఫా హైడ్రోజన్ లేనటువంటి ఆల్డిహైడ్స్ కాన్సన్ట్రేటెడ్ బేస్ ప్రెజెన్స్లో ఒకటి రిడక్షన్కి ఇన్వాల్వ్ అయింది, ఒకటి ఆక్సిడేషన్కి ఇన్వాల్వ్ అయింది. ఆల్డాల్ కండెన్సేషన్ 2 ఆల్డిహైడ్స్ ఆల్ఫా హైడ్రోజన్స్ ఉన్నటువంటి ఆల్డిహైడ్స్ ఇక్కడి నుంచి ఆక్సిజన్, ఇక్కడి నుంచి H2 బయటికి వెళ్ళిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ క్రాస్ ఆల్డాల్ రియాక్షన్. దాని తర్వాత కార్బాక్సిలిక్ యాసిడ్ 2 ఉన్నాయి. డీకార్బాక్సిలేషన్ అంటే రిమూవల్ ఆఫ్ CO2 Na2CO3 ఫామ్లో బయటికి పోతుంది. హెల్వోలార్ జెలెన్స్కీ రియాక్షన్ CO2 Na2CO3 ఫామ్లో బయటికి పోతుంది. డీకార్బాక్సిలేషన్ అంటే రిమూవల్ ఆఫ్ CO2. HVZ రియాక్షన్ ఫంక్షనల్ గ్రూప్ అడ్జసెంట్ ఆల్ఫా కార్బన్ ఉంది, దాని దగ్గర హైడ్రోజన్ బై హాలోజన్. నెక్స్ట్ వన్ ఎనిలిన్ రియాక్షన్స్, డైఎజోటైజేషన్. ఎనిలిన్ రియాక్ట్స్ విత్ NaNO2HCl, NaNO2HCl సోడియం నైట్రైట్ ప్లస్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఈ ప్రజెన్స్ లో NH2 గ్రూప్ కాస్త N2+Cl- గా కన్వర్ట్ అయింది. NH2 గ్రూప్ కాస్త N2+Cl- గా కన్వర్ట్ అవుతుంది. ఎనిలిన్ రియాక్ట్స్ విత్ NaNO2 and HCl టు ఫార్మ్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్. ఎనిలిన్ రియాక్ట్స్ విత్ NaNO2 HCl ప్రెజెన్స్ లో NH2/T N2+Cl- వస్తుంది. లాస్ట్ రియాక్షన్ AB రియాక్షన్స్ ఉన్నాయి. శాండ్మేయర్ రియాక్షన్ ఏంటంటే BDC, బెంజిన్ డైజోనియం క్లోరైడ్ కి CuCl2HCl, CuBr2HBr, CuCN-KCN ఈ రియేజెంట్స్ వాడితే, అరే భయ్ ఈడనేమో బెంజిన్ డైజోనియం క్లోరైడ్ స్టార్ట్ చేస్తున్నాను, ఈడనేమో బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఎట్లా ఫామ్ అయిందంటే ఎనిలిన్కి NaNO2HCl యాడ్ చేస్తే బెంజిన్ డైజోనియం క్లోరైడ్ ఫామ్ అయింది. బెంజిన్ డైజోనియం క్లోరైడ్కి CuCl2HCl యాడ్ చేస్తే క్లోరోబెంజిన్ ఫామ్ అయింది. Cu2Cl2 ఇది Cu2Cl2, లేకపోతే ఇదంతా ఎందుకురా, Cu2Cl2 కదా, దాని ప్లేస్లో CuCl రాసుకోండి, ఇది ఈజీ. కాపర్ +1 స్టేట్లో ఉంటుంది ఇక్కడ. Cu2Cl2HCl, Cu2Br2HBr, CuCN-KCN వాడితే క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, సైనోబెంజిన్ వస్తుంది. ఇగో లేకపోతే ఇది 3 రియేజెంట్ CuCl-HCl, CuBr-HBr, CuCN-KCN. నేను PDF లో మార్చి పంపుతా.
CuCN KCN. ఇవి వాడితే క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్, సైనోబెంజిన్ వస్తుంది. ఫస్ట్ బీడీసీ ఫామ్ చేశారు. బీడీసీని ప్రిపేర్ చేయడాన్ని డైజోటైజేషన్ అంటాం. లాస్ట్ వన్ గటర్మెన్ రియాక్షన్. ఏం సార్ గటర్మెన్ రియాక్షన్? బెంజిన్ డైజోనియం క్లోరైడ్కి కాపర్ పౌడర్. అరే నానా ఇక్కడనేమో CuCl యాడ్ చేసినావు, దానికి దీనికి డిఫరెన్స్ ఇదే చూస్తారు పేపర్ దిద్దేటోళ్ళు. CuCl, CuBr, CuCN. ఇక్కడికి వచ్చేసరికల్నేమో కాపర్ పౌడర్, ఇక్కడ కూడా కాపర్ పౌడర్. బెంజిన్ డైజోనియం క్లోరైడ్కి కాపర్ పౌడర్ HCl యాడ్ చేస్తే క్లోరోబెంజిన్ ఫామ్ అయింది. బెంజిన్ డైజోనియం క్లోరైడ్కి కాపర్ పౌడర్ యాడ్ చేస్తే బ్రోమోబెంజిన్ ఫామ్ అయింది. ఇవి నేమ్డ్ రియాక్షన్స్, 15 నేమ్డ్ రియాక్షన్. ఫైనల్ ఎగ్జామ్లో 100% ఒక 8 మార్క్స్ క్వశ్చన్ దీని నుంచే రాబోతుంది ఫిక్స్. ఈ 15 నేమ్డ్ రియాక్షన్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయిపోయింది. క్లోరోబెంజిన్, బ్రోమోబెంజిన్ అది. ఇగో ఇక్కడ దీన్ని నేను పీడిఎఫ్ పంపించేటప్పుడు నా దగ్గర నోట్స్ ఉంది, వేరే నోట్స్, దాని పీడిఎఫ్లో చేంజ్ చేసి పంపిస్తా, ఇబ్బంది ఏం లేదు. ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు మీకు టెస్ట్. ఏం సార్ టెస్ట్? గుర్తుందో లేదో చూద్దాం. ఒక 3 రియాక్షన్స్ అడుగుతా. ఒక 1 minute టైం ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం టైం ఇచ్చి. ఫస్ట్ రియాక్షన్ కెనిజారోలో ఏం జరిగింది? కెనిజారో దేనికి సంబంధించింది? సెకండ్ వన్ వచ్చేసి శాండ్ మేయర్ ఎక్కడిది? థర్డ్ వన్ ఐసోసైనైడ్ టెస్ట్ ఎక్కడిది? క్లాస్ ఇన్నోళ్ళు ఇవి ఆన్సర్ చేయాలి. ఐసోసైనైడ్ టెస్ట్. యూజ్ చేసుకోవచ్చు డైజోటైజేషన్కి. HNO2 యూజ్ చేయొచ్చు. శ్రీనివాస్ HNO2 యూజ్ చేయొచ్చు. నాన్న HNO3 కాదు, HNO2 యూజ్ చేసుకోవచ్చు. దీనికి ఇది ఒక్కటి CuCl డైరెక్ట్ యూజ్ చేయండి, అయిపోయింది. ఎంసెట్ కోర్స్ స్టార్ట్ చేస్తానా? ఇవన్నీ చెప్దాం. ఇది ఆ 15 నేమ్డ్ రియాక్షన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది. కెనిజారో రియాక్షన్ ఆల్డిహైడ్ కీటోన్ సంబంధించింది. ఆల్డిహైడ్ నో ఆల్ఫా హైడ్రోజన్. కెనిజారో రియాక్షన్ వెరీ గుడ్. వన్ ఆల్డిహైడ్ అండర్గోస్ రిడక్షన్, వన్ ఆల్డిహైడ్ అండర్గోస్ ఆక్సిడేషన్. శాండ్ మేయర్ రియాక్షన్ బెంజిన్ డైజోనియం క్లోరైడ్ది. బెంజిన్ డైజోనియం క్లోరైడ్కి CuCl HCl, CuBr HBr యాడ్ చేస్తాం శాండ్ మేయర్కి. వెరీ గుడ్. ఐసోసైనైడ్ టెస్ట్ ఎవరు చేయలే, నాకు ఎవరు చెప్పలే. ఐసోసైనైడ్ టెస్ట్ ఎక్కడిది? వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి నాన్న, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న. ఐసోసైనైడ్ టెస్ట్ చెప్పలేదు ఎవరు. ఐసోసైనైడ్ టెస్ట్ ఎక్కడిది? వెరీ గుడ్. ఐసోసైనైడ్ టెస్ట్లో ఏమేంటిది? ఎనిలిన్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్ అండ్ KOH. ఎనిలిన్ కార్బైలేమిన్ రియాక్షన్, ఎనిలిన్ రియాక్ట్స్ విత్ క్లోరోఫామ్. ఇవి చాలా ఈజీ లాంగ్వేజ్. ఈ లాంగ్వేజ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది, రియాక్షన్స్ కూడా ఈజీగా. మీరు మళ్ళొక్కసారి మీకు ఒక్కటే నేను చెప్పేది, నేనేం చెప్తానంటే హంబుల్ రిక్వెస్ట్, ఇక్కడ మీకు ఇట్లా చదువుతూనే గుర్తుంటుంది. ఆల్కైల్ హ్యాలైడ్ మీరు పెన్ను పేపర్ పట్టుకోవాలి, నాకు ఎందుకు రావు నేమ్డ్ రియాక్షన్స్ అని కూర్చొని. ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆల్కైల్ హ్యాలైడ్, ఎరైల్ హ్యాలైడ్ 4 ఉన్నాయి. ఆల్కహాల్ ఎన్ని ఉంది? 1 ఉంది. నేమ్డ్ రియాక్షన్ ఇయ్యగానే అది ఎక్కడితో గుర్తు రావాలి. ఎస్టరిఫికేషన్ అని అనగానే ఆల్కహాల్దా? ఎస్, అవును. ఇప్పుడు ఫినోల్ ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. టీమరు సరే, ఇది ఎనిలిన్ కూడా ఇక్కడనే చెప్పిన. కార్బైలేమిన్, కోల్ బేస్ 3 ఉన్నాయి. కెనిజారో దేంది? ఆల్డిహైడ్ది. ఆల్డాల్ దేంది? ఆల్డిహైడ్ది. క్రాస్ ఆల్డాల్ దేంది? ఆల్డిహైడ్ది. డీకార్బాక్సిలేషన్ దేంది? కార్బాక్సిలిక్ యాసిడ్ది. HBZ రియాక్షన్ కూడా డీకార్బాక్సిలిక్ యాసిడ్. ఇచ్చిన రియాక్షన్ దేంది? అది ఏం వాడుతున్నాం అని తెలిస్తే నేమ్డ్ రియాక్షన్స్ అవుట్.
అందుకనే మొత్తం రోమన్ లెటర్స్ 6 రోమన్ లెటర్స్తో నేమ్డ్ రియాక్షన్స్ క్లోజ్ అయినాయి. ప్రాపర్గా చదివే విధానం ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ 100% 4 మార్క్స్కి వస్తుంది. 100% 4 మార్క్స్కి వస్తుంది. ఏంటి సార్? ఎక్స్ప్లెయిన్ SN1 అండ్ SN2 రియాక్షన్. ఓకే ఓకే, వైట్ బ్యాక్గ్రౌండ్ వద్దు నాన్న, ఇది మంచిగానే ఉంది. ఎక్స్ప్లెయిన్ SN1 అండ్ SN2 రియాక్షన్. SN1 రియాక్షన్ అంటే ఏందో చూద్దాం. ఇదే నోట్స్ రాసుకోవడం మనం. SN1 ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. SN1 అంటే ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డిపెండ్స్ ఆన్ ఓన్లీ వన్ రియాక్టెంట్. SN1 డెఫినేషన్ ఇది. సార్ ఫస్ట్ ఏం చెప్తారు సార్ మీరు? SN1 డెఫినేషన్, ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ మీదనే డిపెండ్ అయింది. ఇగో ఎగ్జాంపుల్, ఇగో SN1కి ఎగ్జాంపుల్. సరే మనం తర్వాత ఇది చూద్దాం ఎగ్జాంపుల్. ఫస్ట్ అయితే ఇది చూసుకుంటూ పోదాం. SN1 రియాక్షన్లో రియాక్షన్ యొక్క స్పీడ్ అనేటువంటిది ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ మీదనే డిపెండ్ అయింది. ఫస్ట్ పాయింట్, the rate of the nucleophilic substitution reaction, the rate of reaction is depends on the only one reactant. Second point, rate of reaction దేని మీద డిపెండ్ అయిద్దన్నా? ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ మీదనే డిపెండ్ అయిద్దన్న. RX ఆల్కైల్ హ్యాలైడ్ మీదనే డిపెండ్ అయింది అంటే ఆర్డర్ 1, అందుకే SN1 అయింది. ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ది ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్. రేట్ ఆఫ్ రియాక్షన్ SN1 రేట్ ఆఫ్ రియాక్షన్ దేనికి ఎక్కువ? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, తర్వాత సెకండరీ ఆల్కైల్ హ్యాలైడ్, తర్వాత ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్. సార్ ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ద రేట్ ఆఫ్ రియాక్షన్, రియాక్షన్ యొక్క స్పీడు ఓన్లీ వన్ రియాక్టెంట్ మీదనే డిపెండ్ అవుతుంది. SN1 సార్. రేట్ ఆఫ్ రియాక్షన్ ఆల్కైల్ హ్యాలైడ్ యొక్క కాన్సన్ట్రేషన్కి, కాన్సన్ట్రేషన్ అంటే బ్రాకెట్, అందుకే ఆర్డర్ 1 సార్ అది. రేట్ ఆఫ్ రియాక్షన్ SN1 దేనికి ఎక్కువ సార్? టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్కి, తర్వాత సెకండరీ, తర్వాత ప్రైమరీ. రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ SN1 టువర్డ్స్ హాలోజన్ దేనికి ఎక్కువ సార్? ఏది గుడ్ లివింగ్ గ్రూప్ సార్? ఆల్కైల్ అయోడైడ్. ఎందుకంటే ఆర్ అంటే ఇక్కడ కార్బన్ 2p ఆర్బిటాల్ ఉంటుంది, అయోడిన్ 5p ఆర్బిటాలో 2p 3p 4p 5p ఉంటుంది. ఓవర్లాపింగ్ సరిగా ఉండదు, ఈజీగా బయటికి పోయింది. ఆల్కైల్ అయోడైడ్, ఆల్కైల్ బ్రోమైడ్, ఆల్కైల్ క్లోరైడ్, ఆల్కైల్ ఫ్లోరైడ్. నెక్స్ట్ SN1 రియాక్షన్ ఎన్ని స్టెప్లలో జరిగింది సార్? SN1 రియాక్షన్ 2 స్టెప్స్లలో జరిగింది. తర్వాత పాయింట్, SN1 రియాక్షన్ టేక్ ప్లేస్ 2 స్టెప్. ఫస్ట్ స్టెప్ స్లో స్టెప్, రేట్ డిటర్మైనింగ్ స్టెప్. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఖమ్మంలో ఉన్నాను అనుకో, నేను ఖమ్మం నుంచి హైదరాబాద్లో ఒక బుక్ స్టాల్కి వెళ్ళాలి, ఏదో ఒకటి బుక్ స్టాల్కి వెళ్ళాలి. ఇది ఒక రియాక్షన్. ఖమ్మం నుంచి హైదరాబాద్ పోవడానికి 4 అవర్స్ పట్టింది. 4 అవర్స్. హైదరాబాద్ నుంచి బుక్ స్టాల్కి రావడానికి 10 మినిట్స్ పట్టింది. అంటే నా రియాక్షన్ ఖమ్మంలో స్టార్ట్ అయిన రియాక్షన్ 2 స్టెప్స్లలో జరిగింది. ఎన్ని స్టెప్స్ సార్? 2 స్టెప్స్లలో జరిగింది. ఖమ్మం నుంచి హైదరాబాద్ పోవడం 4 అవర్స్, హైదరాబాద్ నుంచి బుక్ స్టాల్కి పోవడం 10 మినిట్స్. సార్ రియాక్షన్ యొక్క స్పీడ్, రియాక్షన్ ఎక్కువసేపు ఎక్కడ ఉంది సార్? ఖమ్మం నుంచి హైదరాబాద్ పోవడంలోనే ఉంది రియాక్షన్. అందుకనే ఈ స్టెప్ స్లో స్టెప్, ఇది ఫాస్ట్ స్టెప్. స్లో స్టెప్ అనేది రేట్ డిటర్మైనింగ్ స్టెప్, రియాక్షన్ యొక్క స్పీడ్ని డిటర్మైన్ చేసే స్టెప్. అరే భయ్, నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్ళాలి బుక్ స్టాల్కి. వెళ్ళాల్సినప్పుడు ఖమ్మం నుంచి హైదరాబాద్ పోవడానికి 4 అవర్స్ పడితే హైదరాబాద్ నుంచి బుక్ స్టాల్కి రావడానికి 10 మినిట్స్ పట్టింది. 2 స్టెప్లలో రియాక్షన్ జరిగిద్ది, 2 స్టెప్స్లలో. ఇక్కడ రియాక్షన్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటుంది దీన్ని, స్లో స్టెప్ని. ఇది ఫాస్ట్ స్టెప్. ఎస్ సార్, SN1 రియాక్షన్ 2 స్టెప్స్లలో జరిగిద్ది సార్. 60/60 ఖచ్చితంగా వస్తాయి. SN1 రియాక్షన్ టేక్ ప్లేస్ ఇన్ 2 స్టెప్. ఫస్ట్ స్టెప్ ఈజ్ స్లో స్టెప్, రేట్ డిటర్మైనింగ్ స్టెప్, ఫార్మేషన్ ఆఫ్ కార్బోకాటయాన్. ఫాస్ట్ స్టెప్ అది స్లో స్టెప్, ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ అనేటువంటిది ఫాస్ట్ స్టెప్, ఇది స్లో స్టెప్, ఇది ఫాస్ట్ స్టెప్. ఓకే, ఈ టేక్ ప్లేస్ ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ ప్రోటిక్ సాల్వెంట్స్ లో జరిగింది SN1. పోలార్ ప్రోటిక్ అంటే ఏంటిది? HOH,
మోర్ ఎలక్ట్రోనెగటివ్ హైడ్రోజన్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఇది మోర్ ఎలక్ట్రోనెగటివ్ హైడ్రోజన్. ఆక్సిజన్ ఎలక్ట్రోనెగటివ్ ఎంత 3.5, హైడ్రోజన్ది 2.1. ఈ బాండ్ ఇట్ షిఫ్ట్ అయ్యి ఉంది. పోలార్ ప్రోటిక్ అంటే ఆక్సిజన్ హైడ్రోజన్ బాండ్ ఉండాలి. ఇట్ టేక్ ప్లేస్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ పోలార్ ప్రోటిక్. మొన్న మెయిన్స్లో కూడా వచ్చింది. స్టీరియో కెమిస్ట్రీ ఆఫ్ SN1 రెసిమైజేషన్ అంటే 50% డి డెక్స్ట్రో, 50% ఎల్ ఉంటుంది లివో. ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం సార్. ఏంటి సార్? SN1 రియాక్షన్, ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్, ద రేట్ ఆఫ్ రియాక్షన్ డిపెండ్స్ ఆన్ ది ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్. ఆర్డర్ వచ్చేసి 1. రేట్ ఆఫ్ రియాక్షన్ టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, దాని తర్వాత సెకండరీ, దాని తర్వాత ప్రైమరీ. రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ SN1 టువర్డ్స్ హాలోజన్ ఆల్కైల్ అయోడైడ్కి ఎక్కువ వెన్ కంపేర్డ్ టు ఆల్కైల్ బ్రోమైడ్, ఆల్కైల్ క్లోరైడ్, ఆల్కైల్ ఫ్లోరైడ్. SN1 రియాక్షన్ 2 స్టెప్స్లలో జరిగింది. ఫస్ట్ స్టెప్ స్లో స్టెప్, కార్బోకాటయాన్ ఫామ్ అయింది. సెకండ్ స్టెప్ ఫాస్ట్ స్టెప్. ఓకే, ఎంసెట్ దీన్ని అయిపోగానే 3 డేస్లో ఇది అయిపోయింది. తర్వాత ఎంసెట్ స్టార్ట్ చేద్దాం. స్టీరియో పోలార్ ప్రోటిక్లో జరిగింది రెసిమైజేషన్. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇక ఇక్కడ CCH3 ఇది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్, CCH3Br. ఫస్ట్ స్టెప్లో Br- పోయి కార్బోకాటయాన్ వచ్చింది. అరే భయ్, CCH3Br ఫస్ట్ స్టెప్లో Br- పోయి కార్బోకాటయాన్ వచ్చింది. సెకండ్ స్టెప్లో కొత్తగా వచ్చే న్యూక్లియోఫైల్ యాడ్ అయింది, OH. కొత్తగా వచ్చే న్యూక్లియోఫైల్ ఇక్కడ యాడ్ అయింది. అరే భయ్, ఫస్ట్ స్టెప్లో ఒక న్యూక్లియోఫైల్ బయటికి పోయింది కదా, Br-. న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ కదా, ఒక న్యూక్లియోఫైల్ Br- బయటికి పోయింది కదా, OH- ఇంకొక న్యూక్లియోఫైల్ వచ్చి యాడ్ అయింది, ఇంకొక న్యూక్లియోఫైల్. సెకండ్ స్టెప్ ఫాస్ట్ స్టెప్. ఓకే, చెప్తాను నాన్న. SN2 దాన్ని బట్టి రాయాలి. ఇది ద న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ ఇన్ విచ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఇస్ డిపెండ్స్ ఆన్ ది ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్ కాన్సన్ట్రేషన్. రెండింటి మీద డిపెండ్ అయింది. ఆల్కైల్ హ్యాలైడ్ ఈవినింగ్ ఏముంటుంది, ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్ రెండింటి మీద డిపెండ్ అయింది. అరే దాన్ని బట్టి రాయండి రా, మీరు కన్ఫ్యూజ్ కావద్దు. ఇదేమో ఓన్లీ ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయితే, ఇది ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్ రెండింటి మీద డిపెండ్ అయింది. అప్పుడు ఆర్డర్ వచ్చేసి ఎంత అయింది? 2 అయింది. ద రేట్ ఆఫ్ రియాక్షన్ యొక్క స్పీడు ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఆర్డర్ 2. సేమ్ రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ SN2 ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ. అది టెర్షరీ, ఇది ప్రైమరీ. సార్ దీని డిఫరెన్స్ ఏంటి సార్? ఇదేమో ఆల్కైల్ హ్యాలైడ్ మీద డిపెండ్ అయింది, ఇదేమో ఆల్కైల్ హ్యాలైడ్ అండ్ న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అయింది. ఇది వచ్చేసి టెర్షరీకి ఎక్కువ, ఇది వచ్చేసి ప్రైమరీకి ఎక్కువ. రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ SN2 సేమ్ ఆల్కైల్ అయోడైడ్, అదెట్నో ఇది కూడా అంతే. SN2 రియాక్షన్ సింగిల్ స్టెప్లో జరిగిద్దిరా. SN2 రియాక్షన్ సింగిల్ స్టెప్లో జరిగిద్ది. ఇట్ టేక్ ప్లేస్ ఇన్ పోలార్ ఎప్రోటిక్. ఇప్పుడు ఎసిటోన్ ఉందిరా, CH3 C∬O CH3. ఎసిటోన్లో O బాండ్ H లేదు. O బాండ్ H ఉంటే పోలార్ ప్రోటిక్. వాటర్లో ఉంది చూడండి, వాటర్ పోలార్ ప్రోటిక్. ఎందుకంటే O బాండ్ H ఉంటుంది, పోలార్ ప్రోటిక్ వాటర్. ఇది పోలార్ ఎప్రోటిక్ ప్రజెన్స్లో జరిగింది. ఇది ఇట్ టేక్ ప్లేస్ ఇన్ ప్రజెన్స్ ఆఫ్ పోలార్ ఎప్రోటిక్ ఎసిటోన్ DMF. స్టీరియో కెమిస్ట్రీ SN2 రియాక్షన్ ఇన్వర్షన్ ప్రజెన్స్లో జరిగింది. ఇది రిప్లై ఇస్తానా ఒక్కసారి. స్టీరియో కెమిస్ట్రీ SN2 రియాక్షన్ ఇన్వర్షన్. ఒక్కసారిగా ఇది ఏమైందంటే న్యూక్లియోఫైల్, ఇది ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్లో SN2 బాగా జరిగిద్ది, ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్లో జరిగిద్ది. స్టీరిక్ ఇండరెన్స్ తక్కువ, రిపల్షన్స్ తక్కువ. ఇక్కడ నేను IPE చెప్తున్నా, ఆబ్జెక్టివ్ అయితే చాలా SN1 SN2 E1 E2 2 అవర్స్ చెప్పా. ఒకసారి 2 అవర్స్ 3 అవర్స్ వీడియో ఉంది. అది SN1 SN2 E1 E2 3 అవర్స్ వీడియో ఉంది. అది ఆబ్జెక్టివ్, అది ఇది IPEకి సంబంధించింది. ఇది ఇక్కడ ఒకసారి చెక్ చేద్దాం. SN2 అనేటువంటిది ఇన్వర్షన్ ప్రొడక్ట్. ఎట్లా సార్? SN2 అనేటువంటిది బల్క్ గ్రూప్ తక్కువ ఉన్న దాంట్లో బాగా జరిగిద్ది. ఇగో ఇది షిఫ్ట్ అయితే OH- బ్యాక్ సైడ్ నుంచి కొడితే Br పోయింది. ఫస్ట్ ఇక్కడ చూద్దాం, కార్బన్కి ఏం యాడ్ అయింది? OH కూడా యాడ్ అయింది. 1 2 3 4 హాఫ్ బాండ్స్ ఇవి, పార్షియల్ బాండ్. హాఫ్ మొత్తం 4 అవుతాయి. సార్ వెడ్జ్ అంటే అబో ది ప్లేన్, ఇది బిలో ది ప్లేన్. మీకు చెప్పా, కార్బన్కి sp3 కార్బన్కి 4 బాండ్స్ ఉన్నాయి, 1 2 3 4. ఇది అబో ది ప్లేన్.
4 బాండ్స్లో ఒకసారి చెక్ చేస్తే 4 బాండ్స్లో 2 ఇట్లుంటాయి ఆన్ ది ప్లేన్. ఇవిగో సాలిడ్ లైన్స్ ఆన్ ది ప్లేన్. ఒకటి అబోవ్ ది ప్లేన్ ఉంటుంది, ఇది వెడ్జ్. ఇంకోటి బోర్డ్ వెనకాల ఉంటుంది బిలో ది ప్లేన్. ఆన్ ది ప్లేన్లో ఉండేవి 2 సాలిడ్ లైన్స్. ఆన్ ది ప్లేన్లో ఉండేటువంటి సాలిడ్ లైన్స్, ఇది అబోవ్ ది ప్లేన్, ఇది బిలో ది ప్లేన్. ఈ న్యూక్లియోఫైల్ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ యాడ్ అయితే 1 2 3 ఇవి పార్షియల్ బాండ్స్, మొత్తం 4 అయింది. ట్రాన్సిషన్ స్టేట్ అంటాం, ఇది ట్రాన్సిషన్ స్టేట్. తర్వాత బిఆర్ పోయింది, ఇన్వర్షన్. ఇగో ఇక్కడ న్యూక్లియోఫైల్ ఇక్కడ ఉంది, కొత్తగా వచ్చి చేరే న్యూక్లియోఫైల్ ఇటు వచ్చింది, ఇన్వర్షన్ అయింది. ఇన్వర్షన్ ప్రొడక్ట్ ఇది. చెప్తాను అంతా. రేట్ ఆఫ్ రియాక్షన్ ఆఫ్ SN2 స్టీరిక్ ఇండరెన్స్. బల్క్ గ్రూప్ చిన్నగా ఉందనుకో, ఇది ఈజీగా వచ్చి యాడ్ అయింది. బల్క్ గ్రూప్ టెర్షరీ ఉంటే ఇది యాడ్ కాదు న్యూక్లియోఫైల్. ట్రాన్సిషన్ స్టేట్ ఈజ్ ప్రజెంట్. మళ్ళొకసారి SN1 SN2 వచ్చేయాలి ఆన్సర్ ఇక్కడనే. SN1 ఓన్లీ ఒక ఆల్కైల్ హ్యాలైడ్ కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ అయింది. SN2 ఆల్కైల్ హ్యాలైడ్ న్యూక్లియోఫైల్ మీద డిపెండ్ అయింది. SN1 2 స్టెప్లో జరిగిద్ది, SN2 సింగిల్ స్టెప్. SN1 టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్లో ఎక్కువ, SN2 ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్లో ఎక్కువ. SN1 పోలార్ ప్రోటిక్లో జరిగిద్ది, SN2 పోలార్ ఎప్రోటిక్లో జరిగిద్ది. ఇది టెర్షరీ ఆల్కైల్ హ్యాలైడ్. ఫస్ట్ కార్బోక్యాటయాన్ ఫామ్ అయింది, Br- పోయి కార్బోక్యాటయాన్ ఫామ్ అయ్యి తర్వాత వేరొక న్యూక్లియోఫైల్ యాడ్ అయింది. వేరొక న్యూక్లియోఫైల్ తర్వాత యాడ్ అవుతుంది. రెసిమైజేషన్ 2 ప్రొడక్ట్స్ వస్తాయి, డెక్స్ట్రో అండ్ లివో 2 వస్తాయి. నెక్స్ట్ వన్, ఎక్స్ప్లెయిన్ ది ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్, కంపేర్ దట్ ఆఫ్ ఆల్కహాల్. టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. అది ఒకసారి దాన్ని చెప్దాం అమ్మ, దాని గురించి క్రేజీ మోడర్న్ మ్యాథ్స్ ఒకసారి దాని గురించి చెప్దాం. నేను రాసిన పాయింట్స్ రాస్తే ఫుల్ మార్క్స్ పడతాయి. నేను ఐపీకి ఇది 60 మార్క్స్ వచ్చినటువంటి నోట్సే, ఇది 60 మార్క్స్ వచ్చినటువంటి నోట్సే. నాను ఎక్స్ప్లెయిన్ ది నెక్స్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ది ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్, కంపేర్ విత్ దట్ ఆఫ్ ఆల్కహాల్. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్, ఫినోల్కి ఎసిడిక్ నేచర్ ఉందని బేస్తో రియాక్షన్ జరపడం వల్ల తెలుస్తుంది. ఇది సోడియం మెటల్, ఇది సోడియం మెటల్, ఇది బేసిక్ నేచరే. NaOH కూడా బేస్. ఒకదానికి ఎసిడిక్ నేచర్ ఉన్నది అని తెలుసుకోవడం కోసం, ఒకదానికి ఎసిడిక్ నేచర్ ఉందని తెలుసుకోవడం కోసం బేస్తో రియాక్షన్ జరుపుతాం. క్వశ్చన్ చూడండి, ఎక్స్ప్లెయిన్ ది ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్ అండ్ కంపేర్ దట్ ఆఫ్ ఆల్కహాల్ అన్నాడు. ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్లో ఇది ఫినోల్, ఇది సోడియం మెటల్తో రియాక్షన్. ఇక్కడి నుంచి H, ఇక్కడి నుంచి Na, అంటే ఇక్కడి నుంచి H బయటికి పోయిద్ది, Na ఇక్కడికి వచ్చి యాడ్ అయ్యిద్ది, సోడియం ఫినాక్సైడ్. ఇది అంటే ఇప్పుడు దీనికి యాసిడ్ కాబట్టే బేస్తో రియాక్షన్ ఉంటుంది. అరే భయ్ పరిశాన్ చేస్తారు మీరు. ఐపీఈ నోట్స్ మొత్తం ఈరోజు పంపుతా, 8 మార్క్స్కి పంపుతా, ఏ రోజు క్లాస్ అయిపోగానే ఆ రోజు. ఫినోల్ రియాక్ట్స్ విత్ సోడియం మెటల్, సోడియం ఫినాక్సైడ్ ఫామ్ అయింది. అరే భయ్ ఫినోల్కి ఎసిడిక్ నేచర్ ఉన్నదని ఎట్లా తెలుస్తుంది? బేస్తో రియాక్షన్ జరపడం వల్లనే తెలుస్తుంది. బేస్తో రియాక్షన్ ఉంది, సాల్ట్ ఫామ్ అయింది, యాసిడ్ ప్లస్ బేస్ సాల్ట్. ఇక్కడ H పోయింది, O - Na+, O - Na వచ్చి ఇక్కడ యాడ్ అయింది, హాఫ్ H2. ఈడ H పోయింది, H ఈడ OH, H2O పోయింది, O - Na+, సోడియం ఫినాక్సైడ్. ఫినోల్కి ఫస్ట్ పాయింట్, ఫినోల్కి ఎసిడిక్ నేచర్ ఉన్నదని ఎలా తెలుస్తుందంటే బేస్తో రియాక్షన్ వల్ల. The above 2 reactions indicate the phenol has acidic nature. ఈ పైన 2 రియాక్షన్లు ఫినోల్కి ఎసిడిక్ నేచర్ ఉన్నాయని తెలుస్తుంది. ఇగో ఇక్కడ ఫినోల్ చూడండి H+ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫినోల్ H+ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫినాక్సైడ్ మోర్ స్టేబుల్, డబల్ సింగిల్ నెగిటివ్ కాంజుగేషన్ ఉంది. H+ బాండ్గా వచ్చిన ఫినాక్సైడ్ మోర్ స్టేబుల్, ఎందుకంటే కాంజుగేషన్ రెజనెన్స్లో ఉంది. కాబట్టి ఒక కంటైనర్లో ఫినోల్ని పడేస్తే అది H+ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత ఫామ్ అయ్యే సోడియం ఫినాక్సైడ్ మోర్ స్టేబుల్, కాంజుగేషన్లో ఉంది, డబల్ సింగిల్ నెగిటివ్ కాంజుగేషన్లో ఉండడం వల్ల మోర్ స్టేబుల్ ఇది. థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ
కాంజుగేషన్ ఎట్లా చూద్దాం. ఏముంది నాన్న కాంజుగేషన్ చాలా ఈజీ. ఇంకా ఈ నెగిటివ్ ఇటు షిఫ్ట్ అయితే ఇది ఇటు షిఫ్ట్ అయితే ఇది ఇటు షిఫ్ట్ అయింది. అప్పుడు ఇక్కడ డబల్ బాండ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వచ్చింది. ఈ నెగిటివ్ లోపలికి షిఫ్ట్ అయితే డబల్ బాండ్ అయింది. ఇది బయటికి షిఫ్ట్ అయితే నెగిటివ్ అయిందిగో. నెగిటివ్ లోపలికి షిఫ్ట్ అయితే డబల్ బాండ్, నెగిటివ్ లోపలికి షిఫ్ట్గో. ఇక్కడ కాంజుగేషన్ నెగిటివ్ సింగిల్ డబల్ ఉంది. నెగిటివ్ ఫస్ట్ ఇటు షిఫ్ట్ అయింది, డబల్ బాండ్ అయింది, ఇది ఇటు షిఫ్ట్ అయితే నెగిటివ్. నెగిటివ్ లోపలికి పోతే బాండ్, ఇది ఇటు షిఫ్ట్ అయితే నెగిటివ్. నెగిటివ్ లోపలికి పోతే బాండ్, ఇది బయటకు వస్తే నెగిటివ్. నెగిటివ్ లోపలికి పోతే బాండ్, ఇది బయటకు వస్తే నెగిటివ్. సార్ ఫినోల్ H+ని ప్రొడ్యూస్ చేస్తుంది కదా సార్, ఎసిడిక్ నేచర్ ఉంటుంది. ఎసిడిక్ ఇక్కడ ఫామ్ అయ్యే ఫినాక్సైడ్ మోర్ స్టేబుల్, ఎందుకంటే కాంజుగేషన్లో ఉంది కాబట్టి. ఇక్కడ చూద్దాం. ఫినాక్సైడ్ అయాన్ ఈజ్ మోర్ స్టేబుల్ డ్యూ టు ఇట్స్ రెజనెన్స్. H+Eయంగా ఫామ్ అయిన ఫినాక్సైడ్ మోర్ స్టేబుల్. మళ్ళీ తిరిగి H+ని అట్రాక్ట్ చేయదు ఇది, ఎందుకంటే ఇది కాంజుగేషన్లో బిజీగా ఉంటుంది. ఇది H+ని అట్రాక్ట్ చేయడంలో బిజీ కాదు, కాంజుగేషన్లో బిజీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ రెజనేటింగ్ స్ట్రక్చర్స్ పెరుగుతుంటే స్టెబిలిటీ పెరిగిద్ది. ఇప్పుడు కంపేరింగ్ విత్ ఆల్కహాల్, ROH, ఆల్కహాల్కి H+ దియంగా RO- ఆల్కాక్సైడ్ ఫామ్ అయింది. ఫినోల్ని ఆల్కహాల్ని కంపారిజన్ చేయమంటాడు. ఫినోల్ని ఆల్కహాల్ని కంపారిజన్ చేసినప్పుడు నేమ్డ్ రియాక్షన్స్ ప్రిపేర్ అయితే సరిపోయింది. ఆల్కాక్సైడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఫినోల్ కంటే ఆల్కహాల్ యొక్క ఎసిడిక్ నేచర్ ఫినోల్ కంటే తక్కువ. ఎందుకంటే ఆల్కాక్సైడ్ అయాన్ డస్ నాట్ స్టెబిలైజ్ డ్యూ టు ఆబ్సెన్స్ ఆఫ్ రెజనెన్స్. దీంట్లో రెజనెన్స్ లేదు, ఇది మోర్ స్టేబుల్ కాదు ఆల్కాక్సైడ్. మరొకసారి, ఫినోల్ని బేస్తో రియాక్షన్ జరపడం వల్ల దానికి ఎసిడిక్ నేచర్ ఉన్నదని తెలుస్తుంది. సోడియం అండ్ సోడియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ఫినోల్ H+ బోంగా ఫామ్ అయిన ఫినాక్సైడ్ అనేటువంటిది మోర్ స్టేబుల్, ఎందుకంటే కాంజుగేషన్లో ఉంది. ఆల్కహాల్ వచ్చేసరికల్లా ఆల్కాక్సైడ్ ఫామ్ అయింది. ఆల్కాక్సైడ్ అనేటువంటిది ఇక్కడ ఫామ్ అయిన ఆల్కాక్సైడ్ అనేటువంటిది రెజనెన్స్ లేదు కాబట్టి లీస్ట్ స్టేబుల్. ఫినోల్ హ్యావ్ మోర్ ఎసిడిక్ దాన్ ది ఆల్కహాల్. ఓకే, దీంతో ఆర్గానిక్ అయిపోయింది. ఆర్గానిక్ నుంచి ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఇప్పుడు నేను చెప్పిన నోట్స్ చదువుతుంది ఇంతవరకు. ఆర్గానిక్లో నేమ్డ్ రియాక్షన్స్ నుంచి ఒక 8 మార్క్స్, SN1 SN2 ఫినోల్ నుంచి ఒక 4 మార్క్స్, ఒక మళ్ళా నేమ్డ్ రియాక్షన్ నుంచి ఒక 2 మార్క్స్ వస్తుంది. అంటే మొత్తం 8 + 4 12, 12 + 2 అంటే 14 మార్క్స్ కవర్ అవుతాయి. ఇప్పుడు ఇంతవరకు చదివితే 14 మార్క్స్ కవర్ అయిపోయినాయి ఆర్గానిక్లో. నెక్స్ట్ వన్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుంచి 8 మార్క్స్ క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నుంచి వీడియోని లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి నాన్న, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి చూద్దాం. ఎలక్ట్రోకెమిస్ట్రీ నుంచి 8 మార్క్స్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ ఆఫ్ మైగ్రేషన్. కోల్రాస్ లాకి సంబంధించింది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 8 మార్క్స్ క్వశ్చన్కి నేను ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్ నెక్స్ట్ 8 మార్క్స్ స్టార్ట్ చేస్తున్నా. ఏంటిది? ఇది స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కోల్రాస్ లా ఆఫ్ ఇండిపెండెంట్ మైగ్రేషన్ ఆఫ్ అయాన్స్. 8 మార్క్స్ క్వశ్చన్ ఇది. కోల్రాస్ లా ఏందో చూద్దాం. ఇప్పుడు నేను ఇది ఒక హౌస్ పైన ఇది హౌస్ ఉంది, హౌస్ పైన ట్యాంక్ ఉంది ఒకటి. ట్యాంకులో ఫుల్గా నీళ్ళు ఉన్నాయి, వాటర్ ఉన్నాయి, ఫుల్గా వాటర్ ఉన్నాయి. దానిలో కొంచెం సాల్ట్ వేసా. ఇదేమో సాల్వెంట్, ఇదేమో సొల్యూట్. ఇప్పుడు దీంట్లో ట్యాంకులో మీరే మీ ఇంటి పైనకి ఎక్కిన తర్వాత ట్యాంకులో కొంచెం సాల్ట్ వేయండి, ఇంట్లో ట్యాప్ తిప్పండి, కొంచెం సాల్టే, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేయండి. వేస్తే అక్కడ ఏమవుతుందంటే సాల్ట్ది ఆ టైప్లో మనకి టేస్ట్ రాదు.
ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉంది. ఎక్సెస్ ఆఫ్ వాటర్ని తీసుకోవడాన్ని ఏమంటారంటే ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటారు. ఆహా, దాన్ని ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటారు. ఈ పాయింట్ ఇక్కడ వచ్చింది కదా, ఇన్ఫినిటీ డైల్యూషన్. ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటే ఎక్సెస్ ఆఫ్ వాటర్. మీరు ఇంటిపైకి ఎక్కి వాటర్ అక్కడ హౌస్ ట్యాంక్లో ఎక్సెస్ ఆఫ్ వాటర్ ఉంటాయి. ఎక్సెస్ ఆఫ్ వాటర్లో ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేస్తే ఆ సాల్ట్ కరిగిపోయిద్ది, కానీ కింద మీరు టేస్ట్ గమనించలేరు. ఎందుకంటే వాటర్ బాగా డైల్యూట్ చేయబడింది, కాన్సన్ట్రేషన్ బాగా తక్కువ. సాల్ట్ కొంచెమే వేసినావు కదా, కాన్సన్ట్రేషన్ తక్కువ అంటే డైల్యూషన్ ఎక్కువ చేయబడ్డది. ఆ డైల్యూషన్ని ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటాం. ఇన్ఫినిటీ డైల్యూషన్ దగ్గర ఎక్సెస్ ఆఫ్ వాటర్ కలిపిన తర్వాత దీని ద్వారా ఎంత కరెంటు పాస్ అయింది దాన్ని కనుక్కోవడాన్ని లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటారు. మళ్ళొక్కసారి భయం అవుతుంది సార్, భయం అయింది, ఎందుకంటే ట్యాంక్ కాబట్టి భయం అయింది. ట్యాంకులో వాటర్ ఇన్ని తీసుకున్నాం, ఇన్ని తీసుకొని దానిలో కొంచెం సాల్ట్ వేసిన తర్వాత దాన్ని ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటాం. పీడిఎఫ్ సెండ్ చేస్తా. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. పీడిఎఫ్ సెండ్ చేస్తా. ఆ డైల్యూషన్ని ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటాం. దీని ద్వారా పాస్ అయ్యే కరెంట్ని లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటాం. ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటే దీని ద్వారా పాస్ అయ్యే కరెంట్ని లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ. ఈ నాట్ ఉందా, అది వచ్చేసి ఇన్ఫినిటీ డైల్యూషన్. ఇన్ఫినైట్ డైల్యూషన్, ఇన్ఫినైట్ డైల్యూషన్ ఇది. దీని ద్వారా పాస్ అయ్యే కరెంట్ని ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్. ఇగో ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ అంటే NaCl ఎలక్ట్రోలైట్. దీని ద్వారా పాస్ అయ్యే కరెంటు దేనికి ఈక్వల్ అంటే లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్ అండ్ లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ యానయాన్కి ఈక్వల్. మంచి డెఫినేషన్. ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్. NaCl యొక్క కండక్టివిటీ తెలవాలంటే, దీని ద్వారా ఎంత కరెంటు పాస్ అయిందో తెలవాలంటే, క్యాటయాన్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ, యానయాన్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని సమ్ చేస్తే ఎలక్ట్రోలైట్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ వస్తుంది. ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ, లిమిటింగ్ ఎందుకన్నావు, ఎక్సెస్ ఆఫ్ వాటర్, డైల్యూషన్, ఇన్ఫినిటీ డైల్యూషన్. ఎక్కువ వాటర్ పోసి దానిలో కొంచెం సాల్ట్ వేస్తే దాన్ని ఇన్ఫినిటీ డైల్యూషన్ అంటారు. ఓకే నానా, ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది లిమిటింగ్ మోలార్ కండక్టివిటీస్ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్ ఎలక్ట్రోలైట్ ఎట్ ఇన్ఫినిటీ డైల్యూషన్. ఫార్ములా లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్, ఇగో ఇప్పుడు చూడండి, ఇది ఎలక్ట్రోలైట్, దీని యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ కావాలంటే క్యాటయాన్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ, యానయాన్ యొక్క లిమిటింగ్ మోలార్ కండక్టివిటీని సమ్ చేయాలి. ఫార్ములా లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్, సమ్ ఆఫ్ ది క్యాటయాన్ అండ్ యానయాన్. ఒకసారి చూద్దాం అప్లికేషన్స్. అది కోల్ రాస్లా క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. మళ్ళొకసారి చెప్తారా సార్? చెప్తా. ఇగో నాన్న, ఇప్పుడు మళ్ళొకసారి చెప్పమంటే నీకు సింపుల్గా చెప్తా. నేను ట్యాంకులో వాటర్ తీసుకున్నా, అది ఇన్ఫినిటీ డైల్యూషనా నార్మల్ డైల్యూషనా? ఇన్ఫినిటీ డైల్యూషన్. ఇన్ఫినిటీ డైల్యూషన్లో సాల్ట్ పోసినావు NaCl, దాని ద్వారా కరెంట్ ఎంత పాస్ అయిందో తెలవాలి. ఆ కరెంటు పాస్ అయిందో తెలుసుకోవడాన్ని లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ అంటారు. లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ NaCl ఈజ్ ఈక్వల్ టు ది Na ప్లస్ అండ్ Cl మైనస్. సమ్ చేయాలి. అప్లికేషన్, క్యాలిక్యులేషన్ ఆఫ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ వీక్ ఎలక్ట్రోలైట్. వీక్ ఎలక్ట్రోలైట్ అంటే అసలు అయనైజేషన్ కాదు, ఇంకో ఇది వీక్ ఎలక్ట్రోలైట్ CH3COH. అసలే అది ఇన్ఫినిటీ డైల్యూషను, వాటర్ కలుపుతున్నావు బాగానే, అసలు ఈజీగా అయనైజేషన్ కావాలి. కానీ ఇది వీక్ యాసిడ్ కదా, అయనైజేషన్ కాదు. అయనైజేషన్ కాకపోతే కరెంట్ కనుక్కోలేవు, దాని ద్వారా ఎంత కరెంట్ పాస్ అవుతుందో కనుక్కోలేము. ఇగో ఇది వీక్ ఎలక్ట్రోలైట్, ఇగో ఇది స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్. లాంబ్డా నాట్ M CH3COONA, లాంబ్డా నాట్ M HCl. ఇగో ఇప్పుడు చూడు, CH3COO మైనస్ Na ప్లస్, H ప్లస్ Cl మైనస్, మైనస్ Na ప్లస్ Cl మైనస్. ఇగో ఇది 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 మైనసే కదా, ఇది ఇది క్యాన్సిల్ అయింది. అంటే వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క మొలార్ కండక్టివిటీని స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్ నుంచి కనుక్కోవచ్చు. అరే ఇప్పుడు ఇది వీక్ ఎలక్ట్రోలైట్, ఇది అయనైజేషనే తక్కువ,
అరే భయ్ ఇది వీక్ ఎలక్ట్రోలైట్, అయనైజేషన్ చాలా తక్కువ, అయనైజేషన్ చాలా తక్కువ. అయనైజేషన్ తక్కువ ఉన్నప్పుడు దాంట్లో ఎంత కరెంట్ పాస్ అయిందో కనుక్కోలేము. నువ్వు ఎక్సెస్ ఆఫ్ వాటర్ కలుపు, ఇన్ఫినిటీ డైల్యూషన్ చెయ్యి, ట్యాంక్ వాటర్ కలుపు, కానీ CH3COH వీక్ ఎలక్ట్రోలైట్, అయనైజేషన్ తక్కువ దాని ద్వారా ఎంత కరెంట్ పాస్ అయిందంటే అయాన్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి దాని ద్వారా కరెంటు పాస్ కావాలంటే అయాన్సే కావాలి. వీక్ ఎలక్ట్రోలైట్ యొక్క మొలార్ కండక్టివిటీని కనుక్కోవాలంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోలైట్, ఈ మూడింటిని వాడతాం. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్, ఇది ఒక ఫార్ములా కూడా వాడుకోవచ్చు. ఇది జనరల్ మోలార్ కండక్టివిటీ, ఇది లిమిటింగ్. డిగ్రీ ఆఫ్ డిసోసియేషన్ ఏమైనా 2 రాస్తే సరిపోయింది. మళ్ళొకసారి కోల్రాస్లా అనేది నార్మల్ డైల్యూషన్ కాదు, పెద్ద పెద్ద ట్యాంకులలో వాటర్ తీసుకునే ఇన్ఫినిటీ డైల్యూషన్. దాంట్లో ఒక సాల్ట్ ఎలక్ట్రోలైట్ పడేస్తే అది Na+Cl- కన్వర్ట్ అయ్యింది. దాని ద్వారా ఎంత కరెంటు పాస్ అవుతుందో తెలవాలంటే అయాన్స్ ఎన్ని ఉంటే అంత తెలుస్తుంది. ద లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ఈక్వల్ టు ది సమ్ ఆఫ్ ది లిమిటింగ్ మోలార్ కండక్టివిటీ ఆఫ్ క్యాటయాన్ అండ్ యానయాన్ ఫార్ములా. దాని తర్వాత అప్లికేషన్స్ ఏమైనా 2 రాయి, 8 మార్క్స్కి టాప్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ galvanic cell. What are galvanic cell? Explain the working of galvanic cell with neat sketch taking an example. రోడ్ మ్యాప్ చెప్దాం నాన్న, అవన్నీ లాస్ట్లో మీతో మాట్లాడతాం. థ్యాంక్ యూ నాన్న, సాయిరామ్, థ్యాంక్ యూ. డేనియల్ సెల్ గురించి చూద్దాం. ఇది ఏంటంటే మన ఫోన్లో వాడే బ్యాటరీ, ఇంతకుముందు ఫోన్లో వాడే బ్యాటరీస్ ఉంటాయి కదా, ఇది ఫోన్లో వాడే బ్యాటరీ. సెల్ ఫోన్లో ఇంకా మీకు మంచిగా అర్థం కావాలంటే మన రిస్ట్ వాచ్లలో వాడేటువంటి సెల్ గురించి చూద్దాం. నేను ఇక్కడ ఏం చేసిందంటే ఇది ఒక హాఫ్ సెల్, దీంట్లో జింక్ రాడ్ డిప్డ్ ఇన్ ZnSO4 సొల్యూషన్. ఒక హాఫ్ సెల్. ఫస్ట్ ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ గురించి మాట్లాడతాను. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏం జరుగుతుందంటే జింక్ రాడ్ని ZnSO4లో డిప్ చేశా. ఇటు కాపర్ రాడ్ని CuSO4 సొల్యూషన్లో డిప్ చేశా. యానోడ్ సైడ్ జరిగేది ఫ్రెండ్స్, జింక్ రాడ్ని ZnSO4లో డిప్ చేశా, ఇది యానోడ్ ఆక్సిడేషన్ జరిగిద్ది. కాపర్ రాడ్ని CuSO4లో డిప్ చేశా, ఇది క్యాథోడ్ రిడక్షన్ జరిగిద్ది. చాలా క్లియర్. Zn dipped in ZnSO4 solution, same solution. Zinc rod dipped in same solution, ZnSO4. Copper rod dipped in CuSO4. ఇది లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ జరిగిద్ది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యానోడ్ అంటే ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. రైట్ హ్యాండ్ సైడ్ క్యాథోడ్ రిడక్షన్, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇది ఎలక్ట్రాన్స్ లాస్ అయింది జింక్ రాడ్. ఈ Zn+2గా దీంట్లో పడిద్ది, 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయింది. ఇది Zn+2గా దీంట్లో పడి 2 ఎలక్ట్రాన్స్ ఇటు పోతాయి, ఇట్లా పోయినప్పుడు జింక్ రాడ్ 2 ఎలక్ట్రాన్ల లాస్ అయ్యి Zn+2గా దీంట్లో పడిపోయింది. Zn+2గా దీంట్లో పడిద్ది. ఈ 2 ఎలక్ట్రాన్స్ ఇట్లా పడిపోతాయి ఈ వైర్ ఎమ్మటి. ఇందులో Cu+2 సొల్యూషన్లో CuSO4లో Cu+2 ఉందిగా, Cu+2 ఈ ఎలక్ట్రాన్స్ని గెయిన్ చేసుకొని ఈ Cu+2 సొల్యూషన్లోది, ఇది యాక్వస్లోది, రాడ్ కాదు యాక్వస్లో 2 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని Cuగా డిపాజిట్ అయింది ఇక్కడ. దీని రాడ్ సైజ్ తగ్గిద్ది, దీని రాడ్ సైజ్ పెరిగిద్ది. ఇక్కడ ZnSO4గా డిప్ చేస్తే యానోడ్గా పనిచేస్తుంది, ఆక్సిడేషన్, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. Cuని CuSO4గా డిప్ చేస్తే క్యాథోడ్గా పనిచేస్తుంది, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఇక్కడ రాడ్ Zn+2గా దీంట్లో పడిద్ది. Cu+2 2 ఎలక్ట్రాన్లను గెయిన్ చేసుకొని Cuగా డిపాజిట్ అయింది. ఎలక్ట్రాన్స్ ఫ్లో ఇటు ఉంటే కరెంట్ ఫ్లో ఇటు ఉంటుంది. కరెంట్ ఎంత వచ్చిందో వోల్ట్ మీటర్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు దీంట్లో Zn+2 పెరిగిద్ది, దీంట్లోనేమో SO4-2 పెరిగిద్ది. దీంట్లో Zn+2 పెరిగి ఛార్జ్ పెరిగి ఈ రాడ్ని డిసోషియేట్ చేస్తుంది. కాబట్టి ఏం చేస్తారంటే దీంట్లో SO4-2 కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది. సాల్ట్ బ్రిడ్జ్లో సాల్ట్ తీసుకుంటాం, NaCl, KCl ఇట్లా. దీంట్లో Zn+2 కాన్సన్ట్రేషన్ పెరిగిద్ది.
దీంట్లో SO4-2 కాన్సన్ట్రేషన్ పెరిగింది. ఈ Zn+2ని కంట్రోల్ చేయడం కోసం Cl- ఇటు వస్తుంది. దీంట్లో SO4-2ని దాన్ని న్యూట్రల్ చేయడం కోసం Na+ ఇటు పోయింది. ఇక్కడ స్పాంజ్ టైప్లో పెడతారు, స్పాంజ్ దూది పెడతారు, చిన్నగా డిఫ్యూజ్ అయ్యింది కిందలోకి. ఒక్కసారి మ్యాటర్ చూద్దాం. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ కన్వర్ట్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఎస్, ఎక్సలెంట్. కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. నేను మాట్లాడతాను మీతో లాస్ట్లో, వన్ షాట్ చేస్తా. ఇగో ఇక్కడ ఇందులో కెమికల్ ఎనర్జీ Zn-SO4 Cu-SO4 కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. ఇట్ ఈస్ అన్ ఎలక్ట్రోకెమికల్ సెల్ విచ్ కన్వర్ట్స్ కెమికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ బై రెడాక్స్ రియాక్షన్. ఎస్ సార్, కెమికల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ ఎనర్జీ కనబడుతుంది. అరే భయ్, మన రిస్ట్ వాచ్లో సెల్ ఉంటుంది కదా, దాన్ని బలగ కొడితే దాంట్లో కెమికల్ ఎనర్జీ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ అయింది. ఫిక్స్. డేనియల్ సెల్ కన్సిస్ట్ 2 half cell, యానోడ్ హాఫ్ సెల్, క్యాథోడ్ హాఫ్ సెల్. ద యానోడ్ హాఫ్ సెల్ కన్సిస్ట్ Zn rod dipped in Zn-SO4. ఆహా, ఎక్సలెంట్. డేనియల్ హాఫ్ సెల్లో 2 half cells ఉంటాయి. యానోడ్ హాఫ్ సెల్ అంటే ఇదేగా, Zn rod dipped in Zn-SO4. అండ్ రియాక్షన్, యానోడ్ దగ్గర ఏం రియాక్షన్ జరిగింది? Zn rod Zn+2 2 electron ఆక్సిడేషన్ రియాక్షన్ జరిగింది. ఓకే, దాని తర్వాత ద క్యాథోడ్ హాఫ్ సెల్ కన్సిస్ట్ కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ Cu-SO4 సొల్యూషన్. ఇగో కాపర్ రాడ్ని Cu-SO4 లో డిప్ చేస్తాం, అది క్యాథోడ్గా పనిచేస్తుంది. క్యాథోడ్ దగ్గర ఏం జరిగింది? క్యాథోడ్ దగ్గర రిడక్షన్ రియాక్షన్, Cu+2 2 electrons గెయిన్ చేసి Cuగా కన్వర్ట్ అయింది. ఎస్, నెట్ రియాక్షన్ Zn+2 యానోడ్ హాఫ్ సెల్ Zn సాలిడ్ Zn+2 +2 ఎలక్ట్రాన్ కన్వర్ట్ అయింది. Cu+2 2 electron గెయిన్ చేసుకొని ఇది యాక్వస్లోది Cuగా కన్వర్ట్ అవుతుంది. ఇగో Zn సాలిడ్ Cu+2 యాక్వస్ 2 electron క్యాన్సిల్, నెట్ రియాక్షన్ ఇది. The 2 half cells are connected by the salt bridge. ఇగో ఇది సాల్ట్ బ్రిడ్జే కదా. The 2 half cells are connected by the salt bridge. సాల్ట్ బ్రిడ్జ్తో కనెక్ట్ చేస్తాం. సాచురేటెడ్ సొల్యూషన్ KNO3 అగార్తో ఫిల్ చేస్తాం సాల్ట్తో. చాలా సింపుల్, ఇది సొంతంగా రాసుకోవచ్చు. ఈ దీంట్లో 2 half cells ఉంటాయని, 2 half cells ఉంటాయని, ఒకటి 2 half cells లో Zn-SO4 Cu-SO4. ఎస్, వెరీ గుడ్ నాన్న. దాని తర్వాత ఇది యానోడ్గా పనిచేస్తుంది, క్యాథోడ్గా పనిచేస్తుంది. నేను అదే చెప్పా, ఇది చాలా సింపుల్. ఎలక్ట్రోకెమికల్ సెల్ కన్వర్టెడ్ కెమికల్ ఎనర్జీ టు ఎలక్ట్రికల్ ఎనర్జీ. 2 half cells ఉంటాయి, యానోడ్ అండ్ క్యాథోడ్. యానోడ్ హాఫ్ సెల్స్ దగ్గర Zn rod dipped in Zn-SO4 యాక్ట్ యాజ్ యానోడ్. Zn సాలిడ్ Zn+2 యాక్వస్లో పడిద్ది అది. ఇక్కడ Cu+2 యాక్వస్ 2 electrons, క్యాథోడ్ దగ్గర రిడక్షన్ జరిగిద్ది. డేనియల్ సెల్. ఎస్ నాన్న. నెక్స్ట్ వన్, ఇగో రిప్రజెంటేషన్ ఎట్లా ఇస్తాం? Zn సాలిడ్ Zn+2గా పడిద్ది, యాక్వస్లో ఆక్సిడేషన్ జరిగిద్ది. ఇది ఫేజ్ బౌండరీ అంటుంది దీన్ని. ఇది సాలిడ్, ఇది లిక్విడ్గా ఫేజ్ బౌండరీ డిఫరెంట్ ఫేజ్ ఉన్నాయిగా, ఫేజ్ బౌండరీ. ఇది సాల్ట్ బ్రిడ్జ్. Cu+2 యాక్వస్ కాపర్గా డిపాజిట్ అయ్యింది సాలిడ్గా. ఇది రిప్రజెంటేషన్. వర్కింగ్ ఆఫ్ సెల్, వెన్ ద 2 half cells are connected external through a voltmeter, current flow from the cell due to potential difference. అక్కడి నుంచి కరెంట్ వస్తుంది జనరల్గా. చాలా ఈజీ, 4 marks కూడా చేద్దాం. చాలా ఇక్కడ సొంతంగా కూడా రాసుకోండి మీరు సింగిల్గా. Zn-SO4గా డిప్ చేస్తాం, యానోడ్గా పనిచేస్తుంది. యానోడ్ దగ్గర ఆక్సిడేషన్, Zn gives rise to Zn+2 electrons. ఇది కాపర్ Cu-SO4లో డిప్ చేస్తాం, క్యాథోడ్గా పనిచేస్తుంది. రిడక్షన్ జరిగింది, గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ రెండింటిని ఒక వైర్ ద్వారా వోల్ట్ మీటర్ కనెక్ట్ చేస్తాం. 2 half cells ని సాల్ట్ బ్రిడ్జ్ కనెక్ట్ చేస్తాం. ఓన్ వర్డ్స్లో రాసుకోవచ్చు. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎలక్ట్రాలసిస్? గివ్ Faraday first law and second law of electrolysis a solution. What is electrolysis? Give Faraday and first law and second law of electrolysis. Okay nana, 4 marks కూడా చేద్దాం.
వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి నాన్న. ఏ కరెంట్ ఆఫ్ 1.5 ఆంపియర్స్ క్వశ్చన్ కూడా ఉంది, ఒకసారి చూద్దాం ఇదంతా. ఎలక్ట్రాలసిస్ అంటే ఇట్ ఈస్ ద కెమికల్ డికంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బై యూజింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు NaCl ఉంది, ఇది ఎలక్ట్రోలైట్. దీనికి కరెంటు పాస్ చేసి Na+Cl- గా డిసోసియేట్ చేయాలి. ఇట్ ఈస్ ద కెమికల్ డికంపోజిషన్ ఆఫ్ ఎలక్ట్రోలైట్ బై యూజింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఒక కరెంటుని పాస్ చేసి ఎలక్ట్రోలైట్ని డిసోసియేట్ చేయడాన్నే ఎలక్ట్రాలసిస్ అంటాం. ద కెమికల్ డికంపోజిషన్ ఆఫ్ అన్ ఎలక్ట్రోలైట్ బై యూజింగ్ ఎలక్ట్రిక్ కరెంట్. ఇప్పుడు ఇది ఎలక్ట్రోలైట్ నానా NaCl, దీనికి కరెంటు పాస్ చేస్తే అయనైజేషన్ జరిగిద్ది, డికంపోజిషన్. ఓకే, ఫారడే ఫస్ట్ లా ఏం చెప్పిద్దో చూద్దాం. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ది ఎలక్ట్రోడ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్వాంటిటీ ఆఫ్ కరెంట్. నువ్వు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తే ఇక్కడ ఇక ఫర్ ఎగ్జాంపుల్ NaCl ఉంది. ఇప్పుడు దీన్ని కరెంటు పాస్ చేస్తాను. కరెంటు పాస్ చేస్తుంటే Na+Cl- గా డిసోసియేట్ అయింది. ఇది ఎలక్ట్రాలసిస్. ఇప్పుడు Na+ ఏమైంది? Na+ 1 ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకొని సోడియంగా క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయింది. క్యాథోడ్ దగ్గర రిడక్షన్ డిపాజిట్ అయింది. వాడు ఏమని చెప్తాడంటే నువ్వు ఎంతైతే కరెంటు పాస్ చేస్తావో అంత సబ్స్టెన్స్ క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయింది. మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ అవుతారు మీరు ఇక్కడ. తెలుగు అడ్డా ఏం నాన్న డిస్టర్బెన్స్ ఉందా? ఓకే సరే నాన్న. ఇప్పుడు మనం యాక్చువల్గా పిల్లలకి న్యాయం చేయాలని వస్తాము, మీరు కూడా రాసుకోవాలి వినాలి నాన్న. ఈ డిస్టర్బెన్స్ చేసేటోళ్ళు వాళ్ళు ఏం చేయలేము. ఇప్పుడు మనకు ఏముంది నాన్న, ఒకటి ఫోన్ చేతిలో ఉండి ఒక రూమ్లో కూర్చుంటే మన విధ్వంసాలు సృష్టిస్తాం. అక్కడి నుంచి ఏది పడితే అది మాట్లాడదు. మనం ఒక సోషల్గా ఉన్నాం, మనం అన్ని కంట్రోల్గా ఉండాలి. లైఫ్లో మనం అంతా కంట్రోల్గా ఉన్నప్పుడే సక్సెస్ అవుతాం. ఒకటి ఏదైనా ఖరాబ్ చేయాలనుకుంటే ఎంతసేపు నాన్న? మనం లైఫ్లో ఎదగాలంటే కష్టం, కానీ దేన్ని ఖరాబ్ చేయాలంటే ఎంతసేపు? ఇప్పుడు డిస్టర్బెన్స్ ఇప్పుడు మన పిల్లలకు యూజ్ అయిద్దని ఇదంతా చాలా వర్క్ ఇదంతా చేసి వచ్చాం, జెన్యున్గా 60 రావాలని. ఈ PDF సెండ్ చేస్తాను నాన్న, ఖచ్చితంగా సెండ్ చేస్తాను. దానివల్ల డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలనుకుంటే దానివల్ల ఉపయోగం ఏం లేదు, నాకు నష్టం ఏమి ఉండదు కదా. సరే వినండి అమ్మా, సరే వినండి, పట్టించుకోకండి అవన్నీ కూడా. మన పని మనం చూసుకోవాలి. ఓకే, ఇక్కడ ఒకసారి ఇప్పుడు నువ్వు ఇక్కడికి వచ్చి క్లాస్ వింటే మంచిది నాన్న. మనం ఇప్పుడు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాం మనం ఇప్పుడు ఆన్లైన్లో. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫోన్ పట్టుకొని చాటింగ్ ఏముంటుంది ఆ పేర్లల్లో. నువ్వు వాళ్ళని కలుస్తావా, ఏమన్నా చేస్తావా? వాళ్ళని కలిసేది ఉంది, ఆ పేర్లు ఏదో చూసి డిఫరెంట్ నేమ్ కనపడంగానే మనం చాటింగ్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు ఏదో చేస్తారు, వాళ్ళు కూడా వేరే పేరుతోనే వస్తారు. అంత డిస్టర్బెన్స్. మనకు ఉపయోగపడాలి ఏదైనా సరే. ఇవన్నీ ఏందేందో పెట్టుకొని అంతా చెప్పండి సార్ అంటాం. 4 మార్క్స్ 2 మార్క్స్ కూడా టెలిగ్రామ్లో పెట్టేస్తాం. ఓకే నాన్న, ఇక్కడ ఒకసారి చూద్దాం నాన్న. దీని తర్వాత 4 మార్క్స్ 2 మార్క్స్ 1 షాట్ ఉన్నాయి. జస్ట్ 3 క్లాసెస్లోనే క్లోజ్ చేస్తా, మీరు క్లాస్ వినండి మంచిగా. ఇప్పుడు ఒకటే ఎలక్ట్రాలసిస్ అంటే నేను ఏం చెప్పానంటే, కరెంటుని పాస్ చేస్తే ఒక ఎలక్ట్రోలైట్ ఒక ఎలక్ట్రోలైట్ డికంపోజేషన్ అయితే ఎలక్ట్రోలైట్. కరెంటు పాస్ చేసినప్పుడు అయనైజేషన్ జరిగిద్ది కదా, దానిలో క్యాటయాన్ ఎక్కడ డిపాజిట్ అయ్యిద్ది? క్యాథోడ్ దగ్గర. ఎంత కరెంటు పాస్ చేస్తంటే అంత డిపాజిషన్ పెరిగిద్ది. వాడు అదే చెప్తాడు ఫారడే ఫస్ట్ లా. ఏమని చెప్తాడు ఫారడే ఫస్ట్ లా? పిల్లలు బాగా కన్ఫ్యూజ్ అవుతారు. ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఎట్ ది ఎలక్ట్రోడ్ ఎట్ ది క్యాథోడ్. క్యాథోడ్ దగ్గర డిపాజిట్ అయ్యేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది క్వాంటిటీ ఆఫ్ ది కరెంట్. కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అది ఎంత కరెంటు పాస్ చేస్తా అంటే అయనైజేషన్ అంత పెరిగిద్ది, అంత డిపాజిషన్ పెరిగిద్ది. మళ్ళొకసారి, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్
deposited or liberated at the cathode at the electrode is directly proportional to the quantity of current. Current means that ionization పెరిగిద్ది, డిపాజిషన్ పెరిగిద్ది. ఇది వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్, ఇది కరెంట్ W ఈక్వల్ టు IT, ఛార్జ్ ఇది. ఛార్జ్ అంటే IT రాసుకోవచ్చు. ప్రపోర్షనల్ పోవాలంటే ZIT, Z అంటే E/96,500 రాస్తాం. మరొకసారి W డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు Q నానా. థ్యాంక్ యూ అమ్మ. W ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఛార్జ్ అంటే IT. W ఈక్వల్ టు ప్రపోర్షనల్ పోవాలంటే Z రాసా. Z ప్లేస్లోకి E/96,500. ఇది ఎలక్ట్రోకెమికల్ ఈక్వివాలెంట్. ఇది ఇప్పుడు చూద్దాం, క్వశ్చన్లో ఉంది ఒకటి, చూద్దాం, ప్రాబ్లం ఉంది ఒకటి దాని మీద. థ్యాంక్ యూ అమ్మ. ఫారడే ఫస్ట్ లా ఆఫ్ ఎలక్ట్రాలసిస్. E అంటే అక్కడ చూసాం ఈక్వివాలెంట్ వెయిట్, అది E అంటే అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ ఫ్యాక్టర్. అరే ఫార్ములా చూడు ఒకసారి, ఫార్ములా ఏం చెప్పండి రా. W ఈక్వల్ టు E/96,500 ఇంటూ IT. ఇప్పుడు దీంట్లో చూద్దాం సార్. ఈ ప్రాబ్లంలో ఏ సొల్యూషన్ ఆఫ్ CuSO4 is electrolyzed for 10 minutes with a current of 1.5 ampere. 10 minutes current అంట నాన్న సార్. 10 minutes అంటే దాని సెకండ్స్లో మారితే టైం అంటే 10 × 60. కరెంట్ కూడా ఇచ్చిండు, ఎంత? 1.5. అరే భయ్ 1.5 కరెంట్ ఇచ్చిండు, టైం ఇచ్చిండు, దాన్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 10 × 60. E కనుక్కోవాలి. E అంటే అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. మరి కాపర్ అటామిక్ వెయిట్ ఎంత? 63.5. సార్ E అంటే ఏం సార్? అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ ఫ్యాక్టర్. సార్ కాపర్ అటామిక్ వెయిట్ ఎంత? 63.5. దాని వ్యాలెన్సీ కాపర్ 2 ఎలక్ట్రాన్స్ గెయిన్ చేస్తుంది, వ్యాలెన్సీ 2, Cu+2 స్టేట్లో ఉంటుంది 2. అంటే W ఈక్వల్ టు 63.5/2 96,500 ఇంటూ 1.5 10 × 60. సార్ ఇక్కడ I తెలిసింది సార్ 1.5, టైం ఎంత సార్? 10 × 60. E అంటే అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ ఫ్యాక్టర్ సార్. అటామిక్ వెయిట్ 63.5 బై వ్యాలెన్సీ ఎంత సార్? 2. వెరీ గుడ్, వెరీ గుడ్. PDF ఖచ్చితంగా పెడతా. నెక్స్ట్ ఫారడే సెకండ్ లా. వెన్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్, ఫారడే సెకండ్ లా చూద్దాం. వెన్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ఏ డిఫరెంట్ ఎలక్ట్రోలైట్, ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఎట్ ది ఎలక్ట్రోడ్ డైరెక్ట్లీ టు ప్రపోర్షనల్ టు ది ఈక్వివాలెంట్. ఇప్పుడు వాడు ఏం చెప్తాడంటే, నేను డైరెక్ట్ రాసేస్తాను చూడండి. ఇది ZnSO4 సొల్యూషన్, ఇది సిల్వర్ నైట్రేట్. ఈ రెండింటి ద్వారా when the same quantity of current is passed through the different electrolyte, same current అంటే దీని ద్వారా 1.5 ఆంపియర్, 1.5 ఆంపియర్. సేమ్ కరెంట్ ని డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ ZnSO4 AgNO3, when same quantity of current is passed through the different electrolyte ద్వారా పాస్ చేసినప్పుడు at the deposited at the electrode is directly proportional to the equivalent weight. ఎందుకంటే వెయిట్ కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఉండదు ఇక్కడ. W ఈక్వల్ టు డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఈక్వివాలెంట్ వెయిట్. ఎందుకంటే ఇక్కడ Zn డిపాజిట్ కావడానికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, సిల్వర్ డిపాజిట్ కావడానికి 1 ఎలక్ట్రానే. ఇక్కడ జింక్ డిపాజిట్ కావాలంటే 2 ఎలక్ట్రాన్స్ కావాలి, సిల్వర్ అయితే 1 ఎలక్ట్రాన్. అంటే వెయిట్ సేమ్ ఉండదు. ఇప్పుడు దీనికి 2 ఎలక్ట్రాన్స్ కావాలి, దానికి 1 ఎలక్ట్రాన్ కావాలి. అందుకే ఈక్వివాలెంట్ వెయిట్కి ఈక్వల్. ఈక్వివాలెంట్ వెయిట్ అంటే అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ. దీని అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ ఎంత? 2. దీని ఎంత? అటామిక్ వెయిట్ బై ఇది 108 ఉంటుంది, అటామిక్ వెయిట్ బై వ్యాలెన్సీ 1. బాగా డిఫికల్ట్ ఇది. ఇప్పుడు ఈ రెండు సొల్యూషన్స్ మధ్య when same quantity of current is passed through the different electrolytes మధ్య ఒకే రకమైన కరెంట్ పాస్ చేస్తే, ఒకే రకమైన కరెంటుని డిఫరెంట్ ఎలక్ట్రోలైట్స్ మధ్య పాస్ చేసినప్పుడు ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఎట్ ది ఎలక్ట్రోడ్, డిపాజిట్ అయ్యేటువంటిది ఎలక్ట్రోడ్ దగ్గర డిపాజిట్ కావడం అనేటువంటిది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఈక్వివాలెంట్ వెయిట్. ఎందుకని వెయిట్కి డిపాజిట్గా, వెయిట్కి డైరెక్ట్లీ ఎందుకు ఉండదంటే దీని యొక్క వ్యాలెన్సీ 2, దీని వ్యాలెన్సీ 1. అందుకే డిపాజిషన్ కావడం అనేది డిఫరెంట్గా ఉంటుంది. వెన్ సేమ్ క్వాంటిటీ ఆఫ్ కరెంట్ ఈజ్ పాస్డ్ త్రూ ది డిఫరెంట్ ఎలక్ట్రోలైట్,
ద వెయిట్ ఆఫ్ ది సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఈక్వివాలెంట్ వెయిట్. అదే ఫస్ట్లో అయితే ద అమౌంట్ ఆఫ్ సబ్స్టెన్స్ డిపాజిటెడ్ ఆర్ లిబరేటెడ్ ఎట్ ది ఎలక్ట్రోడ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది త్రూ ది ఎలక్ట్రోడ్ కరెంట్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అది. నెక్స్ట్ వన్ చాలా డిఫికల్ట్ క్వశ్చన్ కొల్లీజన్ థియరీ. పాపం పిల్లలు బాగా ఇబ్బంది పడతారు. ఇది కొల్లీజన్ థియరీ. ఎస్, చూద్దామా రేపు చూద్దామా? వీడియోని లైక్ చేయని వాళ్ళంటే లైక్ చేయాలి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. గివ్ ఏ డీటెయిల్ అకౌంట్ ఆఫ్ ది కొల్లీజన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్ ఆఫ్ బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. ఇవి ఆర్గానిక్ చదివితే 2 క్వశ్చన్స్ వస్తాయి. ఇప్పుడు ఇది ఇంకో నెక్స్ట్ ఉంది, ఇంకా 3 క్వశ్చన్స్ కవర్ అయితే మొత్తం. ఆర్గానిక్ అంతా చెప్పేశా. ఓకే, ఈరోజే చెప్పేద్దామా, కంప్లీట్ చేసేద్దామా? ఓకే, రైట్. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ ది కొల్లిజన్ థియరీ ఆఫ్ ది రియాక్షన్ రేట్స్ ఆఫ్ బైమాలిక్యులర్. కంప్లీట్ చేసేద్దాం నాన్న ఇవాళ 8 మార్క్స్ అన్ని. ఆర్గానిక్ ఇంపార్టెంట్ రియాక్షన్స్ అన్ని చెప్పా. లెట్స్ కంటిన్యూ. ఓకే, కొల్లిజన్ థియరీ ఏం చెప్పిద్దంటే ఇప్పుడు ఒక్కసారి చూద్దాం. A+B అనే రియాక్టెంట్స్ ఉన్నాయి, C అనే ప్రోడక్ట్ ఫామ్ అయింది. ఇది ఏ రియాక్టెంట్, బి రియాక్టెంట్. ఇవి రియాక్టెంట్, సి అనేది ప్రొడక్ట్. 2 రియాక్టెంట్స్కి వెళ్తే ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఏం చెప్తాడో చూడు ఒకసారి. ఇది మీ చెప్పిన లెక్చరర్స్ ఫాలో అవుతే 100% 60 వస్తాయి. ఓకే, కొల్లిజన్ థియరీలో ఏం చెప్తుంది? గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొల్లిజన్ థియరీ. AB రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్ ఎట్లా ఫామ్ అవుతాయి అని. ఫస్ట్ ఇది ఒక థియరీ, ఎస్యూమ్ చేసిన థియరీ. ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఎస్యూమ్డ్ టు బి హాట్ స్పియర్స్. ఈ రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఎట్లా ఎస్యూమ్ చేశారంటే ఊహించిర్రు, హార్డ్ స్పియర్స్ గుండ్రంగా ఉంటాయి అనుకోర్రు. ఫస్ట్ పాయింట్, ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేటువంటి ఈ 2 రియాక్టెంట్ మాలిక్యూల్స్ హార్డ్ స్పియర్స్ అంటే చాలా హార్డ్గా ఉంటాయి, స్పెరికల్ షేప్లో ఉంటాయి. ఇప్పుడు ఇది ఏంది అసలు? ఈ థియరీ ఏంటంటే రియాక్టెంట్స్కి కంబైన్ అయ్యి ప్రొడక్ట్ ఎట్లా ఫామ్ అయ్యిద్ది అని చెప్పేటువంటి ఉద్దేశం. రియాక్టెంట్స్ కంబైన్ అయ్యి ప్రొడక్ట్ ఎట్లా ఫామ్ అవుతుంది, రియాక్టెంట్స్ 2 కంబైన్ అయ్యి ప్రొడక్ట్ ఎలా ఫామ్ అవుతుంది అనేటువంటి చెప్పే థియరీ ఇది. ఫస్ట్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ హార్డ్ స్పియర్గా ఉంటాయి. రియాక్షన్ జరగాలంటే రియాక్టెంట్ మాలిక్యూల్ మధ్య కొల్లిజన్స్ జరగాలి. ఫస్ట్ ఈ 2 రియాక్టెంట్ మాలిక్యూల్స్ హార్డ్ స్పియర్. సెకండ్ పాయింట్, రియాక్షన్ జరగాలంటే ఈ 2 మధ్య కొల్లిజన్ జరగాలి. ఓకే, అర్థమైంది సార్. ఆల్ కొల్లిజన్స్ డు నాట్ లీడ్ ది ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఈ రియాక్టెంట్ మాలిక్యూల్ మధ్య జరిగే అన్ని కొల్లిజన్స్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేయవు. ఫస్ట్ పాయింట్, రియాక్టెంట్ మాలిక్యూల్స్ అన్ని ఫస్ట్ సొంతంగా రాయాలి. ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆర్ హార్డ్ స్పియర్. ద రియాక్షన్ అక్కర్స్ టేక్ ప్లేస్ వెన్ కొల్లిజన్ అక్కర్స్. ఎప్పుడైతే రియాక్షన్ ఎప్పుడు జరిగిద్ది అంటే కొల్లిజన్ జరిగినప్పుడు. వెన్ రియాక్షన్ అక్కర్ టేక్ ప్లేస్ వెన్ మాలిక్యూల్స్ అండర్గోస్ కొల్లిజన్. హార్డ్ స్పియర్స్, కొల్లిజన్ జరుగుతూనే ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఆల్ కొల్లిజన్స్ డు నాట్ లీడ్ ది ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. అన్ని కొల్లిజన్స్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేయవు. థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, ద కొల్లిజన్స్ ఇన్ విచ్ ద మాలిక్యూల్ హ్యావింగ్ థ్రెషోల్డ్ ఎనర్జీ అండ్ ప్రాపర్ ఓరియంటేషన్. ఫస్ట్ది హార్డ్ స్పియర్స్, రెండోది కొల్లిజన్ జరగాలి. అన్ని కొల్లిజన్స్ ప్రొడక్ట్స్ ఫామ్ కావు. కొల్లిజన్ జరగాలంటే మినిమం దీనికి థ్రెషోల్డ్ ఎనర్జీ ఉండాలి. మినిమం దీనికి థ్రెషోల్డ్ ఎనర్జీ. థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే మినిమం ఎనర్జీ. ఇప్పుడు ఫైటింగ్ చేయాలంటే నేను ఇంకొకరు ఫైటింగ్ చేయాలంటే నాకు మినిమం ఎనర్జీ ఉండాలి కదా. మినిమం ఎనర్జీ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ. థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నటువంటి రియాక్టెంట్ మాలిక్యూల్స్ మాత్రమే కొల్లిజన్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రాపర్ ఓరియంటేషన్లో కొల్లిజన్ జరిగిద్ది. ఓకే, ఇక ఒక్కసారి
ద రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి ఆర్ స్పియర్ అయిపోయింది. ఇది ఫోర్త్ పాయింట్ ఒక్కసారి చూద్దాం. ద కొలీజన్స్ వెన్ ద మాలిక్యూల్ హ్యావింగ్ థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే మినిమం ఎనర్జీ ఉన్నటువంటి మాత్రమే కొలీజన్లో ప్రాపర్ ఓరియంటేషన్లో కొలీజన్ ఫామ్ అయ్యి ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తాయి. సచ్ కొలీజన్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఎఫెక్టివ్ కొలీజన్స్. థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నటువంటి రియాక్టెంట్ మాలిక్యూల్స్ని ఏమని అంటారంటే వాటిని ఆ కొలీజన్స్ని ఎఫెక్టివ్ కొలీజన్స్ అంటారు. ఇంకో అరే భయ్ ఇగో ఒక 6 పాయింట్స్ మళ్ళీ ఒకసారి 6 పాయింట్స్. రియాక్టెంట్ మాలిక్యూల్స్ ఆర్ హార్డ్ స్పియర్స్. రియాక్టెంట్ మాలిక్యూల్స్ మధ్య కొలీజన్ జరుగుతూనే ప్రొడక్ట్ ఫామ్ అయింది. ఆల్ కొలీజన్స్ ప్రొడక్ట్స్ ఫామ్ చేయవు. మినిమం థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నటువంటి మినిమం ఎనర్జీ నేను ఫైటింగ్ చేయాలంటే మినిమం ఎనర్జీ ఉండాలి. థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నటువంటి కొలీజన్స్ మాత్రమే ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తాయి. ఆ కొలీజన్స్ని ఎఫెక్టివ్ కొలీజన్స్ అంటారు. టు అకౌంట్ ది ఎఫెక్టివ్ కొలీజన్స్ ఎన్ని జరిగినాయని కౌంట్ చేయడం కోసం టు అకౌంట్ ది ఎఫెక్టివ్ కొలీజన్స్ ఎన్ని జరిగినాయి అని తెలుసుకోవడం కోసం ఒక స్టీరిక్ ఫ్యాక్టర్ ఆర్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ని ఇంట్రడ్యూస్ చేశారు. 6th పాయింట్. ఓకే ఇగో నెక్స్ట్ వన్ 7th వన్. ద నెంబర్ ఆఫ్ కొలీజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఆఫ్ ది రియాక్షన్ మిక్చర్ ఈజ్ నోన్ యాజ్ కొలీజన్ ఫ్రీక్వెన్సీ. అరే భయ్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నటువంటి మాత్రమే రియాక్టెంట్ మాలిక్యూల్ కొలీజన్లో ఇన్వాల్వ్ అయ్యి థ్రెషోల్డ్ ఎనర్జీ అంటే మినిమం ఎనర్జీ అటువంటివి మాత్రమే ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తాయి. అటువంటి కొలీజన్స్ని ఎఫెక్టివ్ కొలీజన్స్ అంటారు. ఎఫెక్టివ్ కొలీజన్స్ని కౌంట్ చేయడానికి స్టీరిక్ ఫ్యాక్టర్ ఉంది. తర్వాత పాయింట్ ద నెంబర్ ఆఫ్ కొలీజన్ పర్ సెకండ్. ఒక సెకండ్లో 1 లీటర్ వాల్యూమ్లో జరిగినటువంటి కొలీజన్స్ని కొలీజన్ ఫ్రీక్వెన్సీ అంటారు. 1 సెకండ్లో 1 యూనిట్ వాల్యూమ్లో 1 లీటర్ వాల్యూమ్లో జరిగే కొలీజన్స్ని కొలీజన్ ఫ్రీక్వెన్సీ జెడ్తో చూపెడతారు. యాక్టివేషన్ ఎనర్జీ ఆల్సో ఎఫెక్ట్ ది రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఇప్పుడు ఏ ఉంది, ఇవి నార్మల్, ఇది నార్మల్ రియాక్టెంట్, ఇది కూడా నార్మల్ రియాక్టెంట్. ఈ రెండు కలిసిపోయి ఈ రెండింటి మధ్య కొలీజన్ జరిగితే ఇక వచ్చిన చూడు, ఇక ఇది యాక్టివేటెడ్ మాలిక్యూల్. దీన్నే థ్రెషోల్డ్ ఎనర్జీ, యాక్టివేటెడ్ మాలిక్యూల్ ఆ థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నటువంటి. ఇంకా ఏ నార్మల్ మాలిక్యూల్ వాటి మధ్య కొలీజన్స్ ప్రొడక్ట్స్ని ఇవ్వవు. దాని తర్వాత ఏ స్టార్ ఈ రెండింటి మధ్య కొలీజన్ జరిగితే యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ వస్తాయి. వీటినే థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నటువంటి మాలిక్యూల్స్ అంటారు. కన్ఫ్యూజ్ కాకండి. యాక్టివేటెడ్ మాలిక్యూల్స్, థ్రెషోల్డ్ ఎనర్జీ మాలిక్యూల్. ఈ రెండు కలిసిపోయి ఏమవుతుందంటే మధ్యలో యాక్టివేటెడ్ కాంప్లెక్స్ వస్తుంది. అరే మనము రైస్ వండేటప్పుడు రైస్ ఉందా మంచిగా అర్థం చేసుకున్నానా? రైస్ వండేటప్పుడు ఫస్ట్ రైస్లో వాటర్ పోస్తావు, హీట్ చేసినప్పుడు వాటర్ ఆ రైస్ పైకి వస్తూ ఉంటుంది, వాటర్తో కొలీజన్ జరిగిద్ది, మధ్యలో యాక్టివేటెడ్ కాంప్లెక్స్ గంజి ఫామ్ అయింది. రైస్ వాటర్ గంజి, అది గంజిని యాక్టివేటెడ్ కాంప్లెక్స్ అంటాం. దాని తర్వాత గంజి నొంపేస్తే పోయింది, మిగిలింది ప్రొడక్ట్ వస్తుంది. ఇగో యాక్టివేషన్ ఎనర్జీ ఆల్సో ఎఫెక్ట్ ది రేట్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. యాక్టివేషన్ ఎనర్జీ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ నార్మల్ రియాక్టెంట్ మాలిక్యూల్. అంటే ఇవి ఏ స్టార్ ఉన్నాయి కదా, వీటి ఎనర్జీ యాక్టివేటెడ్ ఎనర్జీకి ఎక్కువ ఉంటుంది. అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ మైనస్ నార్మల్ ఎనర్జీ మాలిక్యూల్స్. ఒకటి రేట్ ఆఫ్ రియాక్షన్కి ఫార్ములా రేట్ ఈక్వల్ టు పి స్టీరిక్ ఫ్యాక్టర్, కొలీజన్ ఫ్రీక్వెన్సీ జెడ్, ఈఏ యాక్టివేషన్ ఎనర్జీ. ఇది ఒక ఫార్ములా. ఇది దాని తర్వాత ఈ రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్, ఇంకా రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా ఫామ్ అవుతాయి. రియాక్టెంట్స్ ప్రొడక్ట్స్గా ఇది యాక్టివేటెడ్ కాంప్లెక్స్. ఇందానే చెప్పిన ఇక మధ్యలో గంజి ఫామ్ అవుతుందని అది. ఇక దాని తర్వాత ఇది చాలా పెద్ద, ఇగో టాప్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఫైనల్ ఎగ్జామ్లో 100% 8 మార్క్స్కి వచ్చే క్వశ్చన్ ఇది. పిల్లలు రాయరు, అర్థం కాదా మెటీరియల్లోది? నిజమే, అవునా కాదా? మెటీరియల్ చదివిరా?
ఇబ్బంది పడతారు. నేను సింపుల్గా చెప్తాను చూడండి. ఈ ఫైటింగ్ ఇది 2 రియాక్టెంట్ మాలిక్యూల్ ఎట్లుండాలి? ఫస్ట్ హార్డ్ స్పియర్స్, ఈ రెండింటి మధ్య ఏం జరగాలి? కొల్లిజన్, అప్పుడే ప్రోడక్ట్ వస్తుంది. కొల్లిజన్ ఇట్లా ప్రాపర్ ఓరియంటేషన్లోనే జరుగుతుంది. ఇట్లా ఈ కొల్లిజన్ రాదుగా ప్రోడక్ట్. ఫస్ట్ రియాక్టెంట్ మాలిక్యూల్ హార్డ్ స్పియర్స్, కొల్లిజన్ జరిగితేనే సెకండ్ పాయింట్కి చూడండి. ద రియాక్షన్ అక్కర్స్ ఓన్లీ వెన్ మాలిక్యూల్ కొలైడ్ విత్ ఈచ్ అదర్. ఆల్ కొల్లిజన్స్ ఆర్ డు నాట్ ఫార్మ్ ది ప్రొడక్ట్స్. థర్డ్ పాయింట్, ద కొల్లిజన్స్ మినిమం ఎనర్జీ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నవి మాత్రమే ప్రాపర్ ఓరియంటేషన్. ఇక ప్రాపర్ ఓరియంటేషన్లో జరిగినప్పుడు మాత్రమే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. అటువంటి కొల్లిజన్స్ని ఎఫెక్టివ్ కొల్లిజన్స్ అంటారు. ఎఫెక్టివ్ కొల్లిజన్స్ని కౌంట్ చేయడం కోసం ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ ఇంట్రడ్యూస్ చేసారు. ద నెంబర్ ఆఫ్ కొల్లిజన్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక సెకండ్లో ఒక లీటర్ వాల్యూమ్లో జరిగే కొల్లిజన్స్ని వాటిని కొల్లిజన్ ఫ్రీక్వెన్సీ అంటారు. యాక్టివేషన్ ఎనర్జీ అంటే కూడా చెప్పా. యాక్టివేషన్ ఎనర్జీ ఆల్సో ఎఫెక్ట్ ది కెమికల్ రియాక్షన్. ఇగో ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఫార్ములా మీ ఇష్టం అది. ఇది రియాక్టెంట్ ప్రొడక్ట్గా మారేటప్పుడు మధ్యలో ఫామ్ అయ్యే యాక్టివేటెడ్ కాంప్లెక్స్. నెక్స్ట్ 9th పాయింట్, ఇఫ్ ద కొలైడ్ మాలిక్యూల్ హ్యావింగ్ ఇంప్రాపర్ ఓరియంటేషన్ దే బౌన్స్ బ్యాక్ అండ్ నో రియాక్షన్ టేక్ ప్లేస్. అరే బై ఫైటింగ్ జరగాలంటే ఇట్లా జరగాలి. ఒకవేళ ఇంప్రాపర్ ఓరియంటేషన్ ఉందనుకో ప్రొడక్ట్స్ ఫామ్ కాదు. ప్రాపర్ ఓరియంటేషన్లో ఉన్నప్పుడు మాత్రమే ప్రొడక్ట్స్ వస్తుంది. ప్రాపర్ ఓరియంటేషన్లో జరగాలి. నేను అదే పాయింట్ చెప్తాను. ఇఫ్ ద కొలైడింగ్ మాలిక్యూల్స్ హ్యావింగ్ ఇంప్రాపర్ ఓరియంటేషన్ ఉంటే ప్రొడక్ట్స్ ఫామ్ కాదు. ఇన్ కొల్లిజన్ థియరీ, లాస్ట్ పాయింట్, ఇన్ కొల్లిజన్ థియరీ యాక్టివేషన్ ఎనర్జీ ఉండాలి, ప్రాపర్ ఓరియంటేషన్ జరగాలి, అప్పుడు మాత్రమే నీకు ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. కొల్లిజన్ థియరీలో ఫైనల్ పాయింట్ యాక్టివేషన్ ఎనర్జీ ఉన్న ఆ మాలిక్యూల్స్ ప్రాపర్ ఓరియంటేషన్లో కొల్లిజన్ జరిగి ప్రొడక్ట్ ఫామ్ అయింది. 60 వస్తాయి. దీనికి ఒక ఎగ్జాంపుల్. ఇది 100% 8 మార్క్స్ వస్తుంది. తర్వాత ఇబ్బంది పడతారు. ఎగ్జాంపుల్ రాయాలా సార్? రాయాలనా? ఇది ఏందో చూద్దాం. ఇగో ఇక్కడ ఇది ఇంప్రాపర్ ఓరియంటేషన్ ఇట్లా కాదు. ఇది బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. SN2 రియాక్షన్ బ్యాక్ సైడ్ నుంచి వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది. ఇంకా ఇక్కడ హైడ్రోజన్ ఇగో బ్యాక్ సైడ్ నుంచి వస్తేనే ప్రాపర్ ఓరియంటేషన్ SN2 రియాక్షన్. ఈ BR/D పోయింది. బ్యాక్ సైడ్ నుంచి SN2లో చెప్పా. ఇది SN2లో చెప్పా. ఓకే నాన్న. ఇది ఇంప్రాపర్ ఓరియంటేషన్. అరే రిపల్షన్స్ ఉంటాయి న్యూక్లియోఫైల్కి. ఇట్లా ఇది కాదు. ఇది ఇంప్రాపర్ ఓరియంటేషన్. న్యూక్లియోఫైల్ రిపల్షన్స్ ఉంటాయి. ఇది SN2 రియాక్షన్లో బ్యాక్ సైడ్ నుంచి వస్తే ఇది పోయింది కదా. అరే భయ్ ఇక్కడ ఈ పక్కనే ఉంటే న్యూక్లియోఫైల్ నెగిటివ్ అది రిపల్షన్స్ ఉంటాయి. ఇది ప్రాపర్ ఓరియంటేషన్. ఇగో ఇది బ్యాక్ సైడ్ నుంచి వచ్చి యాడ్ అయ్యి ఇగో ఫైనల్ BR-/D ఇన్వర్షన్ ప్రొడక్ట్ SN2 ఎగ్జాంపుల్. ఇక మళ్ళీ ఒకసారి చెప్తాను. రియాక్టెంట్ నుంచి ప్రొడక్ట్ని ఫామ్ చేయడానికి వాడే థియరీయే కొల్లిజన్ థియరీ. దీంట్లో రియాక్టెంట్ మాలిక్యూల్స్ని హార్డ్ స్పియర్స్గా కన్సిడర్ చేయడం జరిగింది. అంటే చాలా గుండ్రంగా ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి. రియాక్టెంట్ మాలిక్యూల్ మధ్య కొల్లిజన్ జరిగినప్పుడు మాత్రమే ప్రొడక్ట్ వస్తుంది. కానీ అన్ని కొల్లిజన్స్ని ప్రొడక్ట్స్ని ఫామ్ చేయవు. ఎటువంటి కొల్లిజన్స్ అంటే థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్నటువంటి కొల్లిజన్స్ మాత్రమే ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తాయి. ఈ కొల్లిజన్స్ని ఎఫెక్టివ్ కొల్లిజన్స్ అంటారు. ఎఫెక్టివ్ కొల్లిజన్స్ని కౌంట్ చేయడానికి స్టీరిక్ ఫ్యాక్టర్ ఉంటుంది. పర్ సెకండ్లో పర్ యూనిట్ వాల్యూమ్లో జరిగే కొల్లిజన్స్ని కొల్లిజన్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ యాక్టివేషన్ ఎనర్జీ కూడా నీకు కెమికల్ రియాక్షన్ మీద, రేట్ ఆఫ్ రియాక్షన్ మీద ఎఫెక్ట్ చూపెడుతుంది. దాని తర్వాత ఒక డయాగ్రామ్ ఉంది. ఈ ఇంప్రాపర్ ఓరియంటేషన్లో కొల్లిజన్ జరిగితే రియాక్షన్ క్యారీ కాదు. ఫైనల్గా చెప్పే పాయింట్ ఏంటంటే యాక్టివేటెడ్గా ఉన్నటువంటి థ్రెషోల్డ్ ఎనర్జీ ఉన్న మాలిక్యూల్ ప్రాపర్ ఓరియంటేషన్లో కొల్లిజన్ జరిగి ప్రోడక్ట్ని ఫామ్ చేస్తాయి అనేది కొల్లిజన్ థియరీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆహా, ఇంప్రాపర్ ఏంటంటే న్యూక్లియోఫైల్ మధ్య రిపల్షన్స్ ఉంటాయి. ఈ పాయింట్స్ రాస్తే అసలు ఇంతకంటే వాడు పేపర్ దిద్దేటోడికి ఏం కావాలి? చక్కగా వాడు చదువుకున్న అర్థమైంది. పేపర్ దిద్దేటోళ్ళకి ఈ మంచి పాయింట్స్ ఉన్నాయి. ఆహా, ఇక్కడ కొల్లిజన్ ఫ్రీక్వెన్సీ ఈ పాయింట్ ఉంది, డయాగ్రామ్ వేసిర్రు, ఈ పాయింట్స్ అన్ని రాసిర్రు, 11 పాయింట్స్, చక్కగా మార్క్స్ పడతాయి. నెక్స్ట్ క్వశ్చన్,
మనం ఏంటంటే మనం పట్టించుకో ఏదో ఇన్ని వెళ్ళిపోదాం అనుకున్నా కానీ ఇవి చదువుకున్నా. ఇక్కడ హైడ్రోజన్ ఉంటుంది, పీడిఎఫ్లో కరెక్ట్ పంపిస్తాను నేను. ఇక్కడ హైడ్రోజనే ఉంటుంది, పీడిఎఫ్ ఆల్రెడీ ఉంది నా దగ్గర, డైరెక్ట్ పంపించడమే క్లాస్ అయిపోయిన తర్వాత. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం మనం. 60 మార్క్స్ రావాలంటే నేను చెప్పినవి చదివితే కాదు, నేను చెప్పినవి చదవడంతో పాటుగా నేను పంపించే పీడిఎఫ్ ఉంటుంది. అంటే నేను ఆల్రెడీ 60 మార్క్స్ వచ్చాయి, నా నోట్సే నేను చెప్తున్నా. నేను ఒక 4-5 ఇయర్స్ నుంచి వీటికి 60 మార్క్స్ వస్తున్నాయి, అదే నోట్స్ మీకు చెప్తున్నా. అన్నీ కవర్ అవుతాయి, అన్నీ కవర్ అవుతాయి. ఇంతకంటే ఏం కావాలి? పేపర్ దిద్దేటోడికి చక్కగా మార్క్స్ పడతాయి. కాలేజ్ ఎగ్జాంపుల్ లేదా ఎగ్జాంపుల్ రాయాలి నాన్న, ఎగ్జాంపుల్ రాయాలి కదా. వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్? హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్? నేమ్ బైమాలిక్యులర్ అండ్ ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. మాలిక్యులారిటీ అంటే ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్ పార్టిసిపేట్ ఇన్ ది రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఇప్పుడు నాతో పాటు ఒక 5గురు నేర్చుకొని నేను ఖమ్మం నుంచి హైదరాబాద్ బుక్ స్టాల్కి బయలుదేరా. నాతో పాటు ఇంకొక 4, మొత్తం 5గురు అయినా ఇక్కడ కారులో బయలుదేరి వెళ్ళాం. హైదరాబాద్ వెళ్ళేటప్పుడు సికింద్రాబాద్కి వెళ్ళాం. అక్కడికి 4 hours జర్నీ పట్టింది. ఆ టైం స్లో స్టెప్, అది రేట్ డిటర్మైనింగ్ స్టెప్, మా యొక్క స్పీడ్ని డిటర్మైన్ చేసే స్టెప్. అక్కడి నుంచి బుక్ స్టాల్ పోవడానికి 10 minutes పట్టింది. మరి మేము రియాక్షన్లో ఎంతమంది ఇన్వాల్వ్ అయినాం? 5 members. Yes, the number of atoms or ions or molecules participating in the rate determining step of a chemical reaction is called molecularity. మా ఐదుగురిని మాలిక్యులారిటీ అని అంటారు. ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఎన్ని? మేమే 5. ఆర్ అయాన్స్ ఆర్ మాలిక్యూల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ది రేట్ డిటర్మైనింగ్ స్టెప్. 2 స్టెప్స్లలో చాలా టైం పట్టేటువంటి స్టెప్, దాన్ని రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. ఓ టెంపుల్కి వెళ్తాం, టెంపుల్కి వెళ్ళడానికి బాగా జర్నీ చేస్తాం, ఆ సిటీ నుంచి టెంపుల్కి వెళ్ళడానికి అది ఫాస్ట్ స్టెప్, తొందరగా వెళ్ళిపోతాం. ఇది స్లో స్టెప్. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్, ద సమ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది. ఇక్కడ చూద్దాం, మాలిక్యులారిటీ అర్థమైంది. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు చూద్దాం. ఆర్డర్ రాద్దాం. దీని ఆర్డర్ రాయి. దీని ఆర్డర్ ఏం రాస్తావు? దీని ఆర్డర్ HI పవర్ 2, ది సమ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది. ఇప్పుడు దీని ఆర్డర్ రాయి. దీని ఆర్డర్ ఏం రాస్తావు? NO2 2 + 1 3. ది సమ్ ఆఫ్ ది పవర్స్, ది సమ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ అంటే బ్రాకెట్, ది సమ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్. ఇవి పవర్స్, ఇది కాన్సన్ట్రేషన్, ఇవి రియాక్టెంట్. ది సమ్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. చూడు ఒకసారి సార్. ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ఆటమ్స్, ఇది మంచిగా అర్థమైంది సార్. ది సమ్ ఆఫ్ పవర్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్స్ ఇన్ ది రేట్ ఈక్వేషన్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. ఈ పవర్స్ దీని ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ రాయాలంటే దీని ఆర్డర్ ఎంత? NO పవర్ 2 O2 పవర్ 1. ది సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్. కొన్ని పాయింట్స్ చూద్దాం. ఇక్కడనేమో మాలిక్యులారిటీ అంటేనేమో ద నెంబర్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ అయాన్స్ మాలిక్యూల్స్ పార్టిసిపేటింగ్ ఇన్ ది రేట్ డిటర్మినేటింగ్ స్టెప్. ఇది రేట్ డిటర్మినేటింగ్ స్టెప్, ఇది రేట్ ఈక్వేషన్. మాలిక్యులారిటీ ఈజ్ డిటర్మైన్ థియరిటికల్గా చెప్తాం, ఇది ఎక్స్పెరిమెంటల్. ఈ చిన్న పాయింట్ డిఫరెన్సెస్. మాలిక్యులారిటీ థియరిటికల్, ఇది చదువుకొని దీని ఆపోజిట్ రాయండి. ఇది థియరిటికల్, ఇంటిగ్రల్ వాల్యూస్, అవి ఫ్రాక్షనల్ వాల్యూస్ అయితే. ఇట్ కెన్ బి యూనిమాలిక్యులర్, అది 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్. ఇట్ అప్లికబుల్ ఓన్లీ ఎలిమెంటరీ రియాక్షన్, అంటే సింగిల్ రియాక్షన్కి ఇది అంటే ఒకే స్టెప్లో జరిగే రియాక్షన్. ఇది వస్తే అది వస్తుంది. ఇది థియరిటికల్గా చాలా క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ డిటర్మైన్ థియరిటికల్లీ, ఇట్ కెన్ హ్యావ్ ఇంటిగ్రల్ వాల్యూస్, ఇట్ కెన్ యూనిమాలిక్యులర్ రియాక్షన్, ఇట్ ఈస్ అప్లైడ్ ఓన్లీ ఎలిమెంటరీ. దానికి ఆపోజిట్ రాసుకోండి. ఇది బైమాలిక్యులర్ రియాక్షన్, ఇది దీని ఆర్డర్ 3 అని చెప్పిన. ఇది బైమాలిక్యులర్, ఇది టర్మాలిక్యులర్ ఆ ట్రైమాలిక్యులర్కి ఎగ్జాంపుల్. ఇది బైమాలిక్యులర్కి ఎగ్జాంపుల్, ఇది ట్రైమాలిక్యులర్కి ఎగ్జాంపుల్. 2NO + O2, 2HI, ఇది 2NO + O2. ఓకే,
దీంతో ఇంకొక క్వశ్చన్ ఉంది, లాస్ట్ క్వశ్చన్. ఇది ఎలక్ట్రోకెమిస్ట్రీ అండ్ కెమికల్ కైనెటిక్స్లో లాస్ట్ క్వశ్చన్. డిస్కస్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ కెటలిస్ట్. చాలా సింపుల్. ఒక రియాక్షన్ జరుగుతున్నప్పుడు టెంపరేచర్ పెరుగుతుంటే రియాక్షన్ డబల్ ఆర్ ట్రిపుల్ అయింది. చాలా ఈజీ. ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ రియాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ విత్ ఇంక్రీజెస్ ఆఫ్ టెంపరేచర్. జనరల్గా టెంపరేచర్ పెంచుతుంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అయింది, రేట్ ఆఫ్ రియాక్షన్ పెరిగితే రేట్ కాన్స్టెంట్ కూడా పెరిగిద్ది. ద రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ఏ రియాక్షన్ అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజెస్ టెంపరేచర్. దిస్ ఇంక్రీజెస్ జనరల్లీ 2 or 3 times for 10 degrees Celsius. ఎవ్రీ 10 degrees Celsiusకి రేట్ ఆఫ్ రియాక్షన్ డబల్ ఆర్ ట్రిపుల్ అయింది. సార్ రేట్ ఆఫ్ రియాక్షన్ మీద, అరే భయ్ నేను రన్నింగ్ చేస్తూ ఉన్నా, నాకు వెనక ఎవరో టెంపరేచర్ ఇటు నుంచి తీసుకొస్తే స్పీడ్ అయింది నా రియాక్షన్. అంటే ద రేట్ ఆఫ్ రియాక్షన్ అనేది టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఫర్ ఎవ్రీ 10 degrees Celsiusకి రేట్ ఆఫ్ రియాక్షన్ డబల్ ఆర్ ట్రిపుల్ అయింది. ఇది ఒక ఈక్వేషన్, ఇది చూసుకోండి. నెక్స్ట్, కెటలిస్ట్ ఎఫెక్ట్ ఉంటుందా? ఎస్, కెటలిస్ట్ ఎఫెక్ట్ ఉంటుంది. లాస్ట్ క్వశ్చన్ ఇది. దాని తర్వాత మనకి పీ బ్లాక్ స్టార్ట్ అయింది. పీ బ్లాక్ స్టార్ట్ అవుతుంది దాని తర్వాత లాస్ట్ యూనిట్ అది. సార్ రేట్ ఆఫ్ రియాక్షన్ మీద టెంపరేచర్ ఎఫెక్ట్ ఉంటుందా అంటే 100% ఉంటుంది మై డియర్ స్టూడెంట్. టెంపరేచర్ ఇంక్రీజ్ చేస్తే రేట్ ఆఫ్ రియాక్షన్ ఇంక్రీజ్ అయింది. ఎవ్రీ 10 degrees Celsiusకి రేట్ ఆఫ్ రియాక్షన్ డబల్ ఆర్ ట్రిపుల్ అవుతుంది. ఆ పాయింట్ రాస్తే సరిపోతుంది, ఇది రాయపోయినా ఏం కాదు ఎగ్జామ్లో. ఎఫెక్ట్ ఆఫ్ కెటలిస్ట్ ఆన్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ మీద కెటలిస్ట్ ఎఫెక్ట్ అయినా ఉంటుందా? ఉంటుంది. కెటలిస్ట్ అంటే ఏంటిది? నేను కెటలిస్ట్ని, మీ సార్ వచ్చిర్రు అనుకో, ఏం చేస్తారు? రియాక్షన్ బాగా జరిగిద్ది. మీ సార్ లేనప్పుడు క్లాస్ మొత్తం అల్లరి ఉంటుంది. మీ సార్ వచ్చినప్పుడు ఏమైంది? అల్లరి తగ్గి చదవడం స్టార్ట్ చేస్తారు. సార్ అక్కడ కెటలిస్ట్, మీ సార్ కెటలిస్ట్. కెటలిస్ట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ ఇంక్రీజెస్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ వితౌట్ ఎనీ కన్జ్యూమ్. మీ సారు కొవ్వొత్తిలాగా కరిగిపోకుండా మీ యొక్క రేట్ ఆఫ్ రియాక్షన్ని ఇంక్రీజ్ చేస్తాడు. కెటలిస్ట్ ఈజ్ ఏ సబ్స్టెన్స్ విచ్ ఇంక్రీజెస్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. కెటలిస్ట్ అనేది ఒక సబ్స్టెన్స్ అది విచ్ ఇంక్రీజెస్ ది రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ యొక్క జనరల్గా రేట్ ఆఫ్ రియాక్షన్ స్పీడ్ పెంచుతూ ఉంటుంది, రియాక్షన్ యొక్క స్పీడ్ని, వితౌట్ ఇట్ సెల్ఫ్ అండర్ గోయింగ్ ఎనీ పర్మనెంట్ కెమికల్ చేంజెస్. కెటలిస్ట్ అనే సబ్స్టెన్స్ అనేటువంటిది ఒక రియాక్షన్ యొక్క స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తుంది కన్జ్యూమ్ కాకుండా. మీరు ఒకసారి బాగా గమనిస్తే రియాక్షన్ పాత్ విత్ కెటలిస్ట్, కెటలిస్ట్ ప్రజెన్స్లో రియాక్షన్ చూడండి తొందరగా జరిగింది. రియాక్షన్ పాత్, యాక్టివేషన్ ఎనర్జీ బాగా తక్కువ ఉంది. కెటలిస్ట్ లేనప్పుడు చూడండి రియాక్షన్ పాత్ ఎట్లుందో ఇది. రియాక్షన్ పాత్ వితౌట్ కెటలిస్ట్, కెటలిస్ట్ లేనప్పుడు ఎట్లుంది. కెటలిస్ట్ ఉంటే యాక్టివేషన్ ఎనర్జీ బాగా తగ్గిద్ది, రియాక్షన్ స్పీడ్గా జరిగిద్ది. ఇగో ద కెటలిస్ట్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేట్ పాత్వే. కెటలిస్ట్ వేరొక పాత్వేని, వేరొక దారిని ఆలోచించి ఆర్ ఏ రియాక్షన్ మెకానిజం బై రెడ్యూసింగ్. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ద కెటలిస్ట్ ప్రొవైడ్స్ అన్ ఆల్టర్నేట్ పాత్వే. వేరొక పాత్వేని సృష్టించి, వేరొక మార్గాన్ని సృష్టించి రియాక్షన్ తొందరగా, యాక్టివేషన్ ఎనర్జీని తగ్గించి, కావాల్సిన ఒక రియాక్షన్కి కావాల్సిన ఎనర్జీని తగ్గించి దాని యొక్క మార్గాన్ని మార్చి తొందరగా రియాక్షన్ జరగడానికి ఉపయోగపడుతుంది. ఫ్యూయల్ సెల్స్ ఉంది. ఫ్యూయల్ సెల్స్ 4 మార్క్స్లో చెప్తా. ఏమన్నా చిన్న చిన్న క్వశ్చన్స్ ఇక్కడ కవర్ కానీ అన్ని 4 మార్క్స్లో వస్తాయి. 35 4 మార్క్స్ ఉన్నాయి. దాని నుంచి గన్ షాట్గా 8 4 మార్క్స్ వస్తాయి. 8 4 మార్క్స్ రాయగలుగుతారు. సార్ కెటలిస్ట్ అనేది సబ్స్టెన్స్ విచ్ ఇంక్రీజెస్ ది రేట్ ఆఫ్ రియాక్షన్ వితౌట్ ఎనీ చేంజెస్. కెటలిస్ట్ వల్ల ఏమవుతుంది సార్? యాక్టివేషన్ ఎనర్జీ, రియాక్షన్కి కావాల్సిన ఎనర్జీ తగ్గిస్తుంది, రియాక్షన్ తొందరగా జరిగేటట్టు ఉపయోగపడిద్ది. ఓకే, నెక్స్ట్ పీ బ్లాక్. ఇప్పటి వరకు అయినాయి ఒక్కసారి చూస్తే, ఇక నాన్న మనం ఇప్పటివరకు చెప్పుకున్నాయి. మన టాపిక్ ఆల్ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇన్ 1 షాట్. దాంట్లో చాయిస్తో సహా రాసేటట్టు. ఈరోజు 8 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ తర్వాత 4 మార్క్స్ ఉంటాయి.
తర్వాత 2 మార్క్స్ ఉంటాయి. ఇవి చదువుకుంటే 60 వస్తాయా అంటే 60 మార్క్స్ 100% వస్తాయి. 8 మార్క్స్ చాయిస్తో సారా ఏమన్నా 8 మార్క్స్లో కొన్ని ఫ్యూయల్ సెల్ అని అడిగింది చూడు, అది 4 మార్క్స్లో రాసా ఆల్రెడీ నేను, నాకు తెలుసు. కవర్ కానీ ఏమన్నా చిన్నవి ఉంటే అవన్నీ కూడా 4 మార్క్స్లో వస్తాయి. 100% 60 వస్తాయి వీటి నుంచి. నేను ఇవి ఎక్కడంటే ఈరోజు చెప్పిన క్లాస్ మొత్తం టెలిగ్రామ్ ఛానల్లో, వేదాంతు తెలుగు అనే టెలిగ్రామ్ ఛానల్లో PDF సెండ్ చేస్తాం. ఇప్పటి వరకు ఆర్గానిక్ అయిపోయింది. ఇగో ఆర్గానిక్లో 8 మార్క్స్ క్వశ్చన్స్, ఇగో నేముడ్ రియాక్షన్ చూసాం, ఇదన్నీ అయిపోయినాయి నేముడ్ రియాక్షన్స్. దాని తర్వాత SN1 SN2 చూసాం, ఎసిడిక్ నేచర్ ఆఫ్ ఫినోల్ చూసాం. దాని తర్వాత ఎలక్ట్రోకెమిస్ట్రీ కెమికల్ కైనెటిక్స్లో కోల్రాస్ లా చూసాం. దాని తర్వాత గాల్వానిక్ సెల్ చూసాం. దాని తర్వాత గాల్వానిక్ సెల్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రాలసిస్ ఫారడే ఫస్ట్ లా సెకండ్ లా చూసాం. ఫ్యూయల్ సెల్స్ ఉంది, అది 4 మార్క్స్లో రాపిచ్చా నేను, క్వశ్చన్స్ ఎక్కువ అవుతాయి అని చదవాలి, అది 4 మార్క్స్లో ఉంది. అది రాపిచ్చా, అది రేపు నువ్వు 4 మార్క్స్ అయిపోయిన తర్వాత ఏం అడగవు ఇక, అంటే అన్ని కవర్ అయిపోతాయి నీకు దాదాపుగా. కొల్లిజన్ థియరీ డీటెయిల్గా చెప్పాం. దాని తర్వాత ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అండ్ మాలిక్యులారిటీ చెప్పాం. దాని తర్వాత పీ బ్లాక్ ఎలిమెంట్స్, ఇది చాయిస్తో సార్ రాయొచ్చు. సార్ కొంతమంది డౌట్, సార్ కిరణ్ సార్ క్లాస్ ఎప్పుడుంది సార్? ఒక రేపో ఎల్లుండో తీసుకుంటారమ్మా, సార్ కంటిన్యూ చేస్తారు. ఫ్యూయల్ సెల్స్ ఉంది 4 మార్క్స్లో చెప్పేది, 100% 60 వస్తాయి. 60 రాని అసలు మనం ఎందుకు చెప్పాలి, చెప్పకుండా ఉంటే అయిపోయాను నేను. ఇప్పుడు నేను చెప్పి మీరు నన్ను ఫాలో అయ్యి మీకు మార్క్స్ రాకపోతే తిట్టుకోరు, అవునా కదా? అది ఇప్పుడు మీకు నేను ఇప్పుడు చెప్తానని చెప్పి నేను 8 మార్క్స్ అని చెప్పి 2 క్వశ్చన్ చెప్పి వదిలిపెట్టింది అనుకో, అలాగే సార్ చెప్పిన దాని నుంచి రాలే అని ఐపీ రాసేటప్పుడు తిట్టుకుంటారు, నాకెందుకు అది? అందుకనే నేను మొత్తం ఇప్పుడు 8 మార్క్స్ ఉందంటే మొత్తం చెప్పేస్తా, 4 మార్క్స్ మొత్తం, 2 మార్క్స్ మొత్తం చదువుకున్న వాళ్ళ 60 వస్తాయి. చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు మన జేఈ మెయిన్ చెప్పాం సార్, నేను చెప్పిన సిలబస్ వరకు అయితే మొత్తం క్వశ్చన్స్ వచ్చాయి, మీరు చూసుకుర్రో లేదో? ఎవరైనా ఫాలో అయిన వాళ్ళు ఉండరా దీంట్లో? ఫాలో అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది, వచ్చినాయా రాలేదా ఆ వీడియోలో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఈ నోట్సే మార్క్స్, ఇప్పుడు ఐపీఈలో ఎట్లా మార్క్స్ పడితే అదంతా ఇచ్చాము. అది ఎస్. నెక్స్ట్ పీ బ్లాక్. ఒక 2 minutes బ్రేక్ ఇయనా, ఒక 2 minutes. ఎస్, ఎస్. కిరణ్ సార్ చెప్తారు, ఒక్క 1 minute బ్రేక్, 1 minute వాటర్ బ్రేక్.
4 మార్క్స్కా 8 మార్క్స్కి మీ ఇష్టం అమ్మ, ఏ చదవకపోతే అది చూసుకోండి, అంతేగాని వీటిలో నుంచే 100% వస్తాయి, అసలు ఇబ్బంది లేదు. 35 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 8 వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూద్దాం నాన్న. అది ఒకసారి సంతోష్ లాస్ట్లో చూద్దాం. అది పీ బ్లాక్ మీద ఒక 8 మార్క్స్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. వద్దు, 8 మార్క్స్ అయిపోవాలమ్మ ఇప్పుడే, మీరు తర్వాత అయినా వినండి. 8 మార్క్స్ అయిపోయాలి ఇప్పుడు. ఒకసారి చూద్దాం. హౌ ఈజ్ ద అమోనియా ప్రిపేర్డ్ బై ది హేబర్స్ ప్రాసెస్, ఎక్స్ప్లెయిన్ ది రియాక్షన్స్ విత్ అమోనియా. ఇది ఫస్ట్ 8 మార్క్స్ క్వశ్చన్. హేబర్స్ ప్రాసెస్లో ఒకసారి చూద్దాం హేబర్ ప్రాసెస్ ఎట్లుంది. జస్ట్ క్వశ్చన్స్ ఇవి ఒక 4-5 క్వశ్చన్స్ ఉంటాయి. హేబర్ ప్రాసెస్ అనేది అమోనియాని తయారు చేసే ప్రాసెస్. చెప్దాం, లాస్ట్లో మీతో మాట్లాడదాం. ఇన్ దిస్ మెథడ్ అమోనియా ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ది డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. ఈ మెథడ్లో అమోనియాని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు డైరెక్ట్గా బై ది డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ నైట్రోజన్ అండ్ హైడ్రోజన్. నైట్రోజన్ గ్యాస్ని హైడ్రోజన్ గ్యాస్ని కంబైన్ చేస్తే అమోనియాని ప్రిపేర్ చేస్తాం. హేబర్ ప్రాసెస్ అనేది అమోనియాని ప్రిపేర్ చేసేటువంటి మెథడ్. ఈ మెథడ్లో ఏమేం చేస్తాం, డైరెక్ట్గా నైట్రోజన్ హైడ్రోజన్ గ్యాస్ని 1:3 రేషియోలో కంబైన్ చేసి అమోనియాని ప్రిపేర్ చేస్తాం. దీనిలో 2 ఉంటాయి, ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ఇది అమోనియా ప్రిపేర్ చేసేటువంటిది. అమోనియాని ప్రిపేర్ చేసేది ద ఫార్వర్డ్ రియాక్షన్ N2+3H2 2NH3. వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి నాన్న, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ద ఫార్వర్డ్ రియాక్షన్ ఒక్కసారి సార్ లాస్ట్లో ఏం చూద్దాం. అమోనియాని ప్రిపేర్ చేసేటువంటిది ఫార్వర్డ్ రియాక్షన్. ఇది ఆల్రెడీ ఇక్కడ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది ఫార్వర్డ్ రియాక్షన్లో 46.1 ఎనర్జీ రిలీజ్ అయితే ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అది ఎనర్జీని అదే ఫార్వర్డ్ రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఎగ్జోథర్మిక్, అదే ఎనర్జీ రిలీజ్ చేస్తుంది కాబట్టి అమోనియా ఫార్మేషన్కి తక్కువ ఎనర్జీ అవసరం. మళ్ళీ ఒకసారి చాలా ఇబ్బంది పడతారు ఇక్కడ. సార్ అమోనియాని ప్రిపేర్ చేసేది ఫార్వర్డ్ రియాక్షన్ సార్, N2+3H2 2NH3 ఫార్వర్డ్ రియాక్షన్, అది ఎగ్జోథర్మిక్. సార్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్లో ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా, కాబట్టి అమోనియాని ప్రిపేర్ చేయడానికి తక్కువ టెంపరేచర్ అవసరం. దేర్ ఫోర్ అకార్డింగ్ టు లీచాట్లియర్స్ ప్రిన్సిపల్ లో టెంపరేచర్ ఫేవర్ ది ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. కానీ లో టెంపరేచర్ వద్ద రియాక్షన్ స్లోగా జరిగిద్ది కదా, లో టెంపరేచర్ దగ్గర రియాక్షన్ స్లోగా జరిగిద్ది కాబట్టి ఆప్టిమమ్ టెంపరేచర్ వాడతాం. దట్ మీన్స్ రేట్ ఆఫ్ రియాక్షన్ స్లోగా ఉంటుంది కాబట్టి మోడరేట్ టెంపరేచర్ యూజ్ చేస్తారు. మళ్ళొకసారి అండి, మళ్ళొకసారి మాకు అసలు ఏం తెలియదు అయిపోయా. ఓకే, అందుకనే ఒకసారి చూద్దాం. అమోనియాని ప్రిపేర్ చేయడానికి 2 గ్యాసెస్ నైట్రోజన్ హైడ్రోజన్ 1:3 రేషియోలో తీసుకుంటాం. అమోనియాని ప్రిపేర్ చేయడంలో అమోనియా ప్రిపేర్ అనేటువంటిది ఫార్వర్డ్ రియాక్షన్. అది ఫార్వర్డ్ రియాక్షన్లో 46.1 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కాబట్టి ఎగ్జోథర్మిక్ రియాక్షన్. అది దేర్ ఫోర్ అకార్డింగ్ టు లీచాట్లియర్ ప్రిన్సిపల్ అదే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి లో టెంపరేచర్ ఫేవర్ ది ఫార్మేషన్ ఆఫ్ అమోనియా. కానీ లో టెంపరేచర్ దగ్గర రియాక్షన్ స్లోగా జరిగిద్ది కదా, కాబట్టి ఆప్టిమమ్ టెంపరేచర్ సరి అయిన టెంపరేచర్ని వాడతాం. అంటే ఇప్పుడు రైస్ ప్రిపేర్ చేస్తావు, ఫుల్గా పెట్టినవనుకో అన్నం మాడిపోయింది, తక్కువ పెట్టినవనుకో రియాక్షన్ జరగదు, మోడరేట్ టెంపరేచర్ వాడతాం. నెక్స్ట్ వన్, ఎఫెక్ట్ ఆఫ్ ప్రెషర్. ద ఫార్వర్డ్ రియాక్షన్ N2+3H2 దాంట్లో ఇన్వాల్వ్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజ్ అవుతున్నాయి. ఎక్కడి నుంచి, ఇది 1 మోల్, ఇది 3 మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజెస్ ఫ్రమ్ 4 to 2. ద ఫార్వర్డ్ రియాక్షన్ N2+3H2 ఫార్వర్డ్ రియాక్షన్లో ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ 4 ఉన్నాయి, నెంబర్ ఆఫ్ మోల్స్ 2కు తగ్గినాయి. ద ఫార్వర్డ్ రియాక్షన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ 4 to 2 తగ్గినాయి. ఇన్వాల్వ్స్ నెంబర్ ఆఫ్ మోల్స్ డిక్రీజెస్ ఫ్రమ్ 4 to 2. Therefore, according to Lee-Chatelier principle,
నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గినాయి అంటే హై ప్రెషర్ ఉంటేనే తగ్గుతాయి. 4 కాస్త 2 కావాలంటే నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గుతాయి. నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గాలంటే హై ప్రెషరే వాడతాం. అరే భయ్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఇగో ఇప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి? 4. 2కి రావాలి, 2 వస్తున్నాయి. 4 నుంచి 2 రావాలంటే ప్రెషర్ ఎక్కువనే. మనకి యాపిల్ బెలూన్స్ ఉంటాయి, మామూలుగా బెలూన్ ఇట్లుంటుంది. యాపిల్గా తయారు చేయాలంటే ఏం చేయాలి? దాన్ని హై ప్రెషర్ యూజ్ చేస్తేనే నెంబర్ ఆఫ్ మోల్స్ తగ్గిద్ది. ఎస్ సార్, ఫార్వర్డ్ రియాక్షన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ 4 to 2 తగ్గినాయి సార్, మోల్స్ తగ్గినాయి అంటే హై ప్రెషర్ యూజ్ చేస్తాం. టెంపరేచర్ 725 to 775, ప్రెషర్ 200. కెటలిస్ట్ కూడా వాడతాం, ఐరన్ ఆక్సైడ్. ప్రమోటర్ మాల్బిడినం. ఈ కెటలిస్ట్ ప్రమోటర్ యొక్క ఉద్దేశం ఏంటంటే రేట్ ఆఫ్ రియాక్షన్ని పెంచుతాయి. మళ్ళొక్కసారి సార్, అమోనియాని ప్రిపేర్ చేయడంలో ఏమేం గ్యాస్ వాడతాం? నైట్రోజన్, హైడ్రోజన్ డైరెక్ట్ కంబినేషన్ చేస్తాం. 1:3 రేషియో, వాల్యూమ్ రేషియో. ఇది ఏ రియాక్షన్ సార్? అమోనియా ప్రిపేర్ అయ్యేది ఫార్వర్డ్ రియాక్షన్. ఇది ఈక్లిబ్రియం రియాక్షన్. ఇది ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ రెండు ఉంటాయి. కానీ ఫార్వర్డ్ రియాక్షన్లో అమోనియా ఫామ్ అయింది, ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఎనర్జీ రిలీజ్ అయితే అది ఎగ్జోథర్మిక్. అకార్డింగ్ టు లీచార్ట్లియర్ ప్రిన్సిపుల్ లో టెంపరేచర్ వాడతాం, ఎందుకంటే అదే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది కాబట్టి. కానీ లో టెంపరేచర్ వద్ద రియాక్షన్ స్లోగా ఉంటుంది కాబట్టి ఆప్టిమమ్ టెంపరేచర్ యూజ్ చేస్తాం. ప్రెషర్లో ద ఎఫెక్ట్ ఆఫ్ ద ఫార్వర్డ్ రియాక్షన్లో నెంబర్ ఆఫ్ మోల్స్ 4 నుంచి 2కి తగ్గుతున్నాయి. 4 నుంచి 2కి తగ్గుతున్నాయి అంటే హై ప్రెషర్ యూజ్ చేస్తాం. టెంపరేచర్ ఇది, ప్రెషర్ ఇది, కెటలిస్ట్ ప్రమోటర్ ఇది. నెక్స్ట్ కెమికల్ ప్రాపర్టీస్. ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగిండు, ఈ క్వశ్చన్ ఇంతకుముందు అడిగిండు. హౌ ఈజ్ అమోనియా ప్రిపేర్డ్ బై ది హేవర్స్ ప్రాసెస్? రియాక్షన్ విత్ అమోనియా AgCl, CuSO4 అండ్ ZnSO4, ఈ మూడింటితో రియాక్షన్. జాగ్రత్తగా వింటే ఒకవేళ అమోనియా రియాక్ట్స్ విత్ AgCl, ఇగో AgCl, CuSO4తో రియాక్షన్, ZnSO4తో రియాక్షన్. అమోనియా దేంతో రియాక్షన్? AgCl, CuSO4, ZnSO4. మోల్స్ చూడండి ఇక్కడ 242, బ్యాలెన్సింగ్ మోల్స్ 242. చీట్ కోడ్ మీరే అన్నారు కదా, నేను అది తెలియదు కానీ చీట్ కోడ్ వాడండి సార్. చీట్ కోడ్ అంటే ఇంతమించి ఏం వాడలేం మనం. ఇగో AgCl, CuSO4, ZnSO4, AgCl, CuSO4, ZnSO4. అమోనియా 2 మోల్స్, ఇక్కడ అమోనియా 4 మోల్స్, ఇక్కడ అమోనియం హైడ్రాక్సైడ్ వాడతాం. అంటే అమోనియా ప్లస్ H2O, ఒక H ఇక్కడికి వస్తుంది, ఎలక్ట్రాన్ పేరు డోనార్గా ఇది, ఇక్కడ నుంచి H+ వచ్చి యాడ్ అయింది, అప్పుడు NH4OH అయింది. అమోనియా, యాక్వస్ అమోనియా అంటాం దీన్ని యాక్వస్ అమోనియా. ఇక్కడ యాక్వస్ అమోనియా వాడతాం. సార్ AgCl చీట్ కోడ్, AgCl, CuSO4, ZnSO4 రియాక్షన్ వాడే ఇచ్చిండు క్వశ్చన్. సార్ ఏంటి సార్? AgClతో రియాక్షన్, CuSO4తో రియాక్షన్, ZnSO4తో రియాక్షన్. AgClతో ఎన్ని మోల్స్? 2 మోల్స్. కాంప్లెక్స్ ఫామ్ అయింది ఎట్లా? Ag కాంప్లెక్స్, ఇది మెటల్ కదా, మెటల్ లిగాండ్, Ag మెటల్ లిగాండ్, Ag NH3 twice Cl, ఇది ఒకటి. ఇక్కడ కూడా చాలా సింపుల్, మెటల్ ఇది కదా, Cu NH3 4 twice SO4. ఇదేమో కలర్లెస్ కాంప్లెక్స్, ఇదేమో డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్. స్టూడెంట్స్ ఇక్కడ మెటల్ Ag రియాక్ట్స్ విత్ NH3, Ag NH3 twice Cl. ఎగ్జామ్లో ఎట్లా సార్? క్వశ్చన్లోనే ఉన్నాయా? ఎస్, 100% క్వశ్చన్లోనే ఉన్నాయి. ఇగో AgCl, CuSO4, ZnSO4 క్వశ్చన్లోనే ఉన్నాయి. మెటల్ లిగాండ్తో రియాక్షన్, ఏడ కూడా మెటల్ Cu NH3 4 SO4 డీప్ బ్లూ కలర్ కాంప్లెక్స్. ZnSO4తో అమోనియా, యాక్వస్ అమోనియా, ఇక్కడ అమోనియా కాదు ఇది యాక్వస్ అమోనియా, అమోనియా ప్లస్ వాటర్, NH3 + H2O, అప్పుడు NH4OH, అది H ఇక్కడికి వస్తుంది. యాక్వస్ అమోనియా, ఏడ అమోనియా కాదు యాక్వస్ అమోనియా, యాక్వస్ అమోనియా. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇక్కడ యాక్వస్ అమోనియా, NH3 + H2O, ఇది ఎలక్ట్రాన్ పేర్ డోనార్ బేస్, ఇది H వచ్చి ఇక్కడ యాడ్ అయింది NH4OH.
ఏం ఫామ్ అయింది సార్ ఇక్కడ Zn NH4 twice NH4 twice SO4 ZnOH twice వైట్ పీపీటీ. ఇది బ్లూ కలర్, ఇది కలర్లెస్, ఇది వైట్ పీపీటీ ఫామ్ అయింది. చాలా సింపుల్, చాలా సింపుల్. ఇది ఇట్లా షార్ట్ కట్లో రియాక్షన్ చదువుతూనే అర్థమైద్ది, లేకపోతే కానే కాదు మన వల్ల. 2 moles ఈడ 4 moles, ఈడొచ్చేసి 2 moles ఇన్వాల్వ్ అవుతుంది. 2 4 2 ఈడ యాక్వస్ అమోనియా ఇన్వాల్వ్ అయింది. ఈడ మెటల్ ప్లస్ లిగాండ్, ఇది ఈడ మెటల్ ప్లస్ లిగాండ్ CuNH3 4 SO4 బయటికి AgNH3 twice Cl. ఈడ యాక్వస్ అమోనియా NH4 OH, ఇక్కడ ఈడ ఏమైంది NH4 twice SO4 ZnOH twice. ఇక నైట్రోజన్ హైడ్రోజన్ డయాగ్రామ్ కూడా అవసరం దీనికి. నైట్రోజన్ హైడ్రోజన్ గ్యాస్ కంబైన్ కాదు కదా. దెర్ ఈజ్ నో అట్రాక్టివ్ ఫోర్సెస్ బిట్వీన్ గ్యాస్ మాలిక్యూల్ అకార్డింగ్ టు కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. గ్యాస్ మాలిక్యూల్స్ మధ్య ఎటువంటి ఆకర్షణ వికర్షణ బలాలు ఉండవు. అందుకనే ఈ గ్యాస్ గలవాలంటే 200 atm ప్రెషర్ అప్లై చేస్తున్నాం. ఈ ప్రెషర్ అప్లై చేసినప్పుడు గ్యాసెస్ గలుతాయి. ఈ గ్యాసెస్ గలిసిన తర్వాత ఇంత టెంపరేచర్ 725 Kelvin 775 Kelvin ఐరన్ ఆక్సైడ్ కెటలిస్ట్. ఇది క్యాటలిస్ట్. ఈ క్యాటలిస్ట్ టెంపరేచర్ ప్రెజెన్స్లో రియాక్షన్ బాగా జరిగి నైట్రోజన్ హైడ్రోజన్కి ఫస్ట్ కలవనటువంటి దాన్ని ప్రెజర్ ప్రెజెన్స్లో కంబైన్ చేసి దాని తర్వాత టెంపరేచర్ కెటలిస్ట్ అప్లై చేసి దాన్ని అమోనియా లిక్విడ్ ఫామ్ అవుతుంది. అమోనియా లిక్విడ్. కొన్ని కలవనటువంటి నైట్రోజన్ హైడ్రోజన్లు ఇగో పైకి పోతే రివర్స్ పంపింగ్ చేస్తాం వాటిని. కలవనటువంటి గ్యాసెస్ నైట్రోజన్ హైడ్రోజన్ అమోనియా ఫామ్ కానటువంటి రివర్స్ పంపింగ్ చేస్తాం. నైట్రోజన్ హైడ్రోజన్ గ్యాసెస్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఉండవు వాటి మధ్య, కాబట్టి వాటిని ప్రెషర్తో రెండింటిని కంబైన్ చేసి టెంపరేచర్ క్యాటలిస్ట్ అప్లై వాటిలో రియాక్షన్ స్పీడ్ని పెంచి అమోనియాని ఫామ్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. How is nitric acid is manufactured by Ostwald process? How does it react with the following? Next question ఇది చాలా మంది ఇబ్బంది పడతారు. How is nitric acid? సార్ నైట్రిక్ యాసిడ్ అంటే ఏంటి సార్? HNO3. నైట్రిక్ యాసిడ్ అంటే HNO3. సార్ నైట్రిక్ యాసిడ్ని ఎట్లా ప్రిపేర్ చేస్తాం? How is nitric acid manufactured by Ostwald process? How does it react with the following? నైట్రిక్ యాసిడ్ని ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే ఆస్ట్వాల్డ్ ప్రాసెస్ ద్వారా ఒకసారి చూద్దాం. చాలా సింపుల్. ఇక్కడ అమోనియాని తయారు చేసినావు కదా, అసలు నువ్వు ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నావు? వినాలనే ఇంట్రెస్ట్ పేపర్ పెన్ ఉంటే 8 మార్క్స్ అయిపోతాయి. ఇవాళ రేపు 4 మార్క్స్, వెళ్ళిన 2 మార్క్స్ 3 daysలో చదవడం అయిపోయింది. మనం ఏం చేస్తాం 20 దాకా అట్నే ఉంటాం, February 20 దాకా. ఈ ఎగ్జామ్ 1 week అనగా భయం అయితే అప్పుడు స్టార్ట్ చేస్తాం, సగం రాస్తాం, మార్క్స్ కూడా సగం వస్తాయి. అందుకే దయచేసి ఇప్పటి నుంచి చదవండి. ఏం బుక్స్ చేయాలి సార్? జేఈ అడ్వాన్స్కి చెప్దాం నాన్న, కొంచెం రిజల్ట్ రాని అన్నీ చెప్దాం. ఇప్పుడు అమోనియా ఇక్కడి నుంచి ప్రిపేర్ చేశాం కదా, అమోనియాకి ఆక్సిజన్ కలుపు. అమోనియాకి ఫస్ట్ కెటలైటిక్ ఆక్సిడేషన్, ఆస్ట్వాల్డ్. ఇప్పుడు ఈ రియాక్షన్స్ మీ ఇష్టం, అది ఇవైతే ఎప్పుడు రాలే ఎగ్జామ్లో, ఇవి అవసరం కూడా లేదు. ఈ ప్రిపరేషన్ అయితే ఇంపార్టెంట్ చాలామందికి. ఈ ప్రిపరేషన్ ఇవైతే చాలా ఇంపార్టెంటు. చేస్తా. నెర్లెస్ ఈక్వేషన్ దేనికి? జేఈ మెయిన్స్కా ఎవరు? సాయి తేజ. జేఈ మెయిన్స్కి ఈజీగా చెప్పొచ్చు, అది మెయిన్స్కి అడ్వాన్స్కి. ఐపీకి పెద్ద రాదమ్మది, హరిబరి లేదు. How is nitric acid manufactured by the Ostwald process? నైట్రిక్ యాసిడ్ అంటే HNO3ని ఎట్లా ప్రిపేర్ చేస్తావు? ఈ రియాక్షన్స్ అయితే అవసరం లేదు, ఒకసారి అవి కూడా చూద్దాం. ఫస్ట్ HNO3ని ప్రిపేర్ చేయాలంటే అమోనియాని ప్రిపేర్ చేసినావు కదా, అమోనియాని ఆక్సిడేషన్ చేయాలి. ప్లాటినం కెటలిస్ట్ డైరెక్ట్ రాసుకోవచ్చు. రియాక్షన్ పైన మ్యాటర్ రాయకపోతే మార్క్స్ కట్ అవుతాయి, చాలా ఇంపార్టెంట్. సెకండ్ ఇయర్లో రియాక్షన్ పైన 100% మ్యాటర్ రాయాలి. మ్యాటర్ రాయకపోతే మార్క్స్ కట్ అవుతాయి. అమోనియా రియాక్ట్స్ విత్ ఆక్సిజన్ ఇట్లా రాసుకోవచ్చు. ఇన్ ప్రజెన్స్ ఆఫ్ ప్లాటినం కెటలిస్ట్లో NO + H2O. ఇక్కడ కోడ్ ఏం తెలుసా? 4546 కోడ్. ఇగో 4546, ఇగో 4546.
కెటలైటిక్ ఆక్సిడేషన్ అమోనియా బై అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్. ఇక అమోనియా అట్మాస్ఫియరిక్ ఆక్సిజన్లో NO+H2O ఫామ్ అయింది. అంటే హేబర్ ప్రాసెస్ ద్వారా ప్రిపేర్ చేసిన అమోనియాకి ఆక్సిజన్తో యాడ్ చేస్తే NO+H2O వస్తుంది. ఈ NOని సెకండ్ స్టెప్ 3 స్టెప్లలో ప్రిపేర్ చేస్తాను. ఆస్వాల్డ్ ప్రాసెస్లో 3 స్టెప్స్లలో నైట్రిక్ యాసిడ్ HNO3ని ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ స్టెప్లో అక్కడ ఫస్ట్ వచ్చిన అమోనియాని ఆక్సిడేషన్ చేస్తే నైట్రిక్ ఆక్సైడ్ వస్తుంది NOని మళ్ళీ ఆక్సిడేషన్ చేస్తే 2NO+O2 2NO నైట్రోజన్ డైఆక్సైడ్గా కన్వర్ట్ చేసాం. అరే బై ఫస్ట్ అమోనియాని NOగా కన్వర్ట్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. సెకండ్ స్టెప్లో NOని NO2గా కన్వర్ట్ చేయాలి. థర్డ్ స్టెప్లో NO2ని హైడ్రాలసిస్ చేస్తే నైట్రిక్ యాసిడ్ వస్తుంది. దాంతోపాటు ఫస్ట్ స్టెప్లో వచ్చిన NO వస్తుంది. ఇక్కడ కోడ్ 3121 నెంబర్ ఆఫ్ మోల్స్ ఖచ్చితంగా అవసరం. ఫస్ట్ ఏంటి సార్ హేబర్ ప్రాసెస్ ద్వారా వచ్చినటువంటి అమోనియా. సెకండ్ ఇయర్లో కెమిస్ట్రీ చాలా డిఫికల్ట్, ఐపీ రాసే పిల్లలకి చాలా డిఫికల్ట్, లైట్ తీసుకుంటే ఇబ్బంది పడతారు. హేబర్ ప్రాసెస్ ద్వారా వచ్చిన అమోనియాకి ఆక్సిడేషన్ చేస్తే NO+ వాటర్ వస్తుంది. NOని ఫర్దర్గా ఆక్సిడేషన్ చేస్తే NO2 వస్తుంది. NO2ని హైడ్రాలసిస్ చేస్తే HNO3 వస్తుంది. 3 స్టెప్స్. అమోనియాని NOగా మారవడం ప్రధానమైన ఘట్టం, NOని NO2గా కన్వర్ట్ చేయడం సెకండ్, NO2ని హైడ్రాలసిస్ చేస్తే సరిపోయిద్దమ్మా. NO2ని హైడ్రాలసిస్ చేస్తే HNO3 వస్తుంది. మీకైతే 100% చెప్పిన 4 మార్క్స్ 2 మార్క్స్ అన్నీ సరిపోతాయి. ఇది 3121 కోడ్. ఇక్కడ 4546 కోడ్ బ్యాలెన్సింగ్ కోడ్. ఇది సార్ ఈ కోడ్ ఏంటి సార్? బ్యాలెన్సింగ్ కోడ్ 3 స్టెప్స్. అమోనియాని NOగా కన్వర్ట్ చేయడం, NOని NO2గా కన్వర్ట్ చేయడం, NO2ని హైడ్రాలసిస్ చేస్తే HNO3 వస్తుంది. రియాక్షన్ చూద్దాం. నోట్ 68% of HNO3 is obtained by the Ostwald process. 68% HNO3 Ostwald process వస్తుంది. మిగిలిన 32% వాటర్ ఉంటుంది. This on dehydration with the concentrated H2SO4 to obtain 98%. దాన్ని కాన్సన్ట్రేటెడ్ H2SO4 కలిపితే డిహైడ్రేషన్ జరిగింది, దీనిలో ఉన్న వాటర్ పోయింది. ఫస్ట్ మనకి 68% HNO3 వస్తుంది. 68% HNO3 అంటే దానిలో 32% వాటర్ ఉంటుంది. దీనికి కాన్సన్ట్రేటెడ్ H2SO4 యాడ్ చేస్తే డీహైడ్రేషన్ జరిగి మనకి 98% HNO3 వస్తుంది, నైట్రిక్ యాసిడ్. ఓకే, దాని తర్వాత ఒక్కసారి కెమికల్ ప్రాపర్టీస్ ఒకసారి చూద్దాం. కెమికల్ ప్రాపర్టీస్ ఒకసారి చెక్ చేస్తే రియాక్షన్ విత్ కాపర్తో రియాక్షన్ ఎట్లుంటుందో ఒక్కసారి చూద్దాం. రియాక్షన్ విత్ కాపర్లో కాపర్ రియాక్ట్స్ విత్ డైల్యూట్ HNO3. కాపర్ డైల్యూట్ HNO3. ఇగో ఇక్కడ అడిగింది చూడండి నేను ఒకసారి. ఇగో కాపర్, దాంతోపాటు జింక్, దాంతోపాటు ఎస్ఐడ్, దాంతోపాటు P4. కాపర్తో రియాక్షన్, జింక్తో రియాక్షన్, ఎస్ఐడ్తో రియాక్షన్, P4తో రియాక్షన్. దీంతో రియాక్షన్ అడిగిండు. HNO3 వీటితో ఎట్లా రియాక్షన్ జరిపిద్ది అనేది. HNO3 థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ. ఒక్కసారి జాగ్రత్తగా వినండి నాన్న. కెమికల్ ప్రాపర్టీస్లో
కాపర్ డైల్యూట్ HNO3తో అంటే డైల్యూట్ HNO3 కాపర్తో ఎట్లా రియాక్షన్ 4 రియాక్షన్స్ ఉన్నాయి. ఒక్కసారి రిక్వెస్ట్ ఏంటన్నా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఐపీఈ కావాలి మ్యాథ్స్ 2A 2B స్టార్ట్ చేస్తారమ్మా. కిరణ్ సార్ రేపటి నుంచి స్టార్ట్ చేస్తారు నాన్న, ఇబ్బంది ఏం లేదు. కిరణ్ సారు స్టార్ట్ చేస్తారు రేపటి నుంచి. టుడే నీ బర్త్డేనా శ్యామ్? మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే నాన్న. గాడ్ బ్లెస్ యూ. ఓకే 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 కంటిన్యూ నాన్న, కంటిన్యూ సార్. నాన్న ఒక్కసారి కెమికల్ ప్రాపర్టీస్ ఏం అడిగిండో ఒక్కసారి చూద్దాం. దేంతో రియాక్షన్? కాపరు, జింక్, ఎసైట్ అండ్ P4తో రియాక్షన్. కాపర్తో రియాక్షన్. కాపర్తో డైల్యూట్ HNO3 ఎట్లా? ప్రతి దాంట్లో ఒక్కసారి చెక్ చేసుకుంటే కాపర్ నైట్రేట్ ఫామ్ అయింది. CuNO3 ట్వైస్ నైట్రేట్ NO + H2O. మళ్ళీ ఒకసారి ఇక్కడ చూడండి, Cu రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3. కాపర్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్షన్ జరిగితే CuNO3 ట్వైస్, దాంతోపాటు ఇక్కడ NO ప్లేస్లో NO2 వస్తుంది. NO ప్లేస్లో NO2. ఇంకో నాన్న ఇక్కడ కెమికల్ ప్రాపర్టీస్లో రియాక్షన్ విత్ కాపర్ని డైల్యూట్ HNO3 2 టైప్స్, డైల్యూట్, కాన్సన్ట్రేటెడ్. దేంతో రియాక్షన్? కాపరు, జింక్ వీటితో రియాక్షన్ ఉంది కదా. కాపర్ డైల్యూట్ HNO3తో రియాక్షన్ జరిగితే కాపర్ నైట్రేట్ NO + H2O వస్తుంది. కాపర్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో రియాక్షన్ జరిగితే CuNO3 ట్వైస్ కాపర్ నైట్రేట్, దాంతోపాటు NO2 H2O వస్తుంది. కాపర్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 టు ఫార్మ్ కాపర్ నైట్రేట్ అండ్ NO2. అదే పిల్లలు నాన్న ఇక్కడ కాపర్ డైల్యూట్ HNO3తోనేమో కాపర్ నైట్రేట్ NOH2O వస్తుంది. కాన్సన్ట్రేటెడ్ HNO3తో NO2 గ్యాస్ లిబరేట్ అయింది. ఇది పెద్దగా ఎప్పుడైతే ఎగ్జామ్లో అడగలే, ఇది ఎప్పుడు అడగలే, కాకపోతే ఒకసారి చెప్తాను చూసుకోండి. సేమ్ జింక్ డైల్యూట్ HNO3తో జింక్ నైట్రేట్ ప్లస్ N2O వస్తుంది. ఇక్కడ ఏడ N2O. అరే నాన్న చాలా ఈజీ. ఏడనేమో CuNO3 ట్వైస్ NO కదా, ఏడనేమో ZnNO3 ట్వైస్ N2O. కాపర్ రియాక్ట్స్ విత్ కాన్సన్ట్రేటెడ్ HNO3 2 ఉన్నాయి. డైల్యూట్ HNO3, కాపర్ డైల్యూట్ HNO3తో కాపర్ నైట్రేట్ NO గ్యాస్ వస్తుంది. జింక్ డైల్యూట్ HNO3తో ZnNO3 ట్వైస్ ప్లస్ N2O వస్తుంది. జింక్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో ZnNO3 ట్వైస్ అండ్ NO2 వస్తుంది. సల్ఫర్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో H2SO4 ఫామ్ అయింది. సల్ఫర్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో H2SO4 ఫామ్ అయింది. P4 కాన్సన్ట్రేటెడ్ HNO3తో H3PO4 ఫామ్ అయింది. H2SO4 ఇక్కడ H3PO4. మళ్ళీ ఒకసారి నాన్న చాలా ఈజీ. ఇక్కడ రియాక్షన్ విత్ కాపర్ డైల్యూట్ HNO3తో కాపర్ నైట్రేట్ NO వస్తుంది. కాపర్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో కాపర్ నైట్రేట్ ప్లస్ NO2 వస్తుంది. జింక్ డైల్యూట్ HNO3తో జింక్ నైట్రేట్ ప్లస్ N2O వస్తుంది. కాన్సన్ట్రేటెడ్ HNO3తో NO2 వస్తుంది. సల్ఫర్ కాన్సన్ట్రేటెడ్ HNO3తో H2SO4 వస్తుంది. బట్టి అవసరం లేదు. P4 కాన్సన్ట్రేటెడ్ HNO3తో H3PO4 వస్తుంది. ఇక్కడ ప్రిపరేషనే ఇంపార్టెంట్. నేను 100 సార్లు చెప్పేది ఏం తెలుసా, ఓన్లీ నైట్రిక్ యాసిడ్ ప్రిపరేషన్ చదువుకోండి. అమోనియా ఆక్సిజన్తో రియాక్షన్ జరిగితే NOని NO2గా కన్వర్ట్ చేయాలి. NO2ని హైడ్రాలసిస్ చేస్తే HNO3 వస్తుంది. నెక్స్ట్ వన్, హౌ ఈజ్ ఓజోన్ ప్రిపేర్డ్? How does it react with the following? PBS, Hg, Ag, Ki, ethylene. How is ozone prepared? Ozone ని ఎలా ప్రిపేర్ చేస్తాము? చాలా వెరీ 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 ఇంపార్టెంట్ రియాక్షన్. How is ozone prepared? How does it react with the following? ఓజోన్ ని ఎట్లా ప్రిపేర్ చేస్తాం అనేది 8 మార్క్స్కి 100% వస్తుంది.
4 మార్క్స్ 8 మార్క్స్ పెట్టేస్తానా, 4 మార్క్స్ లిస్ట్ పెట్టండి సార్, చదువుకుంటాం. అన్ని PDF పెట్టేస్తాం. ఓజోన్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే, ఓజోన్ ఈజ్ ప్రిపేర్డ్ వెన్ ప్యూర్ అండ్ డ్రై ఆక్సిజన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. ఇప్పుడు ఓజోన్ని ప్రిపేర్ చేయడం కోసం ఆక్సిజన్ని తీసుకుంటున్నాను. O2 ద్వారా కరెంటు పాస్ చేస్తే సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ చేస్తే O+Oగా కన్వర్ట్ అయింది. ఆక్సిజన్కి ఓజోన్ ఈజ్ ప్రిపేర్డ్ వెన్ ప్యూర్ అండ్ డ్రై ఆక్సిజన్ గ్యాస్ ఈ సబ్జెక్టెడ్ టు సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటే O2కి కరెంటు పాస్ చేసినప్పుడు O+Oగా డిసోషియేట్ అయింది. O+O2 ఉంది కదా, O+Oగా డిసోషియేట్ అయింది. ఈ O ఇప్పుడు ఇంకొక O2 వచ్చి దీంతో కలుస్తుంది, అప్పుడు O3గా కన్వర్ట్ అయింది. అది చాలా సింపుల్ అండి. మళ్ళీ ఒకసారి చూద్దాం. ఇది మళ్ళొకసారి O2 పైన ఫస్ట్ సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ అంటే కరెంటు పంపిస్తే అది O+Oగా కన్వర్ట్ అయింది. దీనికి O2 ఇంకొక O2 పోయి దీనికి యాడ్ అయితే O3 వస్తుంది. ఓజోన్ ఈజ్ ప్రిపేర్డ్ వెన్ ప్యూర్ అండ్ డ్రై ఆక్సిజన్ ఈజ్ సబ్జెక్టెడ్. డ్రై ఆక్సిజన్, వాటర్ మాయిశ్చర్ ఉండకూడదు. డ్రై అండ్ ఆక్సిజన్ ఈజ్ సబ్జెక్టెడ్ టు సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్. ఇప్పుడు ఓజోన్ని ప్రిపేర్ చేయాలంటే ఆక్సిజన్ని సైలెంట్ ఎలక్ట్రిక్ డిశ్చార్జ్ చేయాలి, అంటే కరెంటు పాస్ చేయాలి. కరెంటు పాస్ చేసినప్పుడు అది O+Oగా కన్వర్ట్ అవుతుంది. కన్వర్ట్ అయిన తర్వాత 3 వీడియోస్ చూస్తే 60కి 60 వస్తాయి. 100% వస్తాయి. సరే, ఇది ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. ఎందుకంటే మీరు చార్టింగ్ ఆఫ్ చేసేసి ఒక్కసారి వినండి. లాస్ట్లో మీకు ఇవన్నిటికి ఇది అయిపోయిన తర్వాత మనకి ఆ క్లోరిన్ ఒకటి ఉంటుంది. క్లోరిన్ చెప్తే అయిపోతుంది. ఒక్కసారి వినాలి మాట్లాడకుండా. O2కి కరెంటు పంపిస్తే O+Oగా డిసోషియేట్ అవుతుంది. O2 మళ్ళీ Oతో కలిసి ఓజోన్ వస్తుంది. అదే చెప్తున్నా. ఓజోన్ ఈజ్ ప్రిపేర్డ్ వెన్ ప్యూర్ అండ్ డ్రై ఆక్సిజన్ ఇక్కడ తీసుకుంటాం. డ్రై ఆక్సిజన్ దానికి కరెంటు పాస్ చేస్తే ఫస్ట్ నేసెంట్ ఆక్సిజన్ వస్తుంది. ఈ నేసెంట్ ఆక్సిజన్ O2+O కలిసి O3 వస్తుంది. ఆక్సిజన్ ఈజ్ కన్వర్టెడ్ టు ఓజోన్ అప్ టు 10% ఓన్లీ. ఆక్సిజన్లో తీసుకున్న ఆక్సిజన్లో 10% ఓజోన్గా వస్తుంది. మిగిలింది మిక్చర్ ఆఫ్ O2+O3 వస్తుంది. అరే భయ్, నేను 100% తీసుకుంటే ఇక్కడ 100%లో 10% ప్యూర్ ఓజోన్ వస్తుంది. మిగిలిన 90% O2+O3 కంబైన్ అయ్యి ఉంటుంది. దాన్ని ఓజోనైజ్డ్ ఆక్సిజన్ అంటారు. 3 మోల్స్ ఆఫ్ ఆక్సిజన్ తీసుకుంటే 2 మోల్స్ ఆఫ్ ఓజోన్ వస్తుంది. ఇది ఎండోథర్మిక్ రియాక్షన్. ఎనర్జీ సప్లై చేస్తాం ΔH ప్లస్ 142 కిలోజౌల్ మోల్ ఇన్వర్స్. ఎండోథర్మిక్ రియాక్షన్. ఇంకా రఫ్ ఓజోన్ పీబీఎస్ని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? PbSO4+O2గా కన్వర్ట్ చేస్తుంది. ఓజోన్ హెచ్జీని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? Hg2Oగా. ఓజోన్ పీబీఎస్ని PbSO4గా కన్వర్ట్ చేసిందంటే 4 O3లు అవసరం. ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు యాడ్ అయితే అన్ని O3లు అవసరం, గుర్తుపెట్టుకో. O3 పీబీఎస్ని PbSO4గా కన్వర్ట్ చేస్తుంది అంటే 4 ఆక్సిజన్స్ అవసరం. ఓజోన్ హెచ్జీని Hg2Oగా కన్వర్ట్ చేస్తుంది అంటే 1 O3 అవసరం. ఓజోన్ ఏజీని Ag2Oగా కన్వర్ట్ చేస్తుంది, 1 ఓజోన్ అవసరం. మంచిది చూడు. ఓజోన్ పీబీఎస్ని PbSO4గా కన్వర్ట్ చేస్తుంది అంటే 4 మోల్స్ ఆఫ్ ఓజోన్ రిక్వైర్డ్ అక్కడ. ఓజోన్ హెచ్జీని Hg2Oగా కన్వర్ట్ చేస్తుంది అంటే 1 మోల్ అక్కడ, అంటే ఒకటే ఆక్సిజన్ యాడ్ అయింది కదా. ఓజోన్ హెచ్జీని Ag2Oగా కన్వర్ట్ చేస్తుంది అంటే 1 మోల్. ఓజోన్ మాయిస్ట్ కేఐని అంటే Ki+H2O. మాయిస్ట్ కేఐని
I2 ప్లస్ KOH గా కన్వర్ట్ చేస్తే ఒకసారి రియాక్షన్ చూద్దాం, మంచిగా అర్థమైంది. ఓజోన్ ఆక్సిడైజ్డ్ PbS2 టు PbSO4. ఒక ఓజోన్ నుంచి ఒక నేసెంట్ ఆక్సిజనే వస్తుంది, O2 ప్లస్ O. ఇది మాత్రమే ఆక్సిడైజ్ చేస్తుంది. అంటే ఇక్కడ PbSO4 గా కన్వర్ట్ అయిందంటే 4 మోల్స్ ఆఫ్ ఓజోన్ అవసరం. 4O3 PbS ప్లస్ 4O2. సార్ మెర్క్యూరీని ఎట్లా కన్వర్ట్ చేస్తుంది? Hg2O కదా, అంటే ఒకటే ఓజోన్. అరే భయ్, PbSని PbSO4గా కన్వర్ట్ చేస్తుంది, Hgని Hg2Oగా కన్వర్ట్ చేస్తుంది, Agని Ag2Oగా. ఇక్కడ ఎన్ని ఓజోన్లు అవసరం? 4. ఈడ ఎన్ని ఓజోన్లు అవసరం? 1. ఈడ ఎన్ని మోల్స్ ఆఫ్ ఓజోన్ అవసరం? 1. 4O3 ప్లస్ PbSO4 ప్లస్ 4O2. చెప్తాను. ఓజోన్ ఆక్సిడైజ్డ్ Hg2O, అంటే ఓజోన్ ప్లస్ 2Hg, Hg2O ప్లస్ O2. ఎన్ని ఓజోన్లు ఇన్వాల్వ్ అయితే అన్ని ఆక్సిజన్లు వస్తాయి. ఈడ 4 ఓజోన్లు ఇన్వాల్వ్ అవుతున్నాయి, ఇక 4 ఆక్సిజన్స్. ఈడ ఒకటే ఓజోన్ ఇన్వాల్వ్ అవుతుంది, ఇక ఒకటే O2. రియాక్షన్ విత్ Ag. ఓజోన్ ఆక్సిడైజ్డ్ Ag2O, అంటే ఓజోన్ Agని Ag2Oగా కన్వర్ట్ చేస్తుంది, అంటే 1 మోల్ ఆఫ్ ఓజోనే. ఓకే. ఓజోన్ రియాక్షన్ విత్ Ki. ఓజోన్ ఆక్సిడైజ్డ్ మాయిస్ట్ Ki టు I2. ఓజోన్ మాయిస్ట్ Ki అంటే H2O ప్లస్ Ki. ఇంకా H2O ప్లస్ Ki. మాయిస్ట్ అంటే వాటర్, మాయిస్ట్ Ki అంటే H2O ప్లస్ Ki. ఓజోన్ I2, ఇది I2గా కన్వర్ట్ అయింది, ప్లస్ 2 KOH. ప్రతి దాంట్లో ఆక్సిజన్ లిబరేట్ అయింది. మాయిస్ట్ Ki అంటే H2O ప్లస్ Ki, I2గా కన్వర్ట్ చేస్తుంది, I2గా కన్వర్ట్ అయ్యి ప్లస్ 2 KOH ప్లస్ O2. ప్రతి దాంట్లో ఆక్సిజన్ వస్తుంది. రియాక్షన్ విత్ ఇథిలీన్. ఇంకో ఓజోన్ ఇథిలీన్తో రియాక్షన్. ఇక ఇథిలీన్ అంటే ఇది పై బాండ్ బ్రేక్ అయింది, మొత్తం డబల్ బాండ్ బ్రేక్ అయిపోయి, నీకు ఇక్కడ ఓజోన్లో డబల్ బాండ్ బ్రేక్ అయిపోయి ఇక్కడ ఒక ఆక్సిజన్, ఈ రెండింటిని కలిపి ఫస్ట్ దీనికి ఒక ఆక్సిజన్, దీనికి ఒక ఆక్సిజన్, ఇక్కడ రెండింటిని కలిపి ఒక ఆక్సిజన్. ఇథిలీన్ అంటే CH2 డబల్ బాండ్ CH2. ఇటు ఒక ఆక్సిజన్ రెండింటికి, ఈ రెండింటికి ఒక ఆక్సిజన్ కలుపుతాం, ఇథిలీన్ ఓజోనైడ్. ఓజోన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ ఓజోన్ ఎక్కడి నుంచి తయారు చేస్తారంటే O2 డ్రై ఉండాలి, దానికి కరెంటు పంపినప్పుడు O ప్లస్ Oగా నేసెంట్ ఆక్సిజన్గా డివైడ్ అయింది. ఈ నేసెంట్ ఆక్సిజన్కి చాలా O2లు ఉంటాయి కాబట్టి ఇది కలిసి 3 మోల్స్ ఆఫ్ O2 నుంచి 2 మోల్స్ ఆఫ్ O3 వస్తుంది. ఎండోధర్మిక్ రియాక్షన్ కరెంట్ పంపిస్తున్నాం కాబట్టి ఇది ఎండోధర్మిక్. 10% ఓజోన్గా కన్వర్ట్ అయింది తీసుకున్న ఆక్సిజన్లో, మిగిలిన 90% O2 ప్లస్ O3 వస్తుంది, ఓజోనైజ్డ్ ఆక్సిజన్. O3 ఆక్సిడైజింగ్ ప్రాపర్టీ ఉంటుంది, PbSని PbSO4గా, Hgని Hg2Oగా కన్వర్ట్ చేస్తుంది, Agని Ag2Oగా కన్వర్ట్ చేస్తుంది, మాయిస్ట్ Kiని I2 ప్లస్ KOH కన్వర్ట్ చేస్తుంది, ఇథిలీన్ ఓజోనైడ్గా కన్వర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, డిస్క్రైబ్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2SO4 బై కాంటాక్ట్ ప్రాసెస్. డిస్క్రైబ్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ H2SO4 బై కాంటాక్ట్ ప్రాసెస్. కాంటాక్ట్ ప్రాసెస్ ద్వారా H2SO4ని ఎలా ప్రిపేర్ చేస్తాం అనేది చూద్దాం. చాలా ఈజీ. దిస్ ప్రాసెస్ ఇన్వాల్వ్స్ ఇన్ ది 3 స్టెప్స్. 3 స్టెప్స్లలో మనం ప్రిపేర్ చేస్తాం, ఎట్లనో చూద్దాం. ఫస్ట్ స్టెప్లో సల్ఫర్ రియాక్ట్స్ విత్ ఆక్సిజన్, సల్ఫర్ డైఆక్సైడ్. బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ఎయిర్ టు ప్రొడ్యూస్ సల్ఫర్ డైఆక్సైడ్. మనం కాంటాక్ట్ ప్రాసెస్లో సల్ఫ్యూరిక్ యాసిడ్ని 3 స్టెప్స్లలో ప్రిపేర్ చేస్తాం. స్టెప్ 1, సల్ఫర్ ఆక్సిజన్తో రియాక్షన్ జరిపి సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. నెక్స్ట్ సల్ఫర్ డైఆక్సైడ్ని ఫస్ట్ సల్ఫర్ని ఆక్సిడైజ్ చేస్తాం. అరే భయ్ సల్ఫర్ డైఆక్సైడ్ వస్తుంది. సల్ఫర్ డైఆక్సైడ్ని మళ్ళీ ఆక్సిడైజ్ చేస్తాం, సల్ఫర్ ట్రైఆక్సైడ్ వస్తుంది. ఫస్ట్ 2 స్టెప్లు ఆక్సిడేషన్ స్టెప్స్. బర్నింగ్ ఆఫ్ సల్ఫర్ ఇన్ ఎయిర్, సల్ఫర్ని ఎయిర్తో ఆక్సిజన్ జరిపితే సల్ఫర్ డైఆక్సైడ్. కన్వర్షన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ టు సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఫస్ట్ సల్ఫర్ డైఆక్సైడ్గా కన్వర్ట్ చేయడం,
తర్వాత సల్ఫర్ డైఆక్సైడ్ని సల్ఫర్ ట్రయాక్సైడ్గా కన్వర్ట్ చేయడం 2SO2 + O2 ఇన్ ప్రజెన్స్ ఆఫ్ వెనీడియం పెంటాక్సైడ్ V2O5 2SO3 వస్తుంది. ఇక్కడ ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ SO3 ఫామ్ కావడానికి ఫేవరబుల్ కండిషన్ టెంపరేచర్లో, ప్రెషర్లోనే. ఇక్కడ అబ్జార్ప్షన్ ఆఫ్ SO3 ఇన్ H2SO4. మనకి ఇక్కడ ఈ H2SO4లో అంటే హై పర్సంటేజ్ ఉండదు, ఇది మోర్ కాన్సన్ట్రేటెడ్ కాదు. ఇది ఈ SO3 పైకి H2SO4 పంపితే థర్డ్ స్టెప్లో పంపితే H2S2O7 వోలియం వస్తుంది. అరే బై ఫస్ట్ సల్ఫర్ని సల్ఫర్ డైఆక్సైడ్గా కన్వర్ట్ చేసినావు కదా, సల్ఫర్ డైఆక్సైడ్ని సల్ఫర్ ట్రయాక్సైడ్గా కన్వర్ట్ చేసినావు. సల్ఫ్యూరిక్ యాసిడ్ డిస్క్రైబ్ ది మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ బై కాంటాక్ట్ ప్రాసెస్. కాంటాక్ట్ ప్రాసెస్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ సల్ఫర్ని సల్ఫర్ డైఆక్సైడ్గా కన్వర్ట్ చేయడం. నెక్స్ట్ వన్ కన్వర్షన్ ఆఫ్ సల్ఫర్ డైఆక్సైడ్ టు సల్ఫర్ ట్రయాక్సైడ్ బై ది రియాక్షన్. సల్ఫర్ డైఆక్సైడ్ రియాక్షన్ విత్ ఆక్సిజన్ సల్ఫర్ ట్రయాక్సైడ్కి వస్తుంది వెనీడియం పెంటాక్సైడ్లో. అబ్జార్ప్షన్ ఆఫ్ SO3 ఇన్ H2SO4. SO3 H2SO4ని అబ్జార్బ్ చేసుకుంటుంది. SO3 + H2SO4 అబ్జార్బ్ చేసుకుంటే H2S2O7 వోలియం ఫామ్ అయింది. SO3 + H2SO4 H2S2O7. ఈ H2S2O7ని వాటర్తో డైల్యూట్ చేస్తే H2SO4 వస్తుంది. ఇక్కడ అర్థం కాని పాయింట్ ఏంటంటే, సార్ అసలు ఏం అర్థం కావట్లే అంటే, అరే భయ్ ఇది మోర్ కాన్సన్ట్రేటెడ్ కాదు సార్, తయారు చేసేది H2SO4గా ఇక్కడ ఎందుకు యాడ్ చేసినావు అంటావు. ఈడ నేను ఏం చెప్తానంటే, ఈడ మోర్ కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. ఫస్ట్ స్టెప్ సల్ఫర్ని SO2గా కన్వర్ట్ చేయడం. సెకండ్ స్టెప్ SO2ని SO3గా కన్వర్ట్ చేయడం. థర్డ్ స్టెప్ SO3కి H2SO4 యాడ్ చేస్తే వోలియం వస్తుంది H2S2O7. వోలియంకి H2O యాడ్ చేస్తే సల్ఫ్యూరిక్ యాసిడ్ వస్తుంది. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఆబ్టైన్డ్ బై ది కాంటాక్ట్ ప్రాసెస్ 96 to 98%. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, how is chlorine obtained by the laboratory? How does it react with the following? Chlorine ఎట్లా ప్రిపేర్ చేస్తాం? How is chlorine obtained in the laboratory? How does it react with the following? క్లోరిన్ ఎట్లా ప్రిపేర్ చేస్తామంటే చాలా చాలా ఇంపార్టెంట్. MnO2HCl మ్యాంగనీస్ డయాక్సైడ్ నుంచి ప్రిపేర్ చేస్తాం. అరే భయ్య చూడు, చాలా మస్తు ఇబ్బంది పడతారు పిల్లలు. MnO వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. MnO2 మ్యాంగనీస్ డయాక్సైడ్ నుంచి ప్రిపేర్ చేస్తాం. MnO2HCl, MnCl2 ఇంకా Cl2 ఉంటుంది ప్లస్ 2H2O. MnCl2 + Cl2 2H2O. సార్ దేని నుంచి ప్రిపేర్ చేయొచ్చు సార్? బెస్ట్ మెథడ్ MnO2 నాన్న, అసలు ఎక్సలెంట్. MnO2 నుంచి క్లోరిన్ని ప్రిపేర్ చేయొచ్చు ల్యాబొరేటరీ మెథడ్లో. సార్ ఎట్లా సార్? MnO2HCl, MnO2 యాసిడ్, MnCl2 + Cl2H2O. ఇక్కడ MnO2HCl బదులు ఏం వాడింది తెలుసా? ఇంకొక యాసిడ్ వాడిన H2SO4. ఏం లేదు, MnO2HCl బదులు H2SO4 వాడినా. MnO2HCl బదులు H2SO4 + 4NaCl. MnO2 4H2SO4 4NaCl. NaCl వాడా ఇక్కడ 4 moles ఆఫ్ NaCl. అంటే ఇక్కడ ఏమవుతుంది? Cl2 MnCl2 H2O సేమ్. చాలా సింపుల్. స్టూడెంట్ చదువుకోవడం కోసం అయితే ప్రిపేర్ చేయడంలో చాలా ఇబ్బంది పడతారు, రాసి అసలు రావు వాళ్ళకి పాపం. MnO2 4HCl, ఈడ యాసిడే, ఇది యాసిడే. MnCl2 + Cl2H2O, ఇది యాసిడే H2SO4. ఎగస్ట్రా NaCl కలిపిన 4NaCl. ఎగస్ట్రా ఇక్కడ కలిపింది ఏం తెలుసా? NaCl. ఇక్కడ 4HCl కదా, ఎగస్ట్రా 4NaCl కలిపిన. Cl2 + MnCl2 2H2O + 4NaHSO4 ఎగస్ట్రా వచ్చినటువంటిది. ఇది సొంతంగా రాయొచ్చు. MnO2 రియాక్ట్స్ విత్ HCl టు ఫార్మ్ Cl2 MnCl2. రియాక్షన్ పైన మ్యాటర్ రాయకపోతే మార్క్స్ కట్ అవుతాయి. కెమికల్ ప్రాపర్టీస్ చూద్దాం.
క్లోరిన్ రియాక్ట్స్ విత్, చాలా ఇంపార్టెంట్ ఈ రెండు, క్లోరిన్ రియాక్ట్స్ విత్ కోల్డ్ డైల్యూట్ NaOH. క్లోరిన్ రియాక్ట్స్ విత్ కోల్డ్ డైల్యూట్ NaOH లో ఏమేమి ఫామ్ అయింది అంటే NaCl, NaOCl, H2O ఫామ్ అయింది. NaCl, NaOCl, H2O. NaCl2 ప్లస్ NaOH, కోల్డ్ డైల్యూట్ NaOH లో NaCl, ఇక్కడ కూడా సేమ్ NaCl, H2Oనే. క్లోరిన్ రియాక్ట్స్ విత్ కోల్డ్ డైల్యూట్ NaOH లో అంటే బాగా ఎక్సెస్ ఆఫ్ వాటర్ కలిపితే NaCl, H2O వస్తుంది. ఏడ NaCl, H2O, ఏడనేమో NaOCl వస్తుంది, ఏడ NaClO3. హాట్ కాన్సన్ట్రేటెడ్కి, కోల్డ్కి హాట్ కాన్సన్ట్రేటెడ్కి డిఫరెన్స్. ఏడ NaCl, NaOCl, H2O అయితే ఏడ NaCl, NaClO3, H2O. ఇది ఈ రెండింటికి డిఫరెన్స్, ఇది కోల్డ్కి హాట్కి. రియాక్షన్ విత్ అమోనియా, ఎక్సెస్ అమోనియా. అమోనియా ఎక్సెస్ ఉంటే అమోనియం క్లోరైడ్ వస్తుంది, చాలా సింపుల్. అమోనియా ఎక్సెస్ ఉంటే NH4Cl ప్లస్ N2, అమోనియానే ఎక్సెస్ కదా. అమోనియానే ఎక్సెస్ ఉంటే అమోనియం క్లోరైడ్ ప్లస్ నైట్రోజన్ గ్యాస్ వస్తుంది. అదే ఒకవేళ క్లోరిన్ ఎక్సెస్ ఉంటే NCl3 వస్తుంది, ఇందులో పోయి హైడ్రోజన్లు మొత్తం పోతాయి. చూడు మంచిగా. అదే అమోనియా ఎక్సెస్ ఉంటే, అమోనియా ఎక్సెస్ కాబట్టి అమోనియం క్లోరైడ్ ప్లస్ నైట్రోజన్ వస్తుంది. అదే ఒకవేళ క్లోరిన్ ఎక్సెస్ ఉంటే ఈ హైడ్రోజన్లు పోయి NCl3 ప్లస్ HCl వస్తుంది. చాలా ఇంపార్టెంట్ సార్. ప్రిపరేషన్లో MnCl2 ప్లస్ Cl2 H2O వస్తుంది. ఎగస్ట్రా ఇక్కడ కలిపింది యాసిడ్ H2SO4, ఇక్కడ NaCl కలిపిన. ఈడ సార్ కోల్డ్ డైల్యూట్ NaOH అయితే NaCl ప్లస్ H2O, మధ్యలో NaOCl. సార్ ఇక్కడ NaCl, H2O, మధ్యలో NaClO3. సార్ అమోనియా ఎక్సెస్ అయితే NH4Cl వస్తుంది. అదే క్లోరిన్ ఎక్సెస్ అయితే NCl3 వస్తుంది. సార్ క్లోరిన్ రియాక్ట్స్ విత్ KI ఏమైంది సార్? క్లోరిన్ రియాక్ట్స్ విత్ KI టు ఫామ్ చాలా ఈజీ, 2KCl ప్లస్ I2 వస్తుంది. 2KCl ప్లస్ I2. నెక్స్ట్ రియాక్షన్ విత్ ఐరన్. క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఐరన్. క్లోరిన్ ఐరన్తో రియాక్షన్ జరిగితే ఆక్సిడేషన్ స్టేట్ 0 కాస్త +3గా కన్వర్ట్ అయ్యింది, FeCl3 వస్తుంది. క్లోరిన్ ఐరన్తో రియాక్షన్ జరిగితే FeCl3 వస్తుంది. క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఎసిడిఫైడ్ అంటే H2SO4. క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఎసిడిఫైడ్ FeCO4. ఎసిడిఫైడ్ అంటే H2SO4, ఎసిడిఫైడ్ FeSO4 అంటే Fe2SO4 ట్రైస్ వస్తుంది. Fe2SO4 ట్రైస్. ఇగో Fe2SO4 ట్రైస్. అయ్యో క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఐరన్తో రియాక్షన్ వల్ల FeCl3 ఫామ్ అయింది. క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఎసిడిఫైడ్ FeSO4. ఎసిడిఫైడ్ అంటే H2SO4, FeSO4 అంటే Fe2SO4 ట్రైస్ ఫామ్ అయింది. ఇది క్లోరిన్ రియాక్ట్స్ విత్ I2, అయోడిన్తో రియాక్షన్, ఇది పెద్ద అవసరం లేదులేండి ఈ రియాక్షన్. నెక్స్ట్ H2Sతో రియాక్షన్ చాలా ఈజీ. H2Sతో రియాక్షన్లో ఏమైంది? సల్ఫర్ బయటకు వస్తుంది. సల్ఫర్ బయటకు వచ్చేసి 2HCl. Na2H2O3 ఇక్కడ కూడా అంతే, సల్ఫర్ని బయటికి తీస్తాం, సల్ఫర్ బయటకు వస్తుంది, Na2SO4 ప్లస్ 2HCl. చాలా ఈజీ. ఇక్కడ సల్ఫర్ బయటకు వస్తుంది, ఏడ సల్ఫర్ బయటకు వస్తుంది. మళ్ళొకసారి రియాక్షన్స్ అండ్ కెమికల్ రియాక్షన్స్ మళ్ళొకసారి జాగ్రత్త చూద్దాం నాన్న. ల్యాబొరేటరీలో MnCl2 ప్లస్ Cl2 H2O, ఈడ HCl బదులు H2SO4 రాసాం, 4NaCl, Cl2 MnCl2 ఎక్స్ట్రా 4NaHSO4. కెమికల్ ప్రాపర్టీస్. క్లోరిన్ కోల్డ్ డైల్యూట్ NaOHలో NaCl, NaOCl, H2O ఎక్స్ట్రా, ఈడ NaOCl, ఇక్కడ NaClO3. ఈడ అమోనియా ఎక్సెస్ తీసుకుంటే NH4Cl వస్తుంది, క్లోరిన్ ఎక్సెస్ తీసుకుంటే NCl3 వస్తుంది. ఈడ క్లోరిన్ రియాక్ట్స్ విత్ ఐరన్ FeCl3గా కన్వర్ట్ అయ్యింది ఐరన్. ఇది ఎసిడిఫైడ్ FeSO4లో Fe2SO4 ట్రైస్ వస్తుంది. H2Sతో సల్ఫర్ రాజేస్తే H2HCl,
ఈడ కూడా అంతే, సల్ఫర్ తీసేసి Na2SO4 వస్తుంది. రైట్ ద నేమ్స్ ఆఫ్ ది ఫార్ములా ఆఫ్ ది ఆక్సో యాసిడ్స్ క్లోరిన్, ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ అండ్ రిలేటివ్ ఎసిడిక్ నేచర్. నెక్స్ట్ క్వశ్చన్, ఇగో ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, హైపోక్లోరస్ యాసిడ్, క్లోరస్ యాసిడ్, క్లోరిక్ యాసిడ్, పర్క్లోరిక్ యాసిడ్. ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్ ఏమేమి ఉన్నాయి సార్ అని అంటే 4 ఉన్నాయి. హైపోక్లోరస్ యాసిడ్ HOCl, ఆక్సీ యాసిడ్స్ ఆఫ్ క్లోరిన్, హైపోక్లోరస్ యాసిడ్ HOCl, క్లోరస్ యాసిడ్ HClO2, పర్క్లోరిక్ యాసిడ్ క్లోరిక్ యాసిడ్ HClO3, పర్క్లోరిక్ యాసిడ్ HClO4. ఒక్కొక్క ఆక్సిజన్ పెంచుకుంటూ రావడమే. HOCl, HClO2, హైపోక్లోరస్, క్లోరస్, క్లోరిక్, పర్క్లోరిక్, హైపోక్లోరస్, క్లోరస్, క్లోరిక్, పర్క్లోరిక్. ఆక్సిడేషన్ స్టేట్ చాలా ఈజీ, +1 +3 +5 +7. దీనిలో క్లోరిన్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 7 ఇక్కడ ఇన్వాల్వ్ అయింది. ఇక్కడ ఒక ఆక్సిజన్ ఎక్కువ వచ్చింది, 2 లోన్ పేర్స్, అన్నీ కూడా sp3 హైబ్రిడైజేషన్ ఉంటుంది. ఒకసారి చూసుకోండి ఇది. నెక్స్ట్, జీనాన్ని ఎట్లా ప్రిపేర్ చేస్తాం? Xe+F2, Xe(F2) డైరెక్ట్ వస్తుంది. ఇది టెంపరేచర్ మారుతూ ఉంటుంది. Xe(F4), టెంపరేచర్ ప్రెషర్ మారితే Xe(F6) వస్తుంది. Xe(F2)ని హైడ్రాలసిస్ చేస్తే XeHFO2 వస్తుంది. XeHFO2. Xe(F4)ని హైడ్రాలసిస్ చేస్తే సేమ్ XeHFO2, XeO3 ఎగస్తాం. అరే భయ్, ఇక్కడ Xe ఫ్లోరిన్ 2:1 XeF2, టెంపరేచర్ ప్రెషర్ అది. ఏడ కూడా Xe+2F2, టెంపరేచర్ ప్రెషర్ మారింది XeF4. ఏడ XeF6, టెంపరేచర్ ప్రెషర్ మారింది XeF6 వస్తుంది. XeF2ని హైడ్రాలసిస్ చేస్తే XeHFO2 వస్తుంది. అదే XeF4ని హైడ్రాలసిస్ చేస్తే XeHFO2తో పాటు XeO3 ఎగస్ట్రా XeO3, బ్యాలెన్సింగ్ అవసరం లేదు. XeF6ని హైడ్రాలసిస్ చేస్తే పార్షియల్ హైడ్రాలసిస్ 2HF బయటికి వెళ్ళిపోయి XeOF4 వస్తుంది. XeF6ని 2H2O, Xe4HF బయటికి వెళ్ళిపోయింది, 4HF బయటికి వెళ్ళిపోయి XeO2F2 వస్తుంది. అరే భయ్, HF 2HF తీసేయి, Xe2HF తీస్తే XeOF4, 4HF తీసేయి XeO2F2. కంప్లీట్ హైడ్రాలసిస్ 6HF తీసేయి, 6HF తీస్తే XeO3. XeF2 హైబ్రిడైజేషన్, ఇది అక్కడ హైబ్రిడైజేషన్లో చెప్పిన లీనియర్ షేప్ స్ట్రక్చర్స్. XeF4ది చాలా ఇంపార్టెంట్. ఈ స్ట్రక్చర్స్ ఒకసారి చూసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇది స్ట్రక్చర్స్ అన్నీ ఇంపార్టెంటే. ఒకసారి ఇక్కడ ఒక్కసారి చూద్దాం. జీనాంది ఫ్లోరిన్ 1 ఫ్లోరిన్, ఇక్కడ టెంపరేచర్ ప్రెషర్ చూసుకోండి. Xe+2F2 టెంపరేచర్ ప్రెషర్, Xe+3F2 టెంపరేచర్ ప్రెషర్. హైడ్రాలసిస్లో Xe+HFO2. ఏడ కూడా అంతే, XeF4ని హైడ్రాలసిస్ చేస్తే XeHFO2 ఎక్స్ట్రా XeO3. పార్షియల్ హైడ్రాలసిస్లో 2HF XeOF4. ఏడ 4HF XeO2F2. ఏడ 6HF XeO3. ఈడ ఇది హైబ్రిడైజేషన్స్ స్ట్రక్చర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి ఈ స్ట్రక్చర్స్ మీరు చూసుకోవచ్చు ఈజీగా, వెరీ వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. 8 మార్క్స్ కంప్లీట్ అయినాయి. ఇవి ఒకసారి చూసుకోవచ్చు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నా. క్లాస్ అర్థమైతే ఇది లైక్ చేయండి అండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. 8 మార్క్స్ పర్ఫెక్ట్గా 100% అయిపోయినట్టే. 4 మార్క్స్ ఒక వీడియో ఉంటుంది, 2 మార్క్స్ ఒక వీడియో ఉంటుంది. మనం మ్యాక్సిమం ఏం చేస్తాం ఒకసారి ఇప్పుడు చెప్పండి. ఓకేనండి, ఇంకేమైనా ఉందా? కొంచెం లాస్ట్లో ఫాస్ట్ అయినా కానీ అర్థమయ్యే ఉంటుంది. లాస్ట్లో ఇవి చెప్పాలన్నా ఏమన్నా? ఈ అవసరం లేదు, చదువుకుంటారు కదా, ఇవి చెప్పాలన్నా. సూపర్, థ్యాంక్ యూ. కానీ చాటింగ్ బాక్స్లో కామెంట్స్ బాగాలేవండి అవి. మీరు సరే ఏం చేస్తాం, ఇది ఇక ఆన్లైన్ తప్పది. ఈ అర్థమైన చదువుకుంటారా మీరు?
పీడిఎఫ్ సెండ్ చేస్తా. ఖచ్చితంగా వస్తుంది సంతోష్. ఆల్ ది బెస్ట్ నాన్న. వస్తుంది. ఓకే అమ్మా, బాయ్ నాన్న.